ఈయన మనం అసలు వాళ్ళు తిట్టట్లేదండి, చాలా గౌరవంగా చూసుకుంటాం. చాలా అంటే చాలా. వెజిటేరియన్ కూడా కాదు, వేగన్ అనమాట. వేగన్ తెలుసు కదా, అది ఆ టైప్ అనమాట ఇవాళ మన ఎపిసోడ్. తెలుసండి, కాకపోతే ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. అసలు ఈ చెప్పండి. ఆవేశాలు ఎందుకు వచ్చిన డిఫరెన్స్ అయితే చెప్పాలి కదా ప్రేక్షకులకు కూడా. ముందంతా అదే తాజాగా మనకు మన హిందూ వచ్చేస్తుంది, ధర్మానికి ఆ పాయింట్ వచ్చేస్తుంది, ఆ పాయింట్ వస్తుంది. అదే వస్తుందా? పర్సనల్ సరే మాత్రం మనం ఓకే. ఏమన్నమాట అది. రైట్, ఓకే. చేస్తున్నా ఒకసారి ఏం చెప్తున్నారు కబుర్లు విన్నావా? చాలా అందమైన కబుర్లు, చూడ చక్కని ముచ్చట్లు. వినిపిద్దాం. మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎలాంటి రకరకాల జనాలు ఏ రకంగా మోసం చేయాలనో లేదా ట్రాప్ చేయాలనో చూస్తూ ఉంటారు. సరే ప్లే చేస్తున్నా. ఏది కాదు ఎలా తెలుస్తుంది, నిరూపించబడ్డ. మీరు ఏకంగా బైబిల్ ని గురించి చాలా తప్పుగా మాట్లాడేశారు. వినండి ఒకసారి ఏమన్నారు. ఏది పనికి మాలింది, ఏది కాదు ఎలా తెలుస్తుంది, నిరూపించబడ్డ తర్వాత కదా. ఎలాంటి నిరూపణ లేకుండా ఆరోపణలు మాత్రమే పట్టుకుని ఇది తప్పు అది తప్పు అని చెప్పి నోరు జారడం, నిందలు మోపడం భారతదేశ సాంప్రదాయానికి పద్ధతికి విరుద్ధమే కదా. ఒక్క సెకండ్ అండి, నాదో ప్రశ్న. సరే మీరు అడగండి. కాదు, నిరూపణ అయితేనే కదా అని అడుగుతున్నారు కదా. ఆయన చాలా సార్లు చెప్పి నేను నిరూపిస్తానని చెప్పి రాధా మనోహర్ గారు. ఒకవేళ నేను నిరూపించలేకపోతే సారీ చెప్తాను కూడా చెప్పారు. విన్నారా ఈ మాట ఎప్పుడైనా మీరు? నేను వినలేదండి ఆయన చెప్పడం ఆ మాట. అంటే ఛాలెంజ్లు అయితే చాలా సార్లు నేను విన్నాను. ఎవరైనా ఛాలెంజ్ వస్తారా దీన్ని నేను ఫైట్ చేస్తానని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పదాలు చెప్పండొచ్చు, ఛాలెంజ్ పిలిచాడు కాబట్టి. చెప్పారు చాలా సార్లు చెప్పారు. నాకు ఒపీనియన్ ఇక్కడ, నిరూపణ అయిన తరువాత అన్నారు. ఇప్పుడు ఈయనకి నిరూపిస్తారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. మీరు ఎట్లా అంటున్నారు ఈ మాట, నిరూపణ అయిన తర్వాత రావాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తాం. మళ్ళీ ఎల్లుండి ఇంకొకళ్ళు వస్తారు, నిరూపణ అయిన తర్వాత మాట్లాడాలని. ఇట్లా ప్రతి వాళ్ళకి నిరూపణ చేస్తామా? అయితే ఒక్కసారన్నా నిరూపణ జరిగిందా లేదా అనేది క్వశ్చన్, రైట్? నిరూపణ అయ్యింది. దీంట్లో ఇంకో సమస్య చెప్పమంటారా? మనకి ఈ మధ్య నిరూపణ అయింది అంటే మనం కూడా ఇలాంటిది ఫేస్ అయ్యాం. ఒక ఆయన మన ఛానల్కి వచ్చారు, వచ్చి ఏం చెప్పారు, మీరు కానీ ఆ పుస్తకంలో ఆ పని యెహోవా చేయించినట్టు చూపిస్తే నేను ఆయన పరిశుద్ధుడు కాడు అని చెప్పి నేను నిష్క్రమిస్తాను అని చెప్పాడు ఆయన. ఒక పెద్ద ఆయన చెప్పారు. మనం నొక్కి ఆధారాలు చూపించి చేశాం. లాస్ట్కి ఏమన్నారు, ఆయన చేస్తే చేసి ఉండొచ్చండి, చేస్తాడు, కానీ మనం క్వశ్చన్ చేయకూడదు అన్నీ. లాస్ట్కి మళ్ళీ మాకు పరిశుద్ధుడేనండి, ఏం చేసినా సరే మాకు పరిశుద్ధుడు అన్నాడు. ఇంకా నిరూపణ అంటే ఇంకేముంది? మన టైం స్పెండ్ చేసి మనం ఎఫర్ట్ పెట్టి అది చూపించిన తర్వాత వాళ్ళు దానికి ఒప్పుకుని వచ్చి ఫైనల్ గా మీరు అనుకుంటే అనుకోండి, మీ వాళ్ళు అనుకోమంటే ఇంకొక పాయింట్ ఏంటి పరిస్థితి అప్పుడు చెప్పండి. కిరణ్ గారు మీరు గమనిస్తే VP రెడ్డి గారిని మన కరుణాకర్ గారు బాగారు అనమాట 5 ఏళ్ల కిందట. అది ఈ పీడి సుందరరావు కొడుకున్నాడు కదా, అజ్ని గారు. ఆడు తెలుసా, అరే వాడు నా చిన్ని తమ్ముడు రా, నా చిన్ని తమ్ముడు ఏదో తెలియక నీ దగ్గర అట్లా ఓడిపోయాడు, మాతో అలా ఉండదు అన్నాడు. ముందు నారాంటి దొరుకులు అన్నాడు. అంటే చూడండి, ఇప్పుడు VP రెడ్డి ఓడిపోయాడు, అయినా ఒప్పుకోడా, వాడు నా తమ్ముడు కాబట్టి నా తమ్ముడు ఓడించడం కాదు, మాతో ఇంకో రకంగా ఉంటుంది అన్నాడు. మరి రావచ్చు కదా, అంటే ఒకటి ఓడించినంత మాత్రం ఇంకోటి ఒప్పుకుంటారని ఏం లేదు. ఎవరికి పొంతన ఉండదు వీధిలో కొంత. ఒకడు ఇంకొకడైతే వేరే కండిషన్. ఇక్కడ వచ్చిన పర్సన్ ఒప్పుకోవట్లేదుగా, ఒప్పించిన తర్వాత అంటే మనం చూపించిన తర్వాత నిరూపించిన తర్వాత మీరు అనుకుంటే అనుకోండి, నేను అనుకోవాలన్నాడు. ఇప్పుడు రేపు పొద్దున ఇంత కూడా డిబేట్కి ఎవరైనా వెళ్ళి ఆ పుస్తకం పనికి మాలిందని చెప్పి నిరూపించారు అనుకోండి, మీరు అనుకుంటే అనుకోండి, నాకు కాదంటే పరిస్థితి ఏంటి? సో ఇలాంటి కబుర్లన్నీ కబుర్ల వరకేనండి. సరే మళ్ళీ మ్యాటర్లోకి వెళ్దాం. మరో ఖచ్చితమైన మాట చెప్తాను, రాధా మనోహరం దాస్ గారు. ఖచ్చితమైన మాట. ఏ బైబిల్ అయితే మీరు అంత మాట అన్నారో ఆ బైబిల్ గురించి మాట చెప్తాను. ఇంతవరకు ఏ మతం ద్వారా గానీ, ఏ కులం ద్వారా గానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా గానీ, ఏ సేవా సంస్థల ద్వారా గానీ ఇప్పటి వరకు దొంగలు గానీ, వ్యభిచారులు గానీ, నరహంతకులు గానీ, శాడిస్ట్ మొగులు గానీ, ప్యాకాటగాలు గానీ, లంచగొండలు గానీ మారలేదండి. ఏమన్నారు ఒకసారి మళ్ళీ పెడుతున్నా? ఏంటండి పాపం ఏం తెలియదు అనుకుంటే శుద్ధ పుస్తకానే ఉన్నా నిజంగానే ఏమీ తెలియనట్టుగా. అయ్యో టైటిల్ పెట్టండి, చూసారా మీరు? అదే పాపం ఎవరు మారు మనసు పొందలేదని చెప్పేసి అంటున్నారండి బైబుల్ మినహా. అంటే బైబుల్కి ముందు నరహంతులు అందరూ నరహంతులు గానే, లేకపోతే రేపిస్టులు గానీ, దుర్మార్గులు గానీ ఉండిపోయారండి బైబుల్ రాకముందు. అంటే పాత నిబంధనలు ఎటు లేదు కదా ఇట్లా మారు మనసు పొందేవి. అంటే కొత్త నిబంధన వచ్చేంత వరకు కూడా ఎదవలానే ఉన్నారు, ఎవరు మారు మనసు పొందలేదు. వాళ్ళకి ఏ గ్రంథము ఏ సాహిత్యము సహాయమే చేయలేదు. మరి అంతే కదా, బాగు చేయలేదు. ఇది వచ్చినాక మాత్రం అందరూ సుత్తపూసలు అయిపోయి సుత్తపూసలానే ఉన్నారు కదా. 13 మంది నచ్చని ఓకే రేప్ రోబు పెట్టి రకరకాలుగా ఏమన్నారంటే ఆ పాస్టర్ సుత్తపూస అంటే ఈ బైబుల్ ద్వారా మారు మనసు పొందిన వ్యక్తి లెట్ us డిస్కవర్ జీసస్ ఇన్ ద జెనిత్ ఆఫ్ ది థ్రోస్ ఆఫ్ ప్లెజర్ అని చెప్పేసి అన్నాడు. ఇంగ్లీష్లో చెప్పాను, అర్థమైన వాళ్ళకి. సుత్తపూసేనండి. ఓకే, పీక్ క్లైమాక్స్ లో ఉన్నప్పుడు యేసుని అక్కడ కనుగొందామని చెప్పేసి చెప్పాడంట అయ్యగారు నన్నకి, కేరళ. ఓకే, పిల్లవాడండి 9 ఏళ్ళు పిల్లవాడిని రేప్ చేసి సుత్తపూస మారు మనసు పొందేలా చేసిందండి. అంతకుముందు ఎలా ఉండేటోడో ఇప్పుడు ఇలాంటి పనులు చేశాడు ఇందులోకి వచ్చినాక, ఈ పుస్తకంతో కాంటాక్ట్ లోకి వచ్చినాక. మారు మనసు అండి, మనసు మార్చింది వాళ్ళది. ఇంకా మొన్నే చూసాం మనం, చిన్న పిల్లని గెలికాడు, తర్వాత మళ్ళీ గెలకపోతే మిగతా వాళ్ళు కంప్లైంట్ చేశారు.
వాళ్ళ పిన్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే ఇటు పరారయ్యాడు అనమాట పాస్టర్. ఒంగోలు దగ్గరే కదండి అది. రీసెంట్ గా అవును. తేళ్లను ఏదో ఉంది ఆయన పేరు, నాకు కరెక్ట్ గుర్తుకు రావట్లా. ఏదో ఉండిదండి పేరు కూడా, అపోలో. అపోలో పాస్టర్ పేరు. మారుమనస్సు అండి, మన దగ్గరలోనే, అంతా ఆంధ్ర రాష్ట్రమే. ఒంగోలు మారుమనస్సు పొందాడు పాపం. ఈ బైబుల్ తోటి కాంటాక్ట్ లోకి వచ్చి ఎంత మనసు మార్చింది అంటే, చిన్నపిల్ల 10 ఏళ్ల పిల్ల అమ్మాయిని రేప్ చేశారండి. మారుమనస్సు కదా, బోధించాడు. కాకపోతే బోధకుడు. ఇప్పుడు కేరళ పాస్టర్ బోధకుడే, ఒంగోలు పాస్టర్ బోధకుడే, ఇప్పుడు మన ఎదురుగా ఉన్న సొంత పూస కూడా బోధకుడే. అందరూ బోధకులే, అందరూ బైబుల్ తోటి కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఈ క్రైమ్ బయటపడేంత వరకు మాత్రం అందరూ దొరలు. ఇట్లా మేము ఏదో పనులు చేశాము, మేము మారు మనసు పొందాము, దీంట్లోకి వచ్చినాక ప్రపంచంలో మారు మనసు ఇచ్చే గ్రంథం ఇంకా ఏమైనా ఉందా, బైబుల్ మినహా, బైబుల్ వినా అని చెప్పేసి ఇట్లాంటి వచనాలు చెప్పేటోళ్ళు అందరూ బైబులే ఏకైక నిజ గ్రంథం అని చెప్పేవాళ్ళే. వాళ్ళు చెప్పారు, వాళ్ళిద్దరు. ఈయన చెప్తున్నాడు. కాకపోతే ప్రస్తుతానికి మనకి ఈయన మాత్రమే సొద్దుపోసలా మిగిలాడు అనమాట. మిగతా వాళ్ళు ఇటు బొక్కలు బయటపడ్డాయి కదా, అంతేనండి. కానీ సో వాళ్ళిద్దరు ఎదవాలండి, కానీ మన ఎదురుగా ఉన్న ఆయన మాత్రం స్వచ్ఛమైన సొద్దుపోస ప్రస్తుతానికి, అంతే కదండి. బైబుల్ మనసు మార్చిన, లేదా బైబుల్ చేత మనసు మార్చబడిన సొద్దుపోస, అంతేనండి. అదే కాదండి ఏకైక గ్రంథం. అసలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ మతం చెప్తే ఆయన నోటే విందాం. రాధా మనోహరం దాస్ గారు ఖచ్చితమైన మాట. ఏ బైబిల్ అయితే మీరు అంత మాట అన్నారో ఆ బైబిల్ గురించి మాట చెప్తారు. ఇంతవరకు ఏ మతం ద్వారా గానీ, ఏ కులం ద్వారా గానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా గానీ, ఏ సేవా సంస్థల ద్వారా గానీ ఇప్పటి వరకు దొంగలు గానీ, వ్యభిచారులు గానీ, నరహంతకులు గానీ, సాడిస్ట్ మొగులు గానీ, పేకాటగాళ్ళు గానీ, లంచగొండలు గానీ మారలేదండి. ఏ మత గ్రంథం ద్వారా గానీ, ఏ రాజకీయ పార్టీ గానీ, ఏ సేవా సంస్థ ద్వారా గానీ, ఏ కులం ద్వారా గానీ హంతకులు, వ్యభిచారులు ఇంకా చాలా పెద్దలు చెప్పారు, మారలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఈయన. ఓకే, ప్లే చేస్తున్నా. మారలేదు. కానీ బైబిల్ గ్రంథం పట్టుకొని ఎందరో దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, సాడిస్టులు, మంత్రగాళ్ళు, లంచగొండులు అంతమంది మారారు. బైబిల్ మతాన్ని మార్చట్లేదు, బ్రతుకులను మారుస్తుంది. అవునా, నిజమా? ఏం చెప్తారు సార్? అవునండి, మారుస్తుందండి. చాలా మంది బ్రతుకులను కూడా చెరుస్తుంది. ఏ మత గ్రంథంతో వల్ల కూడా మగవాడిని రేప్ చేయలేదండి ఎంతవరకు నాకు తెలిసి. మగవాడిని ముస్లింలు ఎటు చేయరు, వాళ్ళకి దరిద్రం. యూదులు చేయరు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్నాడు కదా, ఆ గ్రంథాన్ని నమ్ముకున్న కొంతమంది చేశారు. అలా గ్రంథాన్ని నమ్మి బోధించే మరికొంతమంది దాన్ని సపోర్ట్ చేశారు. ఆ గ్రంథాన్ని నమ్మి బోధించే ఇంకొంతమంది దాన్ని కప్పెట్టాలని చూశారనమాట. అధికార హోదాలో ఉన్నవాళ్ళు ఆ లెవెల్ దాకా కూడా ఈ గ్రంథాన్ని నమ్ముకున్న వాళ్ళే. బ్రతుకులు మారుస్తుందండి, అంతకంటే కూడా బాగా బ్రతుకులు చెరుస్తుంది. ఇట్స్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అండి, 2 విధాలుగా. నేను అన్నది కరెక్టే. బ్రతుకులు మార్చిన గ్రంథము నిజంగానే మార్చింది బ్రతుకులు. చాలా మంది బ్రతుకులను ఛిద్రం చేసింది. నమ్మి చర్చికి వెళ్తే ఈ గ్రంథాన్ని నమ్ముకొని, ఇది ఇక్కడ చెప్తున్నారు బయట అందరూ దైవజనులు, ఇది మంచి గ్రంథము, దీంతో కాంటాక్ట్ లోకి వస్తే జీవితాలు బాగుపడతాయి, జీవితాలు మారతాయి, చెడు వ్యసనాలు లాంటివి పోతాయి, ఏకైక నిజ గ్రంథము, మరే ఇతర గ్రంథము, ఏ రాజకీయ పార్టీ, ఏ కులము, ఏ మతము ఎవరు కూడా బాగు చేయలేదు ప్రపంచంలో ఎవరిని. కేవలం ఇది ఒకటి మాత్రమే బాగు చేసింది. ఇది కేవలం బాగు మాత్రమే చేస్తుంది, నాశనము చేయదు అని నమ్మి చాలా మంది దీంతో కాంటాక్ట్ లోకి వచ్చారండి. బతుకులు నష్టపోయారండి. నిప్పుని పట్టుకుంటే కాలుతుంది, పెంటని పట్టుకుంటే వాసన కొడుతుందని చెప్పేసి పట్టుకున్నాక తెలిసిందండి వాళ్ళకి. టూ లేట్ అండి, వాళ్ళు ఏం చేయలేరు, ఇంక అప్పటికి దొరికిపోయారు. ఇది వాస్తవం అండి. నేను చెప్తున్నాడు, బ్రతుకులు మార్చిన గ్రంథం అండి ఇది. నిజంగా ఎటు మార్చిద్ది అనేది ఒక్కొక్కళ్ళకి అదృష్టం బట్టి డిపెండ్ అయ్యిందండి. కొంతమంది ఏమి చదువుకొని వాళ్ళని కూడా బాగా ధనవంతులు చేస్తుంది అనమాట, చాలా ధనవంతులు చేస్తుంది. వాళ్ళ బ్రతుకులు మార్చిన గ్రంథము. కొంతమంది ఏమి చదువుకోని వాళ్ళ, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళ బ్రతుకుల్ని కూడా నాశనం చేస్తుంది ఇదే గ్రంథం. చూసారా, 2 అంచెల ఖడ్గం అని ఎందుకు అంటారు? కొంతమందిని బాగు చేస్తుంది, వాళ్ళు బాగా సెటిల్ అవుతారు కెరీర్లో. ఓకే, పరలోకంలోనికి నాకు వచ్చిన కరెక్ట్ గుర్తుకురాట్లా, ధనికుడు వెళ్ళడం అనేది సూది బెజ్జంలో ఒంట. యాక్చువల్గా అది సూది బెజ్జమా కాదా అనేది దాని మీద క్వశ్చన్ ఉందండి. అది యాక్చువల్గా సూది బెజ్జంలోకి ఒంటి కాకుండా పదానికి మనకి మోకులు అంటారు కదా, తాళ్ళు, బాగా మోపు తాళ్ళు అంటారు కదా, బాగా లావు ఉంటాయి, షిప్లో కానీ వీటిల్లో వాడుతూ ఉంటారు. ఆ తాడు అనమాట. యాక్చువల్గా సూది బెజ్జంలోకి ఆ తాడు వెళ్ళడం ఎంత కష్టమో అని అదొక ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఇప్పుడు ఎనీహో అనవసరం, అంత కష్టం అండి. కానీ చాలా మంది పాస్టర్లు ఈ పుస్తకాన్ని విశ్వసించి దీన్ని ప్రచారం చేసినప్పుడు, మన జాన్ మిఠాయి కానివ్వండి, లేకపోతే ఇంకా ఎవరన్నా కూడా. సో ఇప్పుడు ఈయన గురించి నాకు తెలియదండి, మరి ఈయన ఎంతవరకు రిచ్ అయ్యాడో ఏంటో నాకు తెలియదు. వర్క్ స్టేషన్ అయితే అంతా బాగుంది. సో నాకు కూడా అట్లాంటి దేవుడు కనికరించి ఆయన కృప చూపిస్తే నేను కూడా ఈయన లాంటి వర్క్ స్టేషన్ ఒకటి పెట్టుకుందామని నేను కూడా ఆశ పొందుతున్నాను. సో దేవుడు ప్రభు కరుణ చూపించాలన్నమాట. ఈయన అట్లాంటి వర్క్ స్టేషన్ పెట్టుకున్నాడు, సొంత డబ్బులు అయ్యి ఉండొచ్చు బహుశా, మనం మాట్లాడడం ఎందుకు. ఈయన కాకపోతే మనకి బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు, కల్వరి సతీష్, ఇంకా ఎంతో మంది అనేక మంది పాస్టర్లు ఉన్నారు ప్రపంచంలో. అంతకుముందు ఏమీ లేని వాళ్ళు తర్వాత ఈ వృత్తిలోకి వచ్చి, ఈ ప్రచారంలోకి వచ్చినాక, యేసు అంటే నజరేయుడైన యేసు, ఏమి మీరు ఎట్టి పెట్టుకోవద్దరా, దానం చేయండి రా, ధనికుడు పరలోకంలోనికి వెళ్ళడం సూది బెజ్జములోకి వంట దూరేంత కష్టం అని అన్నాడండి. కానీ వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారండి, వాళ్ళు అంత ధనికులైనా కూడా వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి. సో అదేనండి, చాలా మంది జీవితాలు మార్చిందండి ఈ గ్రంథం, నిజంగా మార్చింది. వింత ఏంటంటేనండి, చర్చిల్లో ఒకళ్ళే డెవలప్ అవుతా ఉంటారు, మిగతా వాళ్ళు కారు. అదేంటో ఈ గ్రంథం మహిమ.
బహుశా దైవజనులు కాబట్టి, దేవుడికి బాగా దగ్గరైన వాళ్ళు కాబట్టి వాళ్ళే డెవలప్ అవుతా ఉంటారేమో బాగా. సో మీరు చూడండి, చర్చ్ పెట్టినప్పుడు ఏ స్థాయిలో మొదలయ్యింది, పాస్టర్ ఏ స్థాయిలో ఉన్నాడు, ఎలా ఉండేటోడు, ఇళ్ళు ఎలాంటిది, వాహనాలు ఎలాంటి, డ్రెస్ ఎలాంటిది, చర్చ్ ఎలా ఉండేది, నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్కి ఎలా మారింది, ఆ తర్వాత ఇయర్కి ఎలా మారింది, ఆ తర్వాత ఇయర్కి ఎలా మారింది అని చెప్పేసి మీరే చూడండి మార్పు ఎలా వస్తుందని. మరి పాస్టర్కే మార్పు వస్తే చర్చిలో ఉన్న మిగతా వాళ్ళకి ఎంత మార్పులు రావాలి? అట్లీస్ట్ పాస్టర్ దాంట్లో ఒక 10వ వంతన్నా రావాలి కదా మార్పు. దశంభాగాలు ఇస్తున్నప్పుడు ఆ పాస్టర్ మహిమలో, లేకపోతే పాస్టర్ కనబరచబడిన స్వస్థతలో వీళ్ళకి ఒక 10వ వంతన్నా రావాలి కదా, ట్రాన్స్ఫర్ అయ్యి అంటుకోవాలి కదా, అట్లీస్ట్ రబ్ ఆఫ్ అవ్వాలి కదా. అవుతుందా లేదా అనేది మరి చర్చికి వెళ్ళే వాళ్ళే గమనించుకోవాలి. మీకు విశ్వాసం లేక, మీకు కానిది, లేకపోతే పాస్టర్కి మరింత తీవ్రమైన విశ్వాసం వల్ల వచ్చిందా, మీరు ఆలోచించుకోండి ఎట్లా వచ్చిందని చెప్పేసి. అంతేనండి. కానీ ఇది మాత్రం నిజంగా బ్రతుకులు మార్చే గ్రంథం అండి. చరిత్రలో గత 2000 సంవత్సరాలుగా అనేక మంది బ్రతుకులు మార్చింది, అనేక గ్రంథాల బ్రతుకులు మార్చింది, అనేక మతాల బ్రతుకులు మార్చింది, అనేక జాతుల బ్రతుకులు మార్చింది, అనేక సంఘాల బ్రతుకులు మార్చింది, అనేక దేశాల బ్రతుకులు మార్చింది, అనేక జీవితాల బ్రతుకులు మార్చిందండి ఇది. నిజంగా ఎన్నో గ్రంథాలయాలు, బైబుల్ అంటారు కదా, బైబుల్ నిప్పు అని చెప్పేసి ఎన్నో గ్రంథాలు దీంతో కాంటాక్ట్లోకి వచ్చి సో బైబుల్లో కలిసిపోయినాయి. ఎన్నో సంస్కృతులు, ఎన్నో దేశాలు, ఎన్నో మతాలు, ఎన్నో పద్ధతులు, ఎందరో జనాలు, ఎన్నో జీవితాలు, ఎన్నో ఆశయాలు ఈ ఆహుతిలో కాలిపోయినాయండి. ఈ నిప్పులో ఆహుతి అయిపోయింది. నిజంగా ఇది జీవితాలు మార్చిన గ్రంథం అండి, భవిష్యత్తులో కూడా మార్చబోయే గ్రంథం. సో టూ మచ్ చెప్పేశానండి ఇప్పటికే. కొత్త మార్పు అండి. మీరు చెప్పింది ఏంటంటే కంటిన్యూటీగా ఉండే మార్పు కాదు, కొత్త మార్పు అన్నమాట. అంటే కొత్త మార్పు రావాలంటే ఉన్నది మొత్తం సమూలంగా తుడిచిపెట్టుకుపోవాలి. అట్లా తుడిచిపెట్టుకుపోతే అసలు కొత్త మార్పు అన్నమాట. అట్లా చేంజ్ తెచ్చింది. ఎక్కడ కంటిన్యూటీగా గ్రాడ్యువల్గా చేంజ్ రాలేదు. యా అంతేనండి. ఇప్పుడు కొత్త మార్పు ఏంటి? భారతదేశాన్ని భారతదేశముగా ఉండనివ్వము అనే మార్పు. 2 ముక్కలు చేసి ఒక ముక్క మాకు ఇచ్చేయండి అనే మార్పు. భరతమాత ఎవరండి? భరతమాతకి ఎంతమంది భర్తలు అనే మార్పు. అది జాతీయ జెండానా? అది ఒక గుడ్డ మొక్క అనే మార్పు. కరోనా ఏంటండి? కరోనా తొక్కలో కరోనా, దాన్ని నా కాళ్ళ కిందేసి తొక్కేస్తా. ప్రపంచ దేశాలు మొత్తం వచ్చి నా ముందు మోకరిల్లితే, యేసు ప్రభు ముందు మోకరిల్లితే కరోనాని ఇట్టే తీసేస్తా అని చెప్పగలిగేంత మార్పు. చచ్చిన వాళ్ళని కూడా లేపుతామని చెప్పేసి ఒక తల్లి కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని హాస్పిటల్ని కూడా నమ్మకుండా పాస్టర్ దగ్గరికి వస్తే బయటే వదిలేసి అక్కడే చచ్చిపోయాడండి పిల్లోడు. గొప్ప మార్పు. చూసే వాళ్ళకి కనిపించిద్దండి, చూడని వాళ్ళకి కనిపించదు. ఇది ఒకటే మాట. సో ఈయన అన్నది కరెక్ట్ అండి, జీవితాలను మార్చిన గ్రంథం ఇది. నా ప్రశ్న ఇంకోటి ఉంది పృథ్వీ గారు. అంటే ఇది ఏమన్నంటే, ప్రపంచంలో ఏ గ్రంథం లేదు, ప్రపంచంలో ఏ పార్టీ లేదు, ప్రపంచంలో ఏ ఏమన్నారు ఆ సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలు వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, కభీ నహి, కహీ పే భీ నహి, కహీ నహి అండి, కుచ్ భీ నహి. మరి నేను దానికి ఆపోజిట్ కూడా ఇప్పుడు నేను ఇంకోటి ఆపోజిట్, ఈ స్టేట్మెంట్ ఆపోజిట్ గా నేను చూపిస్తే ఏం చేస్తాడు? సారీ, ఈయన ఆయన ఏం చేస్తారో మనకి ఎందుకు లేదు, మనం చూపిద్దాం. సరే, ప్లే చేస్తున్నా. My real name, I was Jacob, and yeah, that's almost a real traditional Swiss name, or even from the Bible. ఇక్కడ ఈ ప్యానల్ లోపల ప్యానల్ ఒక ఆయన కనిపిస్తున్నారు కదండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, ఇంగ్లీష్ లో ఉంటుంది అది. ఆయన పేరు జేకబ్, నా పేరు బైబిల్లో కూడా ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. సో ఆయన గురించి ఏదో చెప్తారంట, ఒకసారి చూద్దాం. And I'm from Switzerland. Yeah, my religion that time was more cannabis, and I was messing up my life more or less. I mean, ఆయన పేరు జేకబ్, అంటే క్రైస్తవ ఫ్యామిలీలో అక్కడ పుట్టింటారు. ఆయన రిలీజన్ అని చెప్పారు కదా, అది యాక్చువల్గా రిలీజన్ కాదు, నేను డ్రగ్స్ లో మునిగి తేలుతున్నాను అని చెప్తున్నారు. అప్పుడు ఇంకేం చెప్తారు విందాం. in my free time, I was just into drug myself every day. If I live ప్రతిరోజు డ్రగ్స్ తీసుకుంటున్నాను, ఫ్రీ టైమ్ లో మ్యూజిక్ వినేవాడిని అని చెప్తున్నారు. అది కరెక్ట్ అయింది. అది more like this, how it will end up. I don't remember how this book came in the house. ఏం చెప్పారంటే ఇప్పుడు ఏమైనా చెప్పారు, అర్థమైందా? ఒకవేళ నేను అదే కంటిన్యూ చేస్తుంటే అసలు నా జీవితం ఏమైపోయిందో నాకు సరిగ్గా గుర్తులేదు. నా జీవితంలోకి ఈ పుస్తకం ఎలా వచ్చిందో అన్నారు. అదే పుస్తకం అంటారు, ఈ పరిశుద్ధ గ్రంథమా? విందాం ఒకసారి. And that book just hit me. There's an existence beyond life. This was knowledge I never heard before. I got hit. It really hit me so much. But then really I bumped into Bhagavad Gita. ఏం చెప్పారండి? ఇది చెప్పారే, విన్నదా? ఇటువంటి జ్ఞానాన్ని నేను అంతకుముందు ఎప్పుడు వినలేదు. ఆ పుస్తకం పేరు భగవద్గీత అన్నారు. ఉన్నాను, లేట్ అయింది. ఏమన్నారండి ఈయన అంటే, మన సుత్తపూస గారు ఏ గ్రంథము లేదు అని చెప్పేసి ఏకపక్షంగా డిక్లేర్ చేశారు కదా. ప్రపంచంలో సాహిత్యం మొత్తం మరి ఈయన చదివారా? ప్రపంచంలో అందరి సాక్ష్యాలు ఈయన విన్నారా? ఎవరూ లేరు, ఎక్కడా లేదని డిక్లేర్ చేయడానికి చేశారు. మరి ఎట్లాగో ప్రపంచంలో అందరి గురించి ఈయన తెలిసినట్టు, ప్రపంచంలో అన్ని గ్రంథాలు ఈయన చదివినట్లే డిక్లేర్ చేశారు. ఓకే, చదివారనుకుందాం లేదు, ఎందుకు పాపం ఆయన చాలా ఏజ్డ్ పర్సన్ లాగే కనిపిస్తున్నారు. చదివేసి ఉంటారు ఆయన జీవితంలో అన్ని గ్రంథాలు, అన్ని సాహిత్యాలు, అన్ని మతాల గురించి అవగాహన చేసుకుని ఉంటారు. ప్రపంచంలో అందరి టెస్టిమోనీలు కూడా ఉంటారు. పాపం ఎవరు కూడా మిగతా వాళ్ళు ఎవరు టెస్టిఫై చేయాలి, నేను అంతకుముందు దొంగలా ఉండేటువంటి ఇప్పుడు మారానని అనుకుందాం లేండి. పాపం ఎందుకు, ఆయన నిజమే చెప్తున్నాడు అనుకుందాం. కానీ ఇక్కడ మీరు చూపిస్తున్నారు ఇంకేదో గ్రంథం గురించి మాట్లాడుతున్నాడు.
ఈయన ఎవరో కూడా నాకు అంతకుముందు తెలియదు సార్. 3 రోజుల క్రితం వరకు నేను అప్పుడే చూసా ఈ వీడియోని చూపిస్తున్నా. And I'm from Switzerland. Yeah, my religion that time was more cannabis. And I was messing up my life more or less. And in my free time, I was just into drug myself every day. If I live more like this, how it will end up. I don't remember how this book came in the house. And that book just hit me. There's an existence beyond life. This was knowledge I never heard before. I got hit. It really hit me so much. But then really I bumped into a Bhagavad Gita, into a Krishna devotee. And yeah, they actually confronted me with life. With my life I did. Yeah, this was a major turn in my life. I was kind of upside down. And the Bhagavad Gita and the whole Vedic wisdom, it put me back. It put me back in my life. I understood that whatever I do comes back to me. కేవలం విన్నారు కదండి, భగవద్గీత నా జీవితాన్ని మార్చింది. ఈ పుస్తకం రాకపోయింటే నా జీవితం ఏమైపోయి ఉండేదో, నేనంటే ఏంటో తెలుసుకున్నాను. నేను ఏదైతే చేస్తానో దానికి మాత్రమే నాకు ప్రతిఫలం దక్కుతుందని చెప్పి నేను ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. ఈ పుస్తకం నా జీవితాన్ని మార్చేసిందని చెప్పి ఈయన మరి సాక్ష్యం ఇచ్చారు. మరి ఈ సొద్దుపూస గారేమో ఒక ఈ పరిశోధన గ్రంథం తప్పించి ప్రపంచంలో ఏ పుస్తకం, ఏ మతం, ఏ రాజకీయ పార్టీ, మళ్ళీ మాట్లాడలా ఆ సంస్థ ఎవరిని ఏ జీవితాన్ని మార్చలేదంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పాలి వీళ్ళందరికీ, సమస్యల్లో ఉన్నవాడికి ఏ పరిష్కారమైనా సరే సరైన రీతిలో వెళ్తే ఎవడైనా మారతాడు. ఒకటే అంటే మన వాళ్ళు అలా వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, చాలా మంది వెళ్తున్నారు ఇప్పుడు, ఒక కాలంలో వెళ్ళాల. వీళ్ళు దాన్ని వాడుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి. మరి వాళ్ళందరూ నిజంగా మారారంటే ఇందాకే మా పృథ్వీగా చెప్పారు, ఎవరెవరు ఎన్ని అకృత్యాలు, సరే అకృత్యాలు అనకూడదు, వీళ్ళ దృష్టిలో కార్యాలు చేశారో అవన్నీ ఆల్రెడీ మా పృథ్వీ గారు చెప్పారు. కాబట్టి సొద్దుపూస గారు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం తప్పండి. చాలా మంది జీవితాలు ఈ పుస్తకం లేకుండానే బాగుపడి, క్రైస్తవులే చాలా మంది మారారు భగవద్గీతను నమ్ముకుని. ఇంకేం చెప్తారు విందాం. సాంప్రదాయాలలో వస్తున్న మార్పిడిని బట్టి మాత్రమే మీరు ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. కాదండి సొద్దుపూస గారు, ప్రశ్న సాంప్రదాయాల గురించి కాదు, దానికి మించి చాలా ఉంది, మనం డిస్కస్ చేద్దాం. మత సాంప్రదాయాలు వేరు, దేశ సాంప్రదాయాలు వేరు. ఎందుకంటే దేశంలో అనేక మతాలు కలిసి నివాసం చేస్తున్నాయి. దేశం మొత్తానికి ఒక సాంప్రదాయం ఉంది, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. అది పుస్తకం చేయదు కదండి. ఇప్పుడు మీరు ఏదైతే పరిశుద్ధ గ్రంథం అంటున్నారో అది అందరినీ ప్రేమించదు కదా. నిరూపించగలరా మీరు ఆ పుస్తకం నుంచి కనీసం? ఆ పుస్తకం అందరినీ ప్రేమిస్తుంది అని, లేదా పుస్తకాన్ని అంగీకరించిన వాళ్ళని కూడా. అసలు నా దేశం గొప్పతనమే అది. అన్ని మతాలు కలిసి జీవిస్తాయి, మనసా కరెక్టే. కానీ ఆ మిగిలిన మతంలో ఏమీ ఉండకూడదు, కేవలం ఈ పుస్తకం మాత్రమే ఉండాలి, భారతదేశాన్ని బైబిల్ దేశంగా మార్చేస్తాంగా అనే ఒకే ఒక ఎజెండాతో వెళ్తున్నారు కదా ఈ పుస్తకాన్ని పట్టుకొచ్చిన వాళ్ళు. ఇంకా అలాంటి అన్ని మతాలు కలిసి ఎలా జీవిస్తాయి? భవిష్యత్తులో సాధ్యమేనా మీ ఎజెండాతో వెళ్తే? సొద్దుపూస గారు చెప్పాలి మీరే. కర్మన యథార్థంగా హృదయమంతటితోనే గౌరవించడం నేర్చుకున్నాం. నాకు అలాగే నేర్పించబడింది దేశం నుండి, దేశ గ్రంథాల నుండి. అది మీకు అలా ఎందుకు నేర్పించబడింది అంటే ఈ దేశం నుంచి, ఈ దేశ గ్రంథాల నుంచి, అంతేగాని ఆ పుస్తకం నేర్పించలేదు మీకు. ఇది బైబిల్ గ్రంథం కూడా నాకు అలాంటి సంస్కారం ఆవేశం లేదు, ఛాన్స్ లేదు. కావాలంటే మీకు కొన్ని విషయాలు చూపిస్తా, చెప్పండి. పోనీలేండి కిరణ్ గారు, ఆయనకి నేర్పించింది అనుకున్నాం, తప్పే ఉంది, నేర్పించి ఉండొచ్చు కాక. అది ఆయనకి నేర్పించింది, మిగతా చాలా మందికి వేరేవి నేర్పించింది. ఈయనకి ఇంకేమేమి నేర్పించింది మనకి భవిష్యత్తులో తెలిసింది, ఇప్పుడే తెలియదు కదా. తెలుస్తుంది కదా, అంతే. పాస్టర్లు అందరూ కూడా అందరూ ఇప్పుడే తెలిస్తే వాళ్ళకి బైబిల్ ఏం నేర్పించిందా అని భవిష్యత్తులో తెలిసింది. సో ఈయనకు కూడా ఏం నేర్పించింది అనేది భవిష్యత్తు చెప్పింది, మనకి ఇప్పుడే తెలియదు. ప్రస్తుతానికి సొద్దపోస్తే ఈయనకి ఇవే నేర్పించింది అనుకుందాం, ప్రస్తుతానికి మనం ఎందుకు కాదన్నాం కానీ అంతేనండి. ఈయన చెప్పే మాటలు చాలా అసలు ఎంతో లాలిత్యంగా, ఎంతో సుకుమారంగా ఉన్నాయి. కానీ వీళ్ళు చేసే పనులు అలా ఉండవు కదా సార్. మరి అప్పుడు బైబిల్ పుస్తకం ఒప్పుకోదు కదా వీళ్ళని మంచిగా ఉండడానికి, సమాజాన్ని మంచిగా ఉంచడానికి. అదే చూపిద్దాం సార్, ఇంకా చాలా ఉంది, అరగంట వీడియో ఇది. సరే సార్, 2 నిమిషాలు నేను ఎప్పటికీ. ఆవేశం ఎప్పుడు సంస్కరణ చేయదు, ఆలోచన మాత్రమే సంస్కరణ చేస్తుంది. మీకు చెప్పేంత పెద్దవాళ్ళు కాకపోవచ్చు కానీ మీకు లేని పెద్ద ఆలోచన అయితే నాలో ఉంది. భారతదేశం అనేక గ్రంథాలను మేము చదివాం, బైబిల్ని 100 సార్లు చదివాం. అందరి విశ్వాసాలను గౌరవిస్తున్నాం, మీరు చేస్తున్నారు. కానీ బైబిల్ అలా విశ్వాసం గౌరవించమని చెప్పిందా? దూరం ఉండమని చెప్పిందా? సరే చెప్పండి, ఇంకేం చెప్తారు? కిరణ్ గారు, మీరు అలా చెప్తున్నారంటే కారణం మీరు హిందూ కుటుంబంలో పుట్టడం వల్లనే, ఈ భారతదేశంలో పుట్టడం వలన అలా మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఆ బైబిల్ గ్రంథం అనేది అసలు అలా చెప్పట్లే. ఇది కేవలం ఇతనికి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, హిందూ సమాజం నుంచి, ఈయన హిందూ స్కూళ్ళలో చదువుకోవడం వల్ల వచ్చినటువంటి సంస్కారంతో అట్లా మాట్లాడుతున్నాడు. కానీ బైబిల్ వల్ల ప్రేరేపితమై అట్లా మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ అండి. అందుకే నేను ఇవాళ సొద్దపూస గారు అంటున్నాను అండి, ఇంకేమనట్లా, గారని పిలుస్తున్నాం. అవునండి, సొద్దపూస గారు కలిగి ఉన్నాం. దేవుడు క్రైస్తవుడు, దేవుడు హైందవుడు, దేవుడు ముస్లిం అని మీరు మనం చెప్పలేదు. ఎవరు చెప్పట్లేదు. దేవుడు క్రైస్తవుడు ఎప్పుడు చెప్పండి, మేము చెప్పలేదు కదా సార్, మేము ఎప్పుడు చెప్పం కూడా. అది వీళ్ళే చెప్తున్నారు సార్, కాదు సార్, వీళ్ళే చెప్తున్నారు ఏసే దేవుడు మిగతా వాళ్ళు కాదనేసి. చెప్పండి, మళ్ళీ చెప్తారండి, మళ్ళీ అదే పాయింట్ చెప్తారు. ఎగ్జాక్ట్లీ ప్రతిపాదన చేసుకున్నాం. క్రీస్తును వెంబడించేవాడు క్రైస్తవుడు, అల్లాహ్ని వెంబడించేవాడు ముస్లిం. బాగుంది. క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు, అల్లాహ్ని వెంబడించేవాడు ముస్లిం. ఓకే, తర్వాత అంటే లోబడేవాడు. క్రీస్తు కాదండి, యేసు క్రీస్తుని. క్రీస్తులు చాలా మంది ఉన్నారు. అది మనం దావీదు క్రీస్తుని, లేకపోతే సౌలు క్రీస్తుని, సొలొమోను క్రీస్తుని వెంబడించేవాడు కాదు కదా.
కేవలం అనేక మంది క్రీస్తులలో ఒక్కడైన యేసు నజరేయుడు అని అంటారు. ఆయన్ని వెంబడించే వాళ్ళనే ఈ రోజు క్రైస్తవులు అంటారండి. సో మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. బైబిల్లో క్రీస్తులు చాలా మంది కాపర్ గారు కాపర్ గారు యేసు ఎప్పుడు క్రీస్తు కాలేదు కదా? కాలేదండి వీళ్ళు అనుకుంటారు. ఆయన ఎప్పుడు అభిషేకించలేదు ఎవరు. అదే మరి అది కదా. వాళ్ళు ఏదో పెట్టుకున్నారండి, ఆయనకి ఆరాధించారు. సంగోళంలో ఉండదు, అలా వచ్చి వెళ్ళిపోవాలి, అలా అనుకోవాలంటే. మీకు ఇట్లా చెప్పాను. సమాచారం ఏంటంటే రాయడం ఎట్లా రాయాలండి? జీసస్ ది క్రైస్ట్ అని రాయాలి, అంటే క్రీస్తు అయిన యేసు అని చెప్పి. కానీ వీళ్ళు ఏం చేశారు, మిగతా క్రీస్తులు ఎవరికైతే యాక్చువల్ గా అభిషేకం జరిగిందో వాళ్ళందరినీ ఇలాగే రాస్తారు. కానీ యేసు దగ్గరకు వచ్చేసరికి మాత్రం క్రీస్తు అయిన యేసు అనకుండా యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్ అని చెప్పి డైరెక్ట్ గా పేర్లు కలిపేశారు. జీసస్ కి పక్కన ఇంటి పేరు కాదు క్రైస్ట్, జీసస్ ది క్రైస్ట్ అనాలి. క్రీస్తు ఇంటి పేరు కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ అట్లా కాదు, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ఇంటి పేర్లు పక్కన వచ్చేస్తారనమాట. అంతేగాని పోస్ట్ లేకపోతే టైటిల్ దగ్గరకు వస్తే నరేంద్ర మోడీ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఓకే, ద్రౌపది ముర్ము ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, జో బైడెన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, అది. కానీ పక్కన ఇంటి పేర్లో పెట్టారనమాట, తీసుకొచ్చి యేసుకు పెట్టారు ఇట్లా. సో ఇది డిఫరెంట్ అండి. దీనికి యాక్చువల్ గా అభిషేకం జరగల అనేస్తున్నారు క్రీస్తు అని. మీరు చెప్పింది కరెక్టే. ఇందాక హిందోళ్ళలో రీ ఉండదు, అలా వచ్చిపోతుంది. వచ్చి పంపించాలి, అదే మ్యాజిక్. అదేనండి. నమస్కారం అండి. నేను కూడా ఆదివారం నాడు శాకాహారమే తినాలండి. అంతేనండి, అంత అందరికీ శాకాహారం అండి. శాకాహారంలో కూడా వేగన్ అంటే గడ్డి మాత్రమే పెడతారా సార్? గడ్డే, కేవలం గడ్డే. పాలు ఇలాంటివి కూడా ఉండవు. పాలు, పెరుగు, వెన్న, మిగతా జున్ను, పాలు, పాల పదార్థాలు కూడా ఉండవు. అది కూడా ఎండు గడ్డేనండి. పచ్చి గడ్డి అయితే మళ్ళీ మొక్కలు ఫీల్ అవుతాయి, ఇంకా ప్రాణం ఉండదు కదా పాపం. వాటిలో బాగా ఎండిపోయిన గడ్డిని అప్పుడు కోసి పెడతాం అనమాట. అంతే అంతే. గౌరవిస్తున్నాం, అందరి విశ్వాసాల మీద ఖచ్చితమైన అవగాహన కలిగి ఉన్నాం. ఏంటది? దేవుడు క్రైస్తవుడు, దేవుడు హైందవుడు, దేవుడు ముస్లిం అని మీరు నేను మనం చెప్పలేం. మనం ఆ పేరు పెట్టుకున్నాం, పేరును బట్టి ప్రతిపాదన చేసుకున్నాం. క్రీస్తును వెంబడించేవాడు క్రైస్తవుడు, అల్లాహ్ని వెంబడించేవాడు ముస్లిం అంటే లోబడేవాడు. ఇక హైందవుడు ఇంకా ఇతర దేవీ దేవతలను ఏంటంటే ఇతర దేవీ దేవతలు పూజించాడు హైందవుడా? అంటే పరమాత్మని హైందవుడు పూజించాలండి? ఏకైక సృష్టికర్తను మేము పూజించమండి? తెలియదు కదా సార్. సుద్దపూస గారు మీ ఉద్దేశం ఏంటండి? సుద్దపూస గారు మేము ఆ పరమాత్మనే పూజిస్తామండి. లేదు 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 కిరణ్ గారు, వీళ్ళు అంతా నేరోగా చెప్తున్నారు. వీళ్ళు కూడా యెహోవా అని చెప్పుకోలేదు చూసారా ఆయన్ని? చెప్పుకోరండి. పరిశుద్ధాత్మను పూజిస్తున్నామని చెప్పుకోవాలి, యేసునే పూజిస్తున్నాం అన్నారు. కరెక్టేనండి వీళ్ళు చెప్పింది కూడా. యాంగిల్ కూడా ఆలోచించండి. చాలా ఇప్పుడు ఆయనకి తెలిసింది ఇంతేనండి. హిందువులు ఇలా పూజిస్తారు, క్రైస్తవులు ఆయన కూడా క్రైస్తవుడు అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి బహుశా ఆయన కూడా యేసునే పూజిస్తారేమో, యెహోవా పూజించలేమో. అవునా? కట్టిందా? సో బహుశా యెహోవా పరిశుద్ధాత్మను పూజించలేమో ఆయన, బహుశా ఏమో. ఎందుకంటే బైబుల్ ఒక్కడే దేవుడు అని ఉండేది కదా. అదే ఆయనకి అవగాహన అంతవరకు మాత్రమే అంటారు, అంతేనా? ఒక్కడేనండి దేవుడు. ముస్లింలకి అల్లాహ్ ఒక్కడే దేవుడు, క్రైస్తవులకి యేసు ఒక్కడే దేవుడు. మనకి చాలా మంది ఉన్నారు దేవుడు. అది మరి ముగ్గురు మనగాళ్ళు చిరంజీవి లాగా చెప్తారు కదా సార్ వీళ్ళు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారండి, వాళ్ళకి ముగ్గురు ఒకటే అవుతారు. అదే సార్ నేను చెప్పేది. అదే మరి ఒకటే చిరంజీవి ముగ్గురుగా ఉంటాడు కదా సార్. అక్కడ ఇన్స్పెక్టర్ గా, రౌడీగా, ఇంకొక క్యారెక్టర్ లో ఉంటారు కదా ముగ్గురు. సినిమా లోకంలో ఉన్నప్పుడు మీరు బయటకు రావద్దయ్యా. ఫోర్త్ వాళ్ళని బ్రేక్ చేసి లోపలే ఉండిపోయింది. కాపర్ గారు వీళ్ళు చెప్తారు కదా మరి త్రిత్వం అంటే అదే కదండి. అవునండి, అదే చిరంజీవి ఆపద్ బాంధవుడులో చేశాడు, అల్లుడు అమజాకాలో చేశాడు, మొన్నే ఖైదీ నెంబర్ అదే సినిమా 150లో అమ్ముడు కుమ్ముడు అని కూడా చేశాడు అనమాట. బానే రగులుతోంది మొగలి పద అన్నాడు, ఓకే, ఇంకా రకరకాల పాటలు పాడారు అనమాట. అందరూ మరి అంతేగా ఒప్పుకోవాలి కదా. మూడు క్యారెక్టర్లు ఒకళ్ళప్పుడు 30,000 క్యారెక్టర్లో ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారండి, ఆయన ఒక సినిమాలో 3 పాత్రలు చేశాడు, ఇంకో సినిమాలో 30 చేస్తాడు. మూడే అంటారా, మిగతా కాదంటారా? ఎట్లా కుదిరింది? అదే సార్ నేను చెప్తుంది. నేను అదే చెప్తున్నా. మూడు క్యారెక్టర్లు ఒకళ్ళు చేసినప్పుడు 30,000 క్యారెక్టర్లు చేసిన కూడా ఒప్పుకోవాలి కదా అంటున్నా. ఇది మీరు చెప్తున్నారండి. బహుశా ఆయన ఒపీనియన్ ఇది అయి ఉండకపోవచ్చు. ఆయన ఒపీనియన్ ఒక్కడే దేవుడు, యేసు మాత్రమే దేవుడు అని అయి ఉండొచ్చు ఆయన ఒపీనియన్. బహుశా మనకు తెలియదు కదా. సరే ప్లే చేద్దాం సార్. ఆరాధించేవాడు, హిందూ దేశంలో ఉండేవాడు, సింధు నాగరికత నుండి పుట్టినటువంటి హిందూ అనే పేరు. భారతదేశం అనేక మతాల సమ్మిళితమైన ఏక కుటుంబం. దాన్ని అలాగే ఉండేవండి. మతం మారుట మరి ఎందుకని బైబిల్ చేస్తామంటున్నారు? అలా ఉండనివ్వట్లేదు కదా సుద్దపోస గారు. నేను చెప్తున్న మాట కాదు, మీ ఎవరైతే మా సహోదరులను అనుకుంటున్నారో మీ సంఘాల్లో కొన్ని వేరే సంఘం వాళ్ళు అదే పుస్తకాన్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు, అఫ్కోర్స్ మీరు కూడా అదే కదా, మీరు బయట చెప్పట్లేదు. వాళ్ళు చెప్పేశారు భారతదేశాన్ని మేము బైబిల్ దేశంగా మార్చేస్తాంగా అన్నారు. ఒకసారి వెళ్ళి మీరు వాళ్ళు ప్రశ్నించండి. అనేది అభిప్రాయం మారితే జరుగుతుంది. ఈ రోజు సాంప్రదాయాలు మారిపోతున్నాయి అనే ఒక అభద్రతా భావం కలుగుతుంది కాబట్టి తొందరపడుతుంది. లేదండి, అది అభద్రతాభావం కాదు, చరిత్ర నేర్పించిన పాఠం అది. కావాలంటే మీరు యూరోప్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంకా మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ మారి చూసిరండి, అప్పుడు మాట్లాడండి కబుర్లు మీరు. సుద్దపోస గారు మీకు అర్థమవుతుంది మాకు ఎంత అవగాహన ఉందో, మాకు గౌరవం ఉందో. మేము అవునా, మీకు పైన మీ వచ్చే మాట వేరు, మీ లోపల మీ వేరు. చెప్పండి. భారతదేశం అంతా ఒక కుటుంబంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ద్వేషాలు, దూషణలు పలికి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారు. సమస్త భూమిని చేసిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కరి గుణగణాలు తెలుసుకుంటే తప్ప మనం మోక్షాన్ని పొందలేదు. సాక్షాత్ కలుగుతుంది కాబట్టి తొందరపడుతుంది. భారతదేశం అంతా ఉంటే మీరు ద్వేషాలు,
చేయాలంటే వృత్తగణాలు తెలుసుకుంటే తప్ప మనం అందరం మోక్షాన్ని ఆ ఒక్కడే వృత్తగణాలు తెలుసుకుంటే తప్ప మనం అందరం మోక్షాన్ని పొందలేము. అక్షతి మాటలు వేదంలో కూడా ఉన్నాయి. ఆ ఒక్కడే తెలుసుకోకుండా చనిపోతే అంధకారమైన వేదం భారతదేశం అంతా పేరు చేయాలని ప్రయత్నిస్తున్నారు. సమస్యలు చేసిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడి గుణగణాలు తెలుసుకుంటే తప్ప మనం అందరం మోక్షాన్ని కాబట్టి కదా కిరణ్ గారు చెప్పండి. ఉన్నారా? ఇది మోక్షాన్ని పొందలేమని చెప్పి అదేదో తెల్లగా అవును పొందలేమని చెప్పి అదే తెల్లగా చూపించి ఏదేదో పెట్టారు. మోక్షం అంటే ఇదేం చెప్పి ఏ పుస్తకంలో రాసిందండి? ఆ ఒక్కడి గుణగణాలు అన్నారు, ఏదో గోడ చూపిస్తున్నారు. నల్లట్లో ఉందేమో సార్ మనకు తెలీదు. మరి వందనేమో మరి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి చూపించి అందరినీ సృష్టించింది అన్ని అంటారేంటి? అలాగా సార్, నేను ఇప్పుడు అసలు మోక్షం అనేది అది నల్లటి పుస్తకంలో లేనే లేదు. మోక్షం గురించి లేదు కదా, అనేది రెండే ఉన్నాయి. ఉంటే వీడు అగ్ని ఆరదు పురుగు సాగదు, ఏదో దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. ఇంకాడు వాడికి ఉంది ఒకే జన్మ ఉంది. ఆ జన్మలో వాడు మంచి మంచి కాదు, యేసుని నమ్మి బాప్తిజం తీసుకుంటే వాడు స్వర్గానికి, నమ్మిన వాళ్ళందరూ నిత్య నరకం. ఇంకేముంది వాడి దగ్గర కాన్సెప్ట్? ఈయన దగ్గర ఏం లేదు కదా. మనకైతే మోక్షం ఉంది, లేదా ఆ మోక్ష సాధన కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరే శయనం అనేసి మనకు ఉంది. వీళ్ళకి అది లేదు కదా. ఎందుకు అన్ని లేని శుద్ధపూస గారు బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్లే చేయండి సార్. సార్ నాకు సార్ కిరణ్ గారు ఇప్పుడు ఏ వేదంలో ఉందండి సృష్టికర్తను తెలుసుకోకుండా చనిపోతే నరకం అని కానీ ఇంకా వాడి జీవితం నాశనం కానీ మోక్షం లభించదని కానీ ఎక్కడ ఉంటాయండి? అదే ఇప్పుడు చూపిస్తారు ఇప్పుడు. ఓకే. తెలుసుకుంటే తప్ప మనం అందరం మోక్షాన్ని పొందలేము. సాక్షాత్ మాటలు వేదంలో కూడా ఉన్నాయి. తెలుసుకోకుండా చనిపోతే అంధకారమైన వేదం చెప్పింది. నిజంగా మీరు యథార్థత ఉంటే ప్రతిదాన్ని పరిశీలించిన తర్వాత మాట్లాడడం నేర్చుకోండి. ఈ లోపు మీరు మాటలు చూసారు. అంధకారమే అని చెప్పింది అంటున్నాడు. అంటే అంధకారం తప్పించి ఇంకేమీ లేదు అని అంటున్నాడు. మరి మరో జన్మ ఉండేది కదండి, అది అంధకారం కాదు కదా. ఇప్పుడు ఈయన మనం కూడా అదే మనం చెప్పాలి. ఎన్నో జన్మలు ఉంటాయి కదా. మరి ఈయన గత జన్మలో దేవుడు తెలుసుకోకపోయేసరికి కదా ఈ జన్మ వచ్చింది ఈయనకు కూడా. మరి ఈయన అంధకారంలో ఉన్నట్టండి ఇప్పుడు కాదు కదా. మరి ఇదేంటి ఈయన ఎట్లా అంటున్నాడు అంధకారమే అని చెప్పేసి డెఫినెట్ గా చెప్తున్నాడు. అదే అది నీకు తెలియక కాదండి. కబుర్లు అలాగే ఉంటాయండి. ఈ శుద్ధపోస కబుర్లే చెప్తారు, ఆయన తెలియక కాదు. నేనైతే ఈయన తెలియక అని అనుకుంటున్నానండి. బహుశా ప్రస్తుతానికి అయితే శుద్ధపోసే కదా, తెలియక అని చెప్పేసి అనుకుంటున్నాను. లేదండి శుద్ధపోసే కానీ తెలియక కాదు. కాబట్టి మీరు వింటారు వినండి, ఎక్కడ ఎలా మారుతారో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. వినండి. ఆయన తీసుకుంటానని చెప్పారండి. ఎప్పుడంటే మీరు తప్ప నిరూపించినప్పుడు. ఆయన అయితే ఆ మాట కరెక్ట్ గా నిరూపిస్తానని చెప్పారు. స్వరూప్ గారు మూర్ఖుడు కాదండి, శుద్ధపోస ఆయన. సరే అండి, శుద్ధపోస మోక్షానికి పరలోకానికి తేడా తెలియట్లే. మట్టలు పట్టుకొని ఊపడం, పరలోకంలో ఉండడం, అక్కడ ఆయన పొగడం అనేది మోక్షం అనుకుంటే అసలు ఈయన మన గ్రంథాల గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ అసలు ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళి తెలియక కాదండి, తెలిసి చేస్తారు. మీకు చూపిస్తే ఆధారంతో సార్. సరే కిరణ్ గారు, ఎవరన్నా అండి దే ఆర్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్ అంటారు కదా. కానీ మనం ఇక్కడ రివర్స్ అండి, దే ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో ఈయన గిల్టీయా కాదని చెప్పి చూద్దాం. అప్పటి వరకు శుద్ధపోసానండి నా ప్రకారం, మామూలు శుద్ధపోస కాదు. అన్నారంటే తల్లిని తండ్రిని కూడా నరకానికి పంపిస్తుంది కదా మీకు నల్లటి గ్రంథం, మీరా మాకు సంస్కారం నేర్పించేది అని అన్నారు. అసలు బైబిల్ గ్రంథంలో మీకు తెలుసా దాన్ని మీరు అలా పిలుస్తారు కానీ మీ నల్లటి హృదయాన్ని మహిమగా పరిశుద్ధంగా నల్లటి హృదయాన్ని మహిమగా పరిశుద్ధంగా అని చెప్పి పుస్తకం పెట్టి దాంట్లో లైట్ వచ్చేలా పెట్టారు సార్. అయిపోద్దా? ఏం సార్ లైట్ పుస్తకం? ఏమనండి. అయితే నాకు ఒక క్వశ్చన్ అండి, ఏం చెప్తారు దీని గురించి చెప్పిన అడుగుతాను. లేకపోతే ఏం చెప్తారు ఏందో. సరే సార్. మార్చే గ్రంథం అది. అందుకే దాని పేరు పరిశుద్ధ గ్రంథం అంటే. ఏం చేయాలో ఏం చేయకూడదు, ఒకప్పుడు బ్రతికిన వాళ్ళు ఏమేం చేశారు, ఎలాంటి తప్పులు చేశారు, మనం ఏం చేయకూడదు, ప్రారంభంలో ఉన్న వారి ఆలోచన విధానం ఎలా ఉందో, వారి మూర్ఖత్వం ఎలా ఉంది, ఇలాంటి ఆజ్ఞలు వారికి ఇచ్చారు ధర్మశాస్త్రం. దేవుడా అదేంటి సార్, ఇందాక సృష్టికర్త అని చెప్పి వేదాలు కూడా సృష్టికర్త గురించి చెప్పింది. ఏ వేదంలోనూ దేవుడు ఏది ఒక నిమిషం చేశారు, మనం ఏం చేయకూడదు, ప్రారంభంలో వారి ఆలోచన విధానం. సార్ వేదాల్లో ప్రారంభంలో ఉన్నవాడు ఇట్లా ఉన్నారు ఎక్కడ ఉందండి? ఇది చెప్తున్నారు అనిపిస్తుంది నాకైతే. వేదాల్లో ప్రారంభం ఏదో పండు తింటున్నారు కాదండి, ఏదో పాము వస్తుంది పక్క నుంచి. వేదాల్లో ప్రారంభమే లేదు, ఈయనక ఒక ప్రారంభం ఉంది. అయిపోయిందండి, రెండింటికి తేడా ఉంది అక్కడే. మరి వేదాల్లో కూడా ఆ సృష్టికర్త గురించే చెప్పారని చెప్పి, ప్రారంభంలో ఏదో జరిగిందని చెప్పి సర్పం ఏంటి పండు తింటున్నారు, ఇద్దరు ఎవరో మరి ఆడమగా మాట్లాడుకుంటున్నారు. ఇంకేం చెప్తారు చూద్దాం ఒకసారి. విధానం ఎలా ఉందో, వారి మూర్ఖత్వం ఎలా ఉందో. దేవుడు ఆజ్ఞలు రాయి మీద ఇచ్చాడు సార్ ఎక్కడ వేదంలో? 1 2 3 4 5 6 7 8 9 10 చాలా వరుస నెంబర్లు ఉన్నాయి ఇందులో. ఈ వేదంలో ఏదో ఇచ్చాడు సార్ ఇలా ఆజ్ఞలు. ఏంటి సార్, శుద్ధపూస గారు కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుతున్నారు, క్లారిటీతో మాట్లాడుతున్నారు, అర్థం కాదు. చెప్పారా?
లేదండి ప్లే చేయండి. ఆజ్ఞలు వారికి ఇచ్చారు, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు, తర్వాత ఎందుకు తీసేసాడు? తీసేసాడా? నేను ధర్మశాస్త్రం ఇది ఏంటి సార్ సుద్దపూస గారు ఇలా చెప్తున్నారు? ఆయన ఎక్కడా తీసేస్తానని చెప్పలేదండి. నేను సవాల్ చేసి చెప్తున్నా, యెహోవా నేను ధర్మశాస్త్రాన్ని ఏది కంప్లీట్ గా లేకుండా పీకి పడేస్తానని ఎక్కడన్నా చెప్పుంటే నేను ఇంకా లైవ్ లోకి రానండి. పాత నిబంధనలు ఎక్కడ కూడా ఎక్కడన్నా. యెహోవా అని చెప్పింది కేవలం ఈయన ఈ పుస్తకం గురించి మాట్లాడతారని మీరు చెప్పింది. యెహోవా అన్నమాట పేరు మీరు యెహోవా అన్న ఈయన పరిశుద్ధ గ్రంథం గురించి మాట్లాడుతున్నారు కదా, వేదంలో యెహోవా లేరు కదా. వేదంలో లేడు, కొత్త నిబంధనలో కూడా లేడండి. ఆయనకు ఒకటే పుస్తకం, పాపం ఏం చేద్దాం. పాత నిబంధన తనకంటారు కదా, అందులో పార్ట్ 1 లో మాత్రమే ఉన్నారు. ఆయన ఆ పుస్తకంలో పార్ట్ 1 లో మాత్రమే ఉన్నారు. ఒకటేనండి, ఆయన కొత్త నిబంధన ఇస్తానన్నాడు, అది పాతది లాంటిది కాదు. ఏ రకంగా డిఫరెన్స్ అని అక్కడే చెప్పాడండి. అది మీ హృదయం మీద లిఖింపబడిన ఇర్మియా 31 కొత్తది ఇస్తానని అక్కడే చెప్పాడు. అది పాతది లాంటిది కాదురా, మీరు పాతదాన్ని తొంగలో దొక్కారు, ఇది మీ హృదయాల మీద రాయబడుతుంది. కంటెంట్ మారలేదండి పాత నిబంధనలో. అది ధర్మశాస్త్రాన్ని తీసేస్తాను, నిబంధన కొత్త ఇస్తానన్నాడు. అది పాతది లాంటిది కాదు, పాతది మీరు పెట్టలేదు, మీరు గౌరవించలేదు పాతదాన్ని, అందుకని మీకు కొత్త నిబంధన వస్తుంది. ధర్మశాస్త్రం పోతుందని చెప్పలా. యెహోవా మనుష్య కుమారుడు కాదండి మాట మార్చుటకు, యెహోవా నరపుత్రుడు కాదనమాట పశ్చాత్తాపట్టుకు. ఆయన చెప్పి చేయకుండా అని చెప్పేసి ఆయనే అన్నాడు. ధర్మశాస్త్రం ఎక్కడో సముద్రంలోకి ఆవల లేదు, అగాధానికి కింద లేదు, ఎవడు మనకు వస్తుందని మీరు అనుకోవడానికి, అది మీ చెరువులో ఉంది, మీరు చేయడానికి వీలుగా ఉందని చెప్పాడు అనమాట ధర్మశాస్త్రం. ఇది యెహోవా చెప్పిన మాట, చేయడానికి వీలుగా ఉందని. ఇప్పుడు ఏమంటున్నారు ఎదురుగా ఉన్న సుద్దపూస గారు, ధర్మశాస్త్రము తీసివేయబడింది, కొట్టివేయబడింది. ఛాలెంజ్ అండి, తన నిబంధనలో కొట్టివేయబడిందని ఎక్కడన్నా ఉంటే రావచ్చండి, ఎవరన్నా కూడా ఓపెన్ ఛాలెంజ్. కుట్టి వేస్తానని కూడా ఎక్కడన్నా ఉంటే మరి చెప్పండి సార్. చిన్న కిరణ్ గారికి కాపర్ గారికి చిన్న డౌట్ అండి. మరి మన పౌల్ సార్ వచ్చేసి యూజ్లెస్, వేస్ట్, గార్బేజ్ అని ఇలాంటి పదాలు వాడాడు కదా, మరి ఇది ఏమంటారు దాని గురించి? నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఈయన అదే సుద్దపూస గారు అదే పట్టుకుంటున్నారండి. చెప్తాను. అయ్యా మీ పేరు ఇప్పుడు అశ్లేష కాదు, మీ పేరు పౌల్ అనుకుందాం. ఓకే, మీ భార్య పేరు స్టెఫనీనో బెతనీనో ఏదో అనుకుందాం, లూసీ అనుకుందాం. మీరు సినిమా చేస్తున్నారండి, సినిమాలో మీ క్యారెక్టర్ పేరు పౌలు, భార్య ఉంది, మీ భార్య పేరు ఏదో పేరు పెట్టుకోండి, లూసీ, లేకపోతే మీరు ఏదో పెట్టుకోండి, ఏ పేరు. ఇప్పుడు ప్రిసిల్లా, ఓకే ప్రిస్కిల్లా అంటే ప్రిస్కిల్లా అని పెట్టుకోండి. మీ ఇద్దరికి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్ళయిందండి, ఓకే సంతకాలు పెట్టారు. రేపు తర్వాత ఇంకొకటి వచ్చేసి మీ సర్టిఫికేట్ తీసుకున్న అందులో మీ పేరు కొట్టేసి వాడి పేరు రాసుకున్నాడు, చెల్లిద్దా? చెల్లదుగా సార్. ఎవరు ఆ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ చేయాలంటే హక్కు ఉంది ఇద్దరికి, అందుట్లో ఉన్న మీకు లేకపోతే ప్రిస్కిల్లాకి, అవునా? మధ్యలో ఇంకెవడో వచ్చి మీ దగ్గర నుంచి స్టాంప్ చూపించకుండా నాకు మీరే చెప్పారని చెప్పేసి కొట్టేస్తే కుదిరిద్దా? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలిగా, మీరే వాడి అథారిటీ కదా. ఇప్పుడు మనకి కోర్టులో నుండి వాదించేటప్పుడు దేవుడి తరపున, ఇప్పుడు జ్ఞానవాపి కానివ్వండి, లేకపోతే రామమందిరం కానివ్వండి, అయోధ్యలో వాళ్ళు రాలా మనకి ఎక్కడ దేవుళ్ళు, ఎక్కడ ఆయన తరపున నియరెస్ట్ ఫ్రెండ్ అంటారు అనమాట. ఇక్కడ వాళ్ళే భద్రత పుచ్చుకొని మేము ఆయనకి నియరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఆయన రిప్రజెంట్ చేస్తారు కోర్టులో. ఈయన తనకు తాను అటెస్ట్ చేసుకున్నాడు అథారిటీని, ఇచ్చినట్టు ప్రూఫ్ ఏముంది? నేను ఇప్పుడు అటెస్ట్ చేస్తా, నాకు యెహోవా మళ్ళీ ఇంకోసారి పంపించాడు, స్వయంగా నాకు ప్రకటన అయ్యాడు, ఎవరు లేరు కాకపోతే ఎదురుగా చూడడానికి చుట్టుపక్కల అని చెప్పి నేను దాన్ని మారుస్తా. వీళ్ళు ఒప్పుకుంటారు దాన్ని, అర్థమవుతుంది కదా? నేను వీళ్ళు ఒప్పుకోనప్పుడు ఇదే ప్రశ్న మనం ఇంతకుముందు ఇంకొకరు అడిగాం, గుర్తుందా? పవర్ ఆఫ్ అటార్నీ యెహోవా ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటుంది. నేను పవర్ ఆఫ్ అటార్నీ చూపించకుండా నేను మారిస్తే స్క్రిప్చర్ వీళ్ళు అథారిటీగా తీసుకుంటారా? తీసుకోరు. నువ్వు ఎవడరా గొట్టం గడివి వెళ్ళిపో, నీకున్న హక్కు ఏంటి, లేదా అథారిటీ ఏంటి, అధికారం ఏంటి అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ అదే పౌలు ఏ అధికారం చూపించాడు? యెహోవా పదాన్నే చెప్పాలయన, ఉచ్చరించాల కనీసం యెహోవాని స్తుతించనే లేదు ఒకసారి కూడా. ఎక్కడుంది ఆయనకు అధికారం? ఆయన ఎట్లా నమ్మాలి? నేను నమ్మాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చారన్నారు, ధర్మశాస్త్రం కొట్టేశారన్నారు. ఈ సుద్దపూస గారు చెప్పాలి, ధర్మశాస్త్రం ఇప్పుడు యెహోవా గారు కొట్టేశారో ఈయన చెప్తారు, మనకి సమాధానం ఇస్తారు. ఈ వీడియో ట్యాగ్ చేస్తానికి మరి చూస్తారా, స్పందిస్తారా మనకు తెలియదు. అయితే ట్యాగ్ చేస్తా. ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే ఇజ్రాయేలీలు అంటారు. వాళ్ళు కొట్టేశారు కాబట్టి వాళ్ళకి ఖడ్గము, క్షామము, తెగులు, చెర, చీకటి, ఇన్ని మరణము ఇలా ఇవన్నీ కూడా ప్రాప్తించినాయి. వాళ్ళ శవాలు నగర వీధులలో పెంటవలే పడివేయబడ్డాయి. చుట్టుపక్కల పెంటవలే పడివేయబడితే ఆకాశ పక్షులు, మృగములు కూడా వాటిని పీకు తింటుంటే వాటిని తోలే వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. వాళ్ళు కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు వాళ్ళకి పట్టిన గతి అది. యెహోవా ఎక్కడ నేను బ్రేక్ చేస్తానల్లా. యెహోవా మీరు బ్రేక్ చేశారు కాబట్టి మీకు ఇప్పుడు చేతులకు తాళ్ళు కట్టాడండి, మీరు తాళ్ళకు తెంపుకున్నారు, కొత్త తాడు వేస్తున్నాడు ఆయన, కొత్త నిబంధన. మీరు అంతకుముందు అన్న బ్రేక్ చేశారు, ఈసారి బ్రేక్ చేయలేకుండా వేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. అదేనండి. సో సుద్దపూస గారికి ఇక్కడ బైబుల్ చదివినట్లేరండి, ఆయన ధర్మశాస్త్రం ఆయనకు అర్థం కాలేదండి, ఆయనకి యెహోవా అర్థం కాల. 100 సార్లు చదివారని చెప్పారండి, 100 సార్లు చదివారని చెప్పారు కానీ పాపం యెహోవా క్యారెక్టర్ అర్థం కాలేదు దీనికి. మనం తెలియజేద్దాం, ఏం పర్వాలేదు. నమస్కారం డాక్టర్ గారు. సార్ 100 సార్లు చదివితే పిచ్చిపోతారు సార్ ఇప్పటికి. డాక్టర్ గారు మీట్లో అన్నారు, సరే మనం కంటిన్యూ చేద్దాం. ఎవరండి?
భూమి మీద చీకటికి వెలుగుకు మధ్యలో జరుగుతున్న యుద్ధంలో మనం ఎంపిక చేసుకునే మార్గమే మనల్ని సరి. సో చిన్న సందేహం, అక్కర్లేని ఎందుకు మీరు ఒత్తులు పెడుతున్నారు? మార్గం, వేదం సార్ సార్ ఆలోచించండి. నన్ను చెప్పమంటారా? ఎంపిక చేసుకుంటాము. ఇంకో పదం మర్చిపోయారు కిరణ్, ఇంకో పదం మర్చిపోయారు, చెప్పండి సార్. శార్థం మర్చిపోయారు. శార్థం అంటారా? శార్థం అంటారు కదా, శార్థం. ఓహో అంటారా? అదేనండి, మీరు ట్రాఫిక్ లో ఉంటున్నారు సార్. అవును కిరణ్, కొంచెం చెప్పండి చెప్పండి. ఓకే సార్, ఓకే సార్. చీకటి మార్గాన్ని ఎంపిక చేసుకుంటే వెలుగులోనే ఉన్నామని భ్రమలో చీకట్లో ఉంటాం. ఎగ్జాక్ట్లీ అండి, చాలా మంది. మరి మీరు ఏ మార్గంలో ఉన్నారో నాకు ఈ వీడియో అయ్యేటప్పుడు తెలిసిందేమో చూస్తా. ఎప్పుడు కూడా సమన్వయం కలిగజేస్తుంది, సమాధానం కలిగజేస్తుంది, నెమ్మది కలిగజేస్తుంది. సంస్కారం ఎందుకనంటే, సంప్రదాయం ఎందుకనంటే, బైబుల్ నేర్పిస్తున్న సంస్కారం సంప్రదాయం క్రీస్తు ఈ భూమి నేర్పించి వెళ్ళిపోయారు. అవునా? నేర్పించింది ఇందాక చెప్పాను అవునా? కదండి. నిజమేనండి, నేర్పించింది అన్నాను కదా నేను. ఒంగోలు పాస్టర్ మొన్న, అంతకుముందు కేరళ పాస్టర్, మధ్యలో దినము లేకపోతే వారం వారం నెల నెల ఏదో ఒకటి బయటకు వస్తానే ఉంది. కొత్త రకమైన సంస్కారము, కొత్త రకమైన పోకడ, ఇలాంటి రకరకాలు వచ్చారా? నేర్పిస్తారు. ఓ మరి అంతే కదండి, నేర్పిస్తారు. అయ్యా ఎక్కడన్నా మీరు ఆంధ్రాలో విన్నారా 9 ఏళ్ల బాలుడిని రేప్ చేయడం అని చెప్పేసి? లేదు లేదు. అయ్యో కాదండి, నేను సినిమాలో విని నేను ఆశ్చర్యపోయానండి. ఎన్టీఆర్ అంటాడు అరవింద సమేతలో, ఎక్కడన్నా ఓ మగాడిని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పేసి. నేను అది విని ఊహలకే అందలేదండి నాకు, ఏంట్రా అని చెప్పేసి. కానీ యాక్చువల్గా జరిగింది అది. ఏంటా అని చూస్తే, దైవజనుడు, బైబుల్ చేత సంస్కరింపబడిన వాడు, అతని సంస్కారం ఎలా బయటపడింది? అదేనండి, పరిశుద్ధాత్మ చేత అభిషిక్తుడైన వాడా? కాదు, మీరు పొరపడ్డారు. ఆయన విజ్ఞానం నేర్పిస్తున్నాడు. ఉన్న నవరంధ్రములను ఎలా ఉపయోగించుకోవచ్చు, ఆ నవరంధ్రాల ఉపయోగాలు ఏమిటి, ఎన్ని రకాలుగా వద్దయ్యా, వద్దు ప్రభు. నేర్పించే సబ్జెక్టు. కిరణ్ గారు, మీరంతా నాన్ వెజ్ మాట్లాడుతున్నారు. మా దైవ వేగన్ వాడ కేవలం గడ్డి మాత్రమే. కిరణ్ గారు, మరి ఓఫీర్ తాతను మర్చిపోయారు సార్ మీరు అందరూ. కాపర్ గారు ఓఫీర్ తాతను మర్చిపోయారు. స్క్రీన్ షాట్లు సార్, ఆ స్క్రీన్ షాట్ మనం తట్టుకోలేము. స్క్రీన్ షాట్స్ తక్కువే ఉన్నాయి కాదండి. ఎస్ఎస్ గారు, ఎవరన్నా అమ్మాయి ఇచ్చి మీద పడింది అనుకోండి, మీరు ధ్వజాన్ని ఎత్తకపోతే మీరు పాయింట్ ఫైవ్ అవుతారని చెప్పేసి అన్నాడు. అంతే కదా మరి? అవును, నిజమే అండి. అయితే అంతేలేండి. మరి ఆయనకు నేర్పించిన సంస్కారం అది. ఏం చేద్దాం, బైబిల్ అందరూ అత్యుత్తమమైన అంటే అపోస్తులు అని చెప్పుకుంటూ ఉంటాడు. మళ్ళీ అది ఆయన అపోస్తులు, ఆచార్య ఓఫీర్, రంజిత్ ఓఫీర్. బైబిల్ ఎంత విజ్ఞానం పంచిందో మీరు చూడండి. అసలు విజ్ఞానాన్ని మీరు క్యాచ్ చేయట్లేదు. కిరణ్ గారు, నిన్న మన ప్రవీణ్ గారి ఛానల్లో ఒక పాస్టర్ గురించి పెట్టాడండి, బాలశౌరిన అదో బాల. నిన్న ఇద్దరు అమ్మాయిలు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ నాన్న అయితే పాపం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. వాళ్ళ నాయనమ్మ ఏమో గొగ్గులు పెట్టి ఏడుస్తుంది, ఆడేమో మందు కొడతా హ్యాపీగా ఈ ఇద్దరు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఈయన ఈ శుద్ధపూస గారు మరి దయచేసి అది ఆ వీడియో కూడా ట్యాగ్ చేయండి సార్, శుద్ధపూస గారికి చూసి. సార్ ఇంకోటి సాక్షాత్తు వాటికన్ సిటీలో ఉన్న పోపే చెప్పాడు, అరే మనం సంపాదిస్తున్న డబ్బుల్లో 75% మీరు చేస్తున్న రేపులకి, మీరు చేస్తున్నటువంటి పిల్లల మీద చేసినటువంటి లైంగిక కార్యక్రమాలకి ఈ లాయర్లకే పెడుతున్నారా డబ్బులు అని చెప్పాడు. మరి శుద్ధపూస గారు మరి మనకి తెలియదు. శుద్ధపూస గారికి మీ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నా ఈ విషయం. అదేనండి సార్, ప్లే చేస్తాను సార్. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో మహానుభావులు అనేకులు క్రీస్తు మార్గాన్ని, క్రీస్తు ప్రేమను. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న సమాధానం బైబిల్లోనే ఉంటుంది. బైబిల్ కట్ అయిపోయిందండి అది. కాదండి, అక్కడ ఎవరో కట్టేసి కూర్చోబెట్టారు. ఎవరు అని నాకు అర్థం కాదు. లేదు అసలు బైబిల్లో మీరు ఏ వచనాన్ని భూమి మీద నేర్పించి వెళ్ళిపోయారు. అందుకే ప్రపంచంలో మహానుభావులు అనేకులు క్రీస్తు మార్గాన్ని, క్రీస్తు ప్రేమను. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న సమాధానం బైబిల్లోనే ఉంటుంది. బైబిల్ ఎక్కడ కూడా పూర్వీకులని నరకానికి వెళ్తారు, నరకానికి వెళ్ళాలి అని ద్వేషించాలని లేదు అసలు బైబిల్లో. చూపిస్తే ఏం చేస్తారండి శుద్ధపూస గారు? నేను అదే పుస్తకం నుంచి ఈ స్టేట్మెంట్ నుంచి చూపిస్తా, ఏం చేస్తారు? ఏ వచనాన్ని మీరు పెట్టిన నియమం ప్రకారం చూపించకూడదండి. మీరు వేగన్ ఛానల్ అన్నారు, వేగన్ అన్నారు. ఈ రోజు అవి చూపిస్తే అసలు వేగన్ అని ఇంకా పదమే ఎగిరిపోతుంది. ఫస్ట్ వీడు అదే అంటున్నా, వీడు చెప్పిన ప్రతి పాయింట్ కౌంటర్ వేస్తా పోతే మెల్లగా వేగన్ నుంచి పరిశుద్ధ నాన్ వెజ్ వెళ్ళిపోతుంది. అది మార్చి గారు, కిరణ్ గారు పెట్టింది మనం మాట్లాడొద్దని, బైబిల్లో ఉన్నది కాదు, మనం మాట్లాడొద్దు. ఇది ఒక విచిత్రమైన సంప్రదాయం స్టార్ట్ అయింది. ఇది కూడా బైబిల్ వల్లనే గారు పట్టేసే పాయింట్ ని మనం మాట్లాడకూడదు. పరిశుద్ధ గ్రంథం ఏమైనా మాట్లాడొచ్చు. హల్లెలూయా. అసలు గారు మీకోసం పెట్టాను చూడండి సార్, కుదిరితే. నాకు వాట్సాప్ సార్? కాదు, నా ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ లో చూసా, చదివాను సార్. ఉదయం చెప్పండి ప్రోగ్రామ్ అయ్యాక. తప్పకుండా సార్, తప్పకుండా. నచ్చితే మొదటి ఆధారం చూపిస్తాను, ఆ తర్వాత ఆలోచన విధానానికి పట్టిన ఆ చీడను చూపించుకుందాం మనం అందరం కలిసి. అది మీకు పట్టిందండి, పూజ మీరు దులుపుకున్నా అని చెప్తున్నారు, బాగుంది. దీన్ని చూద్దాం సార్, ఎంత దులుపుకుంటారో చూస్తాను.
చదువుతాను, మీరు స్క్రీన్ పైన కూడా చూడండి. 50 మంది Yes. గమనించండి. బైబిల్లో అలా Yes. ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? చూడండి. నీ ప్రశ్న ఏంటి? పూర్వీకుల్ని నరకంలో పడేస్తుందా? దానికి ఈయన చెప్పిన సమాధానం మనం ఆయన నోటితో విన్నాం. దేవుని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. చెప్పండి, తల్లిని తండ్రిని సన్మానించమనుందా? నరకానికి పోతావని ద్వేషించమనుందా? చెప్పింది అది కాదు. తల్లి తండ్రులు యేసును నమ్మలేదు కాబట్టి నరకానికి పోతారు అని బైబిల్ చెప్పారు ఆయన. మీరేం చెప్తున్నారు? తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్తున్నారు. ఇప్పుడు కాపరి గారు ఈయన చెప్పిన ఈ నిర్గమకాండము పాత నిబంధనలో ఉంది కదా? ఏంటి? అంటే నిర్గమకాండం పాత నిబంధనలో ఉంది కదా? యేసు చెప్పింది కాదు అది. అవునండి. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు కానీ ఏవైనా సరే ఇజ్రాయెల్గా ప్రపంచం అందరికీనా? మన మాట కాదు, ఈ పాస్టర్లు లేకపోతే దైవజనులు చెప్పేది. అలా కాదు కిరణ్ గారు, ఇప్పుడు సుత్తపూస గారు అసలు పాత గ్రంథం కొట్టివేయబడిందని చెప్పారు, మళ్ళీ దాంట్లో నుంచి ఎందుకు చూపిస్తున్నాడు? చూద్దాం, అది కూడా చూద్దాం. అసలు ఫస్ట్ మా ప్రశ్న ఏంటంటే, ఆ పాత నిబంధనలో చెప్పిన ఆజ్ఞలు ఏదైనా కానీ ప్రపంచం అందరికీనా లేదా కేవలం ఇజ్రాయెల్కినా? ఇజ్రాయెల్ వాళ్ళకే సార్. కేవలం ఇజ్రాయలీలకే. అంతే కదండి. ఓకే, సరే, ఈ పాయింట్ మాకు సంబంధం లేదండి సుద్దపోస్ గారు. నెక్స్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. ద్వితీయోపదేశకాండం 5:16 చూడండి. ఏం చెప్తుంది బైబిల్? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయువు నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ఇది కూడా ఇజ్రాయెల్, ఎందుకంటే ద్వితీయోపదేశకాండం దీనికి ప్రపంచ జనాభాకి సంబంధం లేదు కదండి సుద్దపోస్. నెక్స్ట్ ఇంకేం చెప్తారు చెప్పండి. అర్థమైందా? ఇంత మాత్రమే కాదు, ఇంకా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అది చూపిస్తాను. చూడండి, చెప్పండి. 15:20 చదువుదాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని ఇది కూడా పాత నిబంధనే. కాకపోతే ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. ఏమన్నారు? సందేహం. నాకు కూడా సందేహం ఉంది కాపరి గారు, నాకు కూడా సందేహం. మీరు చెప్తారు, నేను చెప్పండి. నాకు తెలిసి మన ఇద్దరు సందేహం ఒకటే, మీరు చెప్పేయండి. నా సందేహం కూడా అదేనండి. నాకు తెలిసి అందరి అదే సందేహం మొత్తం సింక్లో అయితే. సింక్లోనే ఉంటది ఇప్పుడు. బైబుల్లో తల్లిని తిరస్కరించిన బహుశా ఏకైక వ్యక్తి ఒక్కడేనండి. యేసు. అవునా? ఎవర్రా నా తల్లి, ఎవర్రా నా సహోదరులు, వాళ్ళు కాదు మీరే అని చెప్పేసి ఇంకో ఎవరినో అన్నాడండి. తల్లిని తిరస్కరించిన పాపాత్ముడు. లోకాల్లో ఒకటి ఉంటుంది చూడండి సార్, నీ తండ్రిని కానీ తల్లిని కానీ ద్వేషించకపోతే నువ్వు నా శిష్యుడు కానేరు అనేసి. దేంట్లో మత్తయిలో ఈ వీడియో అంతటికి కారణం ఆ స్టేట్మెంట్ గారు చెప్పారని చెప్పి ఈ సుద్దపోస్ గారికి బాధ కలిగి, లేదు బైబిల్ అట్లా చెప్పలేదు, తప్పని నిరూపిస్తానని చెప్పి వీడియో చేశాడు ఆయన. మరి అది దాని తప్పని ఎట్లా నిరూపిస్తాడు? సాక్షాత్ మన యేసు గారే చెప్తారు కదా. చెప్తారు, అదే చెప్తారు. ఇప్పుడు అదే మన కౌంటర్ ఉంది దీనికి. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపడతాడు, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడు. మరి తల్లిని ఈ ఎవరైతే దేవుడు అన్నారో ఆయన తిరస్కరించాడు. చూపిస్తా వచ్చిన అది. ఈ ముందు చూపించిన మాకు చెప్పినాయి కదా, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పినాయి. మరి వాళ్ళు కూడా పాటించలేదు. మరి యేసు మరి ఇజ్రాయెల్ బైబిల్ ఏం పుస్తకం ప్రకారం తల్లిని తిరస్కరిస్తే బుద్ధిహీనుడు అని ఎలా బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడతారు? సరేనండి, నేను పెట్టా. బైబిల్ చెప్పిందంట తల్లిని తిరస్కరిస్తే అతను బుద్ధిహీనుడు అని. చాలా వయసులో పెద్దవారు కదా, అందుకే అయ్యో, తల్లిని తిరస్కరిస్తే బుద్ధిహీనుడు అని ఎలా బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడతారు? ఏం చెప్తున్నారండి ఇక్కడ? మత్తయి 12 సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో కోరుచు వెలుపల నిలిచి ఉన్నారు. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాడు. తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున సహోదరుడు నా సహోదరియు నా తల్లి అని చెప్పాను. సుద్దపోస గారు వింటున్నారా సార్? అసలు మిగతా క్రైస్తవ దైవజనులు పాస్టర్లు ఏం చేస్తున్నారు సార్? వీడిని పట్టుకొని 4 పీకాలు కదా, ఎరా యేసుని సుద్దపోస గారు అంతే. పిలిచినప్పుడు మీరు ఎలా మాట్లాడతారండి? మీరు ఒక విషయం గమనించారు. నేనేం మాట్లాడట్లేదు. మీరు ఒక విషయం మీరు ఏమన్నారు? మనం మాట్లాడకూడదు కానీ బైబిల్లో ఉన్నాయి చెప్పొచ్చు, వాళ్ళది చెప్పొచ్చు అన్నారు కదా. నేను కూడా వాళ్ళ పాస్టర్ వాళ్ళ కూడా లేదు, కేవలం బైబిల్ చెప్పారు కదా ఒకటి. ఇప్పుడు యేసు గారు అది ఆయన మీ అమ్మ ఎవరు తండ్రి ఎవరు మీరే నా తల్లిదండ్రులు అన్నాడు కదా సార్. హలో, అవును సార్, అవునండి. సార్ మీరు ఎప్పుడన్నా ఒకటి చూసారు? ఇప్పుడు యేసు గారు అక్కడ ఒక భ్రమకి గురయ్యాడండి. ఇప్పుడు కాపర్ గారు బాగా గమనించుంటారు. మీరు చిరంజీవి యొక్క ఆడియో ఫంక్షన్ కానీ లేకపోతే వీడియో ఇంకొక సినిమా 100 days ఫంక్షన్స్ కానీ అన్నప్పుడు మాట్లాడే చిరంజీవో లేకపోతే పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రేక్షకుల వైపు చూసి మీరే నా తల్లిదండ్రులు రా, మీరు లేకపోతే నాకు ఈ జన్మే లేదా అని చెప్తుంటారు చూడండి. ఆ టైప్ లో ఈయన కూడా వాళ్ళని చూడగానే ఒక రకమైన వచ్చిందనమాట. వచ్చేసి వాళ్ళు ఊరికి పైకి అట్లా అంటారు కానీ నిజానికి అట్లా ఏముండదండి. వాళ్ళ కుటుంబ సభ్యులే, కాకపోతే వాళ్ళని ఈ రకంగా ఆదరిస్తున్నందుకు వాళ్ళు మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి కొన్ని డైలాగులు కొట్టుంటారు. అంతేగాని నిజమైన ప్రేక్షకులకి తెలుసు, అలానే వాళ్ళకి కూడా తెలుసు. సేమ్ యేసు కూడా అదే క్యారెక్టర్ లో ఉన్నాడు సార్ నా అనాలిసిస్ ప్రకారం అయితే. అంతేనండి. ఓకే, సరే సార్. అంటే ఇప్పుడు నేను చూపించిన అంటే తక్కువైన వాడు తల్లిని తిరస్కరిస్తారన్నారండి. మరి ఇక్కడ తల్లిని అంటే కన్న తల్లిని తిరస్కరించినట్టే ఉంది వచనం. సో ఇంకోటి కూడా చూపించండి సార్. కనాను ఇందులో ఓ ఉమెన్ అంటారు చూడండి, అది కూడా చూపించండి సార్.
ఆయన వాళ్ళ ఆ. అమ్మని ఎప్పుడు అమ్మ అని పిలవలేదండి. కానీ అవును సార్ యేసు అవును నోట్లో సార్ నుంచి అమ్మ అని ఒకసారి వచ్చిందండి ఈ మాట. ఆ. అది మేరీకి సంబంధించే. ఎక్కడ యోహాను 19వ అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడంటే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి తెలుగులో ఉమ్, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అని చెప్పేసి. ఉమ్, ఓకే, ఉమ్. ఇక్కడ మాత్రం ఏమొచ్చింది, హీ సెడ్ అన్టు హిస్ మదర్ వుమెన్ బిహోల్డ్ దై సన్ అని చెప్పి. వుమెన్ అవును అని అవును ఇంగ్లీష్ అవును ఇంకా ఆయన మదర్. కానీ తర్వాత 27వ వచనంలో తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ ఉమ్. గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోను. సో తల్లి అని చెప్పేసి మరియ గురించి ఈ ఒక్క సందర్భంలో వాడాడండి. ఏమని శిష్యుడికి చూపిస్తే ఇదిగోరా ఈవిడ నీ తల్లి అని చెప్పి అప్పచెప్పేటప్పుడు ఉమ్. తల్లి అని చెప్పి అప్పచెప్పాడు కానీ ఈవిడ అప్పగింతలప్పుడు. తల్లి అని పిలవలేదండి ఉమ్. మరియని ఆ, ఏనాడు. కాపీ గారు ఇంకోటి కూడా నా చిన్న అనాలిసిస్ ఏంటంటే ఈ యేసు అనేటువంటి ఆయన ఎలాగంటే మన అగ్నిపర్వత సినిమా చూసారు కృష్ణాది, ఇదే ఇదే ఆ సినిమాలో పెద్ద కృష్ణ క్యారెక్టర్ సార్. పెద్ద అగ్గిపేట ఉందా అంటే చూడండి, ఆ టైప్ క్యారెక్టర్ సార్ ఆయనది. ఈ వాస్ నెగ్లెక్టెడ్ చైల్డ్ అనమాట. అందువల్ల ఆయనకి తల్లిదండ్రులు అంటే కోపం ఆయనకి. సో అలాగ అందుకని ఆయన అట్లా మాట్లాడుతుంటాడు, ఓ మీకు ఉమెన్ విషయం అర్థం అనేసి. కావట్లేదు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నెగ్లెక్టెడ్ బర్త్ అడుగుతాను. కూడా అయింది అక్కడ. పశువుల పాకలో అంటారు కదా, నెగ్లెక్టెడ్ బర్త్ అది అవునవును. పుట్టడమే పశువుల పాకలో. మీకు క్వశ్చన్ అంటే అడుగుతాను. దానికి రీజన్ ఉంది సార్, పశువుల పాకలో జన్మించడానికి రీజన్ ఉంది సార్. ఎందుకంటే ఆ టైం ఈ క్వశ్చన్ ఉంది, యేసుని మరియ ఏనాడన్నా విశ్వసించిందా చివరి వరకు? లేదండి లేదండి కాదండి, విశ్వసించినట్టు తల్లి కొడుకుల ఆప్యాయత ఉందా అసలు అందులో? ఓ ఇక్కడ లేదు. ఆప్యాయత వరకు లేదు. లేదండి. కనీసం అట్లీస్ట్ నేను విభేదిస్తానండి. చనిపోయేటప్పుడు వచ్చి చూసింది. తర్వాత కాదు, మళ్ళీ శవాన్ని చూడడానికి వెళ్ళింది అనమాట, ఏదో పోస్తామని చెప్పేసి. సో ఆ పని మాత్రం అట్లీస్ట్ చేసింది అనమాట ఈవిడ. కానీ అది కాపీ గారు విశ్వాసం నేను మీతో తీవ్రంగా విభేదిస్తున్నాను. ఆవిడ విశ్వసించింది కాబట్టి మంది అయిపోయింది, కమాన్ తయారు చేయని చెప్పింది. ఎంత విశ్వాసం లేకపోతే అడుగుతుందండి మీరు మరీను. తయారు చేసి ఇచ్చాడా లేదా? ఆ విషయంలో ఆవిడ అక్కడ తయారు ఆ విషయంలో మాత్రమేనేమో. అదే ఆ కాదండి, విషయంలో కాదండి, మాత్రమేనేమో. కాదు సార్, కాదు. ఈయన బ్యాన్ చేస్తే మాత్రం బ్రహ్మాండంగా కాదండి. చేస్తాడని కదా. కాదు కాదు కాదు, దాంట్లో కూడా కాదు. చెప్పమంటారు నన్ను అదే గారు? చెప్పండి సార్. తెలుసు. ఆయన యోహానుతో తను కంపేర్ చేసుకుంటే ఏంటండి అది? అంటే యేసు వారి పాత్ర. ఆయన అదా? ఒప్పుకోలేదు కదండి. తిరుగుతూ త్రాగుతూ వచ్చుతున్నాను అదే ఓ, కదా. అదా ఓకే. తినుచూ త్రాగుచూ వచ్చున్నానని చెప్పారు కదా. సో తెలుసు ఈయన తాగుపోతని. సో ఇక్కడ మద్యం అయిపోయిందంటే మద్యం ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే చాలా ఏమంటే యేసుకు తెలుసు అని చెప్పి మేరీకి తెలుసు అనమాట. అందుకు చెప్పింది ఆవిడ, మందు అయిపోయింది బాబు కొంచెం సప్లై చేయండి. అంతేగాని మ్యాజిక్ చేస్తారని పడాలి. ఏదో ఒక విషయం నమ్మింది కదండి సార్ మీరు మరీ. ఇంకోటి కిరణ్ గారు, కాదు కాదు, కాబట్టి అదే మన మహర్షి గారు, ఆయనకి ఏ బార్ లో నుంచి అంటే ఊర్వశి బార్ లేదా మహేంద్ర బార్ లో నుంచి ఎక్కడ మందు మంచి దొరికిద్దో తెలుసు ఆయనకి. ఆ విషయంలో ఆమె కాన్ఫిడెన్స్ ఉంది, మా కొడుకు మంచి మందు తెప్పిస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది ఆమెకి. అందుకనే ఆవిడ అది. చెప్పింది అట్లాగా. అది అంతేగాని ఆయన ఏదో సృష్టిస్తాడు అవి ఏమీ కాదండి. ఆవిడకి తెలుసు సార్, నిజంగా ఆవిడ పరిశుద్ధాత్మ వలన కనుక ఆమె గర్భవతి అయితే కనీసం ఒక్కసారి నా కొడుకు ఒక దైవాంశ సంభూతుడు, ఆయన్ని ఎదిరించడం ఎవరి వల్ల కాదనేసి ఆమె ఇంట్లో నిశ్చింతగా తడిగుడ్డేసుకొని పడుకునేది సార్. కానీ ఎప్పుడు కూడా ఆవిడ అట్లా చేయలేదు. నమ్మకంతో ఉండేది ఆవిడ. అది నన్ను మళ్ళీ తొక్కేశారండి మీరు. ఇప్పుడు నాకు ఇంకోటి డౌట్, మరి ఈవిడ నమ్మలేదు కాబట్టి ఈవిడ రేపు నరకానికి పోద్దా పరలోకానికి? ఖచ్చితంగా. పోదండి పోదండి పోదండి, ఎందుకంటే బాప్తిజం తీసుకుందండి. అవునా? మరి యేసు నమ్మాలి కదండి. మార్గం ఎవరు, జీవం ఎవరు? ఎవరండి? నేనే. మరి ఆయన నమ్మకపోతే ఇంకా ఈవిడ బాప్తిజం తీసుకునే ఉపయోగం అండి? సార్ నమ్మినా నమ్మకపోయినా నువ్వు బాప్తిజం తీసుకున్నావు అంటే నువ్వు నీ పాపాలని పరిహరించబడినట్టే. అవునా? అదే అండి, బాప్తిజంతో సంబంధం లేదు, అదే నమ్మాలి కదా. ఎవరు మీరు సరే అయితే- ఇప్పుడు ఇప్పుడు ఎవరికి నమ్మకం ఉందండి, బాప్తిజం తీసుకోలేదు అప్పుడు కాదు. అది కాదు ప్రశ్న, ఆశీష్ గారు ఎలా అడగాలి? కాబట్టి గారు మీకు ప్రశ్న, యేసు రాకముందు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిజం పొందారా లేదా? మన మనస్సు పొందారు. పొందారండి. పొందారు కదా. వాళ్ళందరూ మరి పరలోకం వెళ్తారా? ఏమని చెప్పి పాపాలు ఒప్పుకొని దేవుడి రాజ్యం సమీపిస్తుందని ఒప్పుకొని వాళ్ళు నమ్మారు. అక్కడ యేసు పరిశుద్ధాత్మ నామం లేదు. మరి వాళ్ళందరూ మళ్ళీ బాప్తిజం తీసుకున్నట్టు కూడా లేదండి ఆ పుస్తకంలో. అవునండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. మరి వాళ్ళని వెళ్తారా? వీళ్ళు కొత్త నిబంధనలో ఇది చొప్పించారు, యేసుని అనేది నమ్మాలి అనేది చొప్పించారు. అంత తప్పించి నిజానికి బాప్తిజం తీసుకొని నీ పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిజం తీసుకుంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. అది అది కూడా అంతే. లేదండి. అది కూడా లేదు. ఎందుకంటే యెహోవా ఎప్పుడు బాప్తిజం చెప్పాలి అసలు. ఓకే, నేను దాని ఓకే సార్, ఓకే సార్. అవుట్ టాపిక్ వెళ్దాం. శుద్ధపోస శుద్ధపోసు గారి దగ్గరికి వెళ్దాం. శుద్ధపోసు గారి దగ్గరికి. అదే ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇది ఇక్కడ మత్తయి 10లో చెప్తున్నారండి. ఇది మళ్ళీ తీస్తా ఒకసారి. ఇది మీదకి సమాధానం పంపవచ్చిందని తలంచవద్దు, ఖడ్గాన్నే గానీ సమాధానం పంపడం అన్నారు. ఒక మనుషునికి వాడి తండ్రికి, కుమార్తెకి ఆమె తల్లికి విరోధం పెట్ట ఈయన. మరి విరోధం పెట్టేవాడు ఎలా ప్రేమిస్తాడండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో విరోధం పెట్టాడు, కొడుక్కి తండ్రికి, కుమార్తెకి తల్లికి. ఈయన విరోధం పెట్టాడు, సక్సెస్ అయ్యాడు అందులో. ఇంకా ఆ తండ్రిని ఆ కొడుకు ఎలా ప్రేమిస్తాడు? ఆ తల్లిని ఆ కుమార్తె ఎలా ప్రేమిస్తుంది విరోధం పెట్టేసిన తర్వాత? దీనికి సమాధానం శుద్ధపోస గారు చెప్పాలి. నేను ఇస్తాను. ఈ వచ్చిన పర్పస్ ఏంటి? నేను ఇస్తాను. చెప్పండి. అవసరం లేదు.
చెప్పండి. గడగడ చెప్పండి. వడకుచూ సంతోషించంగా లేనిది ఇది కుదరదంటారా? పేదలతో ప్రేమించలేరా? ఆ ఇద్దరు కత్తులు తీసుకొని పొడుచుకుంటా ప్రేమించలేరా? ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటా ఓహో, ప్రేమించలేరా? అలాంటారా? ఆ, ప్రేమతో దేవుడికి సమస్తము సాధ్యమే. అంతే అంతే. అయితే ఒక ప్రశ్న అండి, మరి మీరు చెప్పిన ఈయన ఈ మహానుభావుడు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ బైబిల్ తల్లిని కానీ తండ్రిని కానీ ప్రేమించమని చెప్తుంటే మరి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని కాదనుకునే కదా వీళ్ళు ఆ మతంలోకి వెళ్తున్నారు. ఫస్ట్ ఎదిరించి బైబిల్ కాదు. వెళ్తున్నారు. పాత నిబంధనలు కాదు. పాత నిబంధనలో యెహోవా ఇశ్రాయేలుకి చెప్పాడు ప్రేమించమని. అంతే. కొత్త నిబంధనలు చెప్పలా. అంటే ఏం చెప్పలేదు మరి అట్లీస్ట్. ఈయన చూపిస్తున్నాడు, అది చూపించకూడదు కదా. అదే మరి అదే విచిత్రం. ఈ శుద్ధపూసలందరికీ చేసే పని ఇది. అందుకే ఇప్పుడు లైవ్ పెట్టినందుకు అంటే మనం లైవ్ పెట్టాల్సిన పని ఉందండి. అవును, శుద్ధ పూసలు. కరణ్ గారు చెప్పండి. మీరు ట్యాగ్ చేస్తున్నారా? చేస్తానండి. వచ్చి అయ్యయ్యో మీరు చెయ్యాలండి. ఆయన వింటంటే గనక ఖచ్చితంగా ఆయనకి ఏమన్నాడంటే ఇది బయటకి రావడం ఇంపార్టెంట్, జనాలందరికీ తెలియడం ఇంపార్టెంట్, మనం అందరం కూర్చొని మాట్లాడడం ఇంపార్టెంట్ అన్నాడు. సో మనం చెప్పిన వాటన్నిటి కూడా ఆయన తప్పకుండా అడ్రస్ చేస్తాడు. బైబుల్ ఎంత సంస్కారం లాంటిదా అని చెప్పేసి ఆయన చెప్తాడు. కాపరి గారు ఆయన వింటే గనక సార్ వింటే గనక ఆయన మన లైవ్ కన్నా రావాలి, లేదా మనల్ని ఆయన ఏదైనా లైవ్ పెట్టి దానికన్నా పిలవాలి సార్. నిజంగా ఏమాత్రం కొంచెం అన్న బుద్ధి జ్ఞానం, ఈ పదాలు నేను ఎక్కువ పదాలు ఉపయోగించట్లేదండి, ఎందుకంటే నేను ఈ రోజు శుద్ధ ఉదకం తాగి వచ్చాను కాబట్టి ఎక్కువ మాటలు మాట్లాడలేదు. ఖచ్చితంగా ఆయన మనల్ని పిలవాలండి, కూర్చొని మాట్లాడుకోవాలి సార్. ఇలానే మనం శుద్ధ ఉదకం తాగి వచ్చి మాట్లాడతాం. మిగతా పిలిచి మనల్ని మాట్లాడితే కనుక ఎలాంటి చిన్న పొరపాటు కూడా లేకుండా చక్కగా మాట్లాడుకోవచ్చు మనం. అంతే అండి. మీరు చాలా వయసులో పెద్దవారు కదా, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వింటూ దాన్ని ఆధారం చేసుకుని ఎద్దేవ చేస్తూ వెళ్తే లేదండి. బైబిల్లో ఉంది, చూపించగలండి మీకు. మీకు సత్యం కావాలా, మతం కావాలా? సార్ సత్యం కావాలా అని చెప్పి ఏదో చూపించేది. సత్యం కావాలా మతం కావాలా? సత్యం పుస్తకం చూపించే పుస్తకం నుంచి లైట్లే వస్తున్నాయి సార్ బయటికి. సత్యం అంటే నాకైతే సత్యం కావాలి, కానీ నల్లటి బుక్ లో సత్యం లేదు. ఆయన అది అడగట్లేదండి, మీకు సత్యం కావాలా మా మతం కావాలా అంటున్నాడు. మనకు సత్యమే కావాలా, వాళ్ళ మతం మనకేం పని. సత్యం కదా ధర్మం చరా అన్నారు. అదిగోండి దేవుడు మొత్తం తెలుపు చేశారు. దేవుడు ఎలా ఉంటాడా? దేవుడు కావాలని చెప్పి ఎల్ఈడి బల్బు పెట్టి దేవుడు అంటాడా? ఎల్ఈడి బల్బు అంటే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు సార్, మీరు అట్లా అనొద్దు. అర్థమైంది, తెలుసు అర్థమైంది. అదే కిరణ్ గారు వాయిస్ కట్ అయిపోతుంది మరి. కిరణ్ గారి కొంచెం వాయిస్ కట్ నేనే ఆపానండి. కట్ వస్తుంది సార్, కట్ అయి వస్తుంది. ఇందాక కూడా మాట్లాడండి సార్, పెట్టండి సార్. ఆచార సాంప్రదాయాలు కావాలా, దేశం మళ్ళీ పోయింది సార్, ఆపారా? జేజేలు పలికే కావాలా, లోకమంతా ఒకవైపు ఉండి మనమంతా ఒకవైపు మతం అంటే ఏంటి, సంప్రదాయం అంటే ఎందుకు ఇలా జరిగింది, ఈ సమస్త సృష్టిని చేసిన వాడు, సమస్త మానవాళిని చేసిన వాడు ఒక్కడే అయితే ఆ ఏకేశ్వరుడు ఈ పరిశీలన రావచ్చు కదా. వేదం చాలా కిరణ్ గారు కంట్రోల్ అవుతుంది, చాలా నెరవేరాయి. బాగా వస్తుంది మనిషి. మధ్యలో దేశం కావాలా మిగతా చెప్పేటప్పుడు అక్కడ కట్ అయిపోయింది సార్ వాయిస్. లేదు బానే వచ్చింది. ఏం కాలేదు కిరణ్. అయితే నాకు డౌట్ వచ్చింది, ఏకేశ్వరుడు అంటే ఏకేశేవాడా? ఏకేశ్వరుడు అన్నాడు, ఏకేశ్వరుడు అంటే ఏకేశేవాడా అంటున్నా. అంటే ఏకేశ్వర ఉపాసన అంటాం మనం. కాదు డాక్టర్ గారు ఏకేసేవాడు అంటుంటే బైబిల్ ప్రకారం అయితే ఏకేసేవాడేనండి, మొత్తం ఏకేస్తాడు. అదే సకల దేశ గ్రంథాలు చాలా నెరవేరాయి. నెరవేరండి సకల దేశ గ్రంథాలు. అప్పుడు ఏ దేశ గ్రంథాలు చదివారు సార్ మీరు? శుద్ధ పూసలు మాకు కొంచెం వివరిస్తారా సార్? చెప్తారని చూద్దాం. ఒకటండి, బైబుల్లో వెరిఫై చేయగలిగిన నెరవేర్పు ఒకటి చూపించమనండి. వెరిఫై చేయగలిగింది. ఆయన గాడిదెక్కి యెరూషలేముకి వచ్చాడు, వెరిఫై చేయలేరు. అంజూరపు చెట్టును చెప్పించాడు, వెరిఫై చేయలేరు. సిలువెక్కాడు, వెరిఫై చేయలేరు. తిరిగి లేచాడు, వెరిఫై చేయలేరు. ఆయన ఉన్నాడు, వెరిఫై చేయలేరు. ఆయన పుట్టాడు, వెరిఫై చేయలేరు. వెరిఫై చేయగలిగిన నెరవేర్పు ఒకటి చూపించండి. ఓకే, ఇది ఆయనకి ఆయన చెప్పాడండి. లోకాలో ఏమేమైతే అంటే ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల్లో, సామెతలు వీటన్నిటి నెరవేర్చవాలని నేను మీకు చెప్పాను. అక్కడ ఉన్నాయి అవి నెరవేరబడాలని నేను మీకు చెప్పాను కదా, అవన్నీ కూడా నెరవేరిని అని చెప్పేసి సాక్ష్యం ఆయన ఇచ్చాడు. పచ్చి అబద్ధం ఆడాడు అక్కడ. మీరు చూడండి, బైబుల్లో 2 రకాలండి నెరవేర్పులు. చాలా నెరవేర్పులు ఉంటాయి చెప్పాల్సినవి, నెరవేరాల్సినవి. కానీ వాటిని 2 కేటగిరీలో డివైడ్ చేసి సింపుల్గా. ఒకటి మీరు వెరిఫై చేయగలరు, ఒకటి మీరు వెరిఫై చేయలేరు. సో ఏమేమి నెరవేరిని అంటే మీరు వెరిఫై చేయలేనివన్నీ నెరవేరిని. ఓకే, యేసు పుట్టడం కన్యకి, మీరు దాన్ని ఇప్పుడు పరీక్షించలేరు, వెరిఫై, అది నెరవేరింది. గాడిదకి రావడం, మీరు ఇప్పుడు దాన్ని చెక్ చేయలేరు, నెరవేరింది. చనిపోయి తిరిగి లేవడం, మీరు చెక్ చేయలేరు, నెరవేరింది. పౌలుకి కనిపించడం, చెక్ చేయలేరు మీరు, నెరవేరింది. కానీ ఏది నెరవేరలేదు తెలుసా? 2వ రాకడ ఇజ్రాయెల్ వాళ్ళ నెరవేరిన ఆ పుస్తకంలో నెరవేరిందని చెప్పి రాశారు.
ఆ పుస్తకంలో రాసిందారు, వాళ్ళు రాసింది చెప్తున్నా. అది అది మీరు ఇక్కడ వెరిఫై చేయలేరు. మీరు ఏవైతే వెరిఫై చేయలేరో అవన్నీ నెరవేరిని అని రాసుకున్నారు. మీరు ఏవైతే వెరిఫై చేయగలరో, మీరు ఏవైతే చూసి అవును కదా అని చెప్పగలరో అవి ఏది నెరవేరల. ఇజ్రాయెల్ వాళ్ళని తీసుకురావడం నెరవేరల, వాళ్ళకు రాజ్యం చేయడం, రాజ్యాన్ని ఏర్పరచడం నెరవేరల, వాళ్ళ పైన రాజ్యం చేయడం నెరవేరల, అందరి హృదయాల మీద ధర్మశాస్త్రం రాయడం నెరవేరల, పక్కన వాళ్ళని ఎవరిని అడిగే పని లేకుండా యెహోవా ఎవరు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉండి తెలిసిపోవడం నెరవేరల, సింపుల్ ప్రపంచంలో యుద్ధాలు జరగకూడదు నెరవేరల, పిల్లవాడు సింహాలను తోలుతాడండి, సింహము ఇంకా కలిసి ఆడుకుంటే అన్ని కూడా కలిసి బతుకు నెరవేరలేదు. ఇవి నెరవేరుంటే మీకు బయట క్లియర్ కనిపించదు. యుద్ధాలు చేయరు, వాళ్ళ కత్తుల్ని వీటన్నిటిని నాగలి చాళ్లుగా వీటిలుగా చేసుకుంటారు అనమాట. ఓకే, అది మీకు కనిపించింది క్లియర్ గా, నెరవేరలేదు. ఇవి అన్ని ఏవైతే రెండు రకాలుగా చూసారు, తోసి పడేశారు అనమాట. సింపుల్ రెండే కేటగిరీ. మీరు చూడండి, ఏదన్నా వెరిఫై అయ్యే నెరవేర్పు అంటూ ఇప్పుడు ఒక్కటి నెరవేరలేదండి, ఒక్కటి. కానీ ఈ సుధపోస్ గారు మాత్రం ప్రపంచ గ్రంథాలు చెప్పిన కూడా నెరవేరుతున్నారు. చూద్దాం ఏం చెప్తారు ఇంకా. నిజాన్ని తెలుసుకోకుండా మన సొంత విధానాన్ని బహిర్గతం చేసుకోవడం ఏంటి ప్రయోజనం? మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో గ్రంథాలను పరిశీలించి ఎన్నో ప్రశ్నలుకొని అనుభవాలు గుండా ప్రయాణం చేసి ఆవేశాన్ని నడుచుకొని ఆ వర్క్ స్టేషన్ చాలా నెరవేరాయి. తీసుకొని మాట్లాడితే బాగుంటుంది, క్రైస్తవులైనా హైందవులైనా ముస్లిం సహోదరులైనా. నిజాన్ని తెలుసుకోకుండా మన సొంత ఆలోచన విధానాన్ని బహిర్గతం చేసుకోవడం ద్వారా ఏంటి ప్రయోజనం? మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో గ్రంథాలు. ప్రభువా, ఈ సుద్దపూస గారు కూడా చక్కగా మతం మారారు, మనసు మార్చుకున్నారు. ఈ గ్రంథమును నమ్ముకున్న తర్వాత అనేక పర్యాయాలు, అనేక విధాలుగా, అనేక దాని ఏమంటారు రెట్లు ఈయన చాలా అభివృద్ధి చెందాడండి, చాలా ఘనతను పొందాడు. నాకు కూడా అటువంటి ఘనత వచ్చేటట్లు, ఎగ్జాక్ట్లీ కాదండి, కొంచెం డిఫరెంట్ అనమాట. నేను కూడా ఇట్లా ఎక్కువ పీసీలు, ఎక్కువ మంచి పుస్తకాలు ఇవన్నీ కొనుక్కొని నా జ్ఞానమును అభివృద్ధి చేసుకునేటట్లు నన్ను దీవించు తండ్రి. ఉంటానయ్యా, నా చిత్త ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే చేయుడి. అంతేనండి, ఇంక పెట్టేసేయండి. గ్రంథాలను పరిశీలించి ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొని ఎన్నో అనుభవాల గుండా ప్రయాణం చేసి ఆవేశాన్ని అనుకుని, అజ్ఞానాన్ని అనుకుని, అనేక విషయాలను నేర్చుకుని, ఎందరో మహానుభావుల అనుభవాలను పరిశీలించి, దేశాన్ని ప్రేమించి, మతాలను గౌరవించి ఇటువైపు కదా సాగేది గొప్పతనం. అదే చేస్తుంది WC మినిస్ట్రీస్. ముఖ్య ధ్యేయం ఎవరు చంపేది ఎవరంటే దాని గురించి బోల్డని ఆధారాలు భారతదేశం కాదు. అసలు నిజమైన సంప్రదాయం ఇంకొన్ని హాని చేయదు, అవమానించదు, ఇంకా కొట్టేది అవునా. ఒక్క నిమిషం 57 తీయండి అయ్యా ఒకసారి. ఇది ఇతరులని అవమానించదు, హేళన చేయదు అన్నాడు కదా, మరి అక్కడ ఎలా పిలుస్తున్నారు? ఆ భాష హేళన చేస్తుందా, వాళ్ళని దూషిస్తుందా, అవమానిస్తుందా, కించపరుస్తుందా? ఇది స్వయంగా యెహోవానే చెప్తారు. హేళన చేయదు కదా, అంతే కదా, ఇతరులని హేళన చేయదు. చదవండి ఒకసారి. అయ్యా మరి వేగన్ అన్నారు, ఈరోజు చదవచ్చా? పర్లేదు రండి, తప్పదు కదా, కొన్నిసార్లు ఎక్సెప్షనల్ అనుకుందాం. ఈరోజు బైబిల్ కదా, ఇది బైబిల్ అండి, కాదు మీరు చదువుతుంది బైబిల్, మనం మాట్లాడుతుంది కాదు. మంత్ర ప్రయోగపు కొడకలారా, ఓకే, మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరెక్కడికి రండి. మీరు ఎవరిని ఎగతాళి చేయుచున్నారు, ఎవరిని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు, మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా. రండి కింద చాలండి. అయ్యా కింద చూపించొద్దు, మీరు చెట్ల కింద, పుట్ల కింద వాటికి మొక్కుతున్నారా, చెట్లకి, రాళ్ళగాడికి. ఏమంటున్నారు చూడండి వాళ్ళ గురించి. మస్తదా వృక్షమును చూచి పార్చాని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొని వారలారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారలారా, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది, అవే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణం చేయుచున్నావు. అభిషేకాలు చేస్తున్నారు కదయ్యా, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది, అవే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము అర్పించున్నావు. ఇవన్నీ జరుగుగా నేను ఊరకుండదగునా. అది ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకొంటివి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి, తలుపు వెనకను ద్వార బంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. అది నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి, నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి, నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి. వ్యభిచారం చేశామని చెప్తున్నాండి ఇది పరుపు. చాలా బాగా చెప్పారండి, చాలా ఇంకొకటి. ఇప్పుడు వేరే వాళ్ళ విశ్వాసాన్ని, వేరే వాళ్ళ ఆచారాన్ని గౌరవిస్తామంటున్నారు కదా, ఈ పుస్తకంలో నేను దేవుడిని చెప్పుకున్నాడే గౌరవించలేదు. మనతో డిబేట్ చేయడానికి వచ్చారు చూసారా, రాళ్ళు చెవులుండి వినవు, కళ్ళు వాటిని ముక్కి ఏమి లాభం. ఈ డైలాగ్ అన్ని ఎవరు నేర్పించారండి వీళ్ళకి? ఈ పుస్తకం కాదా? ఈ పుస్తకం కాదంట, పుస్తకం అని చెప్పింది. అందుకనే అంటే కిరణ్ గారు, వేలాడబడిన శవం మాత్రం వింటుందంటారా? కాదండి, వేలాడబడిన శవం మాత్రం వింటుందంటారా? కాదు కిరణ్ గారు, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు సార్ చిన్న డౌట్, ఇప్పుడు అదే అంటే మంత్రగాళ్ళారా, వేశ్య పుత్రులారా అని పిలిచింది ఇక్కడికి రండి అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ అదే అర్థమా? ఒప్పుకున్నారండి, అది ఒప్పుకునే లేరు వాళ్ళు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ శుద్ధపోసు కూడా వేశ్య పుత్రుడనే, లేకపోతే మంత్రగత కొడుకులారా అనేదో అన్నాడు కదా, అదేనా ఈయన కూడా? ఆయన ఒప్పుకున్నారండి. మరి ఇప్పుడు రండి అంటే వేసుకుని వీళ్ళందరూ వేశ్య పుత్రులేనా అయితే? ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు సార్, మనకు సంబంధం లేదు. అదే వాళ్ళు ఒప్పుకునే వెళ్ళారనే కదా అర్థం. అంతే సార్. అదే నాకు సరే అండి, కానీ అవమానించదు, ఇంకా కొట్టేది ఎవరు, అవమానించేది ఎవరు, దూషించేది ఎవరు, చంపేది ఎవరు అంటే దాని గురించి బోల్డని ఆధారాలు కనబడుతూ ఉంటాయి. కొట్టేది ఎవరు, చంపేది ఎవరు, దూషించేది ఎవరు అంటే భారతదేశంలో బోల్డని ఆధారాలు కనబడుతుందని చెప్పి జై శ్రీరామ్ అని చెప్పి కొడుతున్నారు సార్. నేను పెట్టానండి, చూపిస్తాను. ప్రశ్న చూపిస్తాను.
మీరు కూడా చెబుతారు కానీ నాదో ప్రశ్న ఉంది ఇక్కడ యాక్చువల్గా. ఈ కుర్రాడు ఏ తప్పు చేశాడో మనకు తెలియదు. జై శ్రీరామ్ చెప్పు అని చెప్పి కొడుతున్నారు అతన్ని. దాని ముందు అతను ఏం చేశాడో మనకి ఇతను చూపించలేదు. కాకపోతే నాది జై శ్రీరామ్ అనే వాళ్ళని కొట్టండి అని మన గ్రంథం ఎప్పుడైనా చెప్పిందా? ఎక్కడైనా ఏ గ్రంథంలో ఇతను అంటే ఈ శుద్ధపూస సార్ ఇతను కూడా ఈయన ఈ శుద్ధపూస గారు మనం చూపించాలి జై శ్రీరామ్ అని వాళ్ళని కొట్టండి. కానీ ఇప్పుడు ఈయన ఏదైతే దైవ గ్రంథం లేదా పరిశుద్ధ గ్రంథం అంటారో అన్య దేవతలను ఆరాధించే వాళ్ళని ఏం చేయమనాలి అనేది ఇతను చూపించాలి నాకు. ఈ పుస్తకం ఏం చెప్తుంది? అన్య దేవతలను ఆరాధించే వాళ్ళని ఏం చేయమని ఈ పుస్తకం చెప్పింది. ఈయన చెప్పాలన్నా నేను ఒక వీడియో పెడతాను చూద్దాం సార్. మనమే మాట్లాడదాం. ఈ శుద్ధపూస గారు చెప్తారు మనకి సమాధానం ఇస్తారు. ప్రశ్నించండి, నేను సమాధానం ఇస్తానని చెప్పారు కదా, కేవలం ప్రశ్నలు మాత్రం అడుగుతాను. ఇప్పుడు నేను ఈ సమాధానం ఇస్తాను. మనకి వీడియోస్ అందుబాటులో ఉన్నాయి, చూపిస్తాను. మా దగ్గర వీడియో చాలా ఉన్నాయి అందుబాటులో. ఇప్పుడు ముందు పెడతాను, ఖచ్చితంగా పెడతాను. నేను ఖచ్చితంగా పెడతాను కానీ నేను ఖచ్చితంగా పెట్టాను ఇక్కడ, మీరు చూడాలి. ఇప్పుడు I went to see a Catholic. ఇక్కడ ఈ వస్తుంది కదండి, ఆయన మన దేశస్తుడా? చెప్పండి ఆయన. కాదండి. ఆయన మెడలో ఒక చైన్ ఉంది. ఆ చైన్ కింద లాకెట్ ఉంది. ఆ లాకెట్ వచ్చి ఓంకారం అండి. ఆ వెనకాల ఉన్నది విభూతి. ఓకే, ఈయన పేరు నాకు తెలియదు, ఈయన చెప్తారో కూడా నాకు తెలియదు. బట్ అనేది ఒక విషయం చెప్తున్నారు, ఒకసారి విందాం. అయితే కిరణ్ గారు ఇది వినిపించే ముందు నేనేమన్నా చెప్పొచ్చా? సార్ చెప్పండి డాక్టర్ గారు. కొందరు సెక్సాన్స్ అనే ఒక జాతి తెగ ఉండేవాళ్ళు జర్మనీలో. ఐ థింక్ 12వ శతాబ్దంలో. వాళ్ళు మతం మారలేదని ఆ సెక్సాన్ తెగ వాళ్ళని 4500 మందిని శిరశ్ఛేదం చేశారనమాట క్రైస్తవులు. కట్టె తీసుకొని కొట్టడం ఏంటండి చేస్తే? తప్పు కాదండి అది. ఇప్పుడు జై శ్రీరామ్ అని కట్టెలతో కొడుతున్నారు, ఎంత తప్పండి అది? కళలు తీసేస్తే ఎంత బాగుండేది? ఆలోచించండి ఒకసారి. కళలు తీయడం మంచిది. కట్టెలు తీసి కొట్టమని గ్రంథం చెప్పింది డాక్టర్ గారు? ఎక్కడా చెప్పలేదు కదా. అంటే ఈ శుద్ధపూస కబుర్లని చెప్తున్నోడికి క్రైస్తవులు చేసిన దురాగతాలు ఏమి చదవవు, కనిపించవు వీడికి. ఒకళ్ళు ఎవరో ఒకరు కట్టె తీసుకొని కొడుతుంటే మాత్రం తప్పుగా అనిపిస్తుంది. ప్రపంచాన్ని మొత్తం మారణహోమం చేసి కోట్ల మందిని చంపిన వాడు నీతో చెప్తున్నాడు ఈ రోజు. అది జోకు. చెప్పండి. ఈ వీడియోలో పెద్ద ఒక మాట చెప్తున్నారు సార్, ఇలాంటిదే ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన Well, let me give you an example. This happened later. But eventually, we used to sing a song in church. Oh, sing grace, how sweet the sound. You know, ఏం చెప్తానంటే చర్చిలో మేము ఒక పాట పాడుకునే వాళ్ళం, అది ఇలా ఉంటుందని చెప్పి ఒక పాట వినిపించారు. వినిపించి అడుగుతున్నారు, ఈ పాట ఎవరు రాశారో తెలుసా మీకు అని ఇంటర్వ్యూ చేశాను అడుగుతున్నారు. quite ironic. It was the ex-captain of a ship that was bringing slaves from Africa. ఈ పాట రాసింది ఒక కెప్టెన్ అన్నమాట. ఏ షిప్ అంటే ఆఫ్రికన్స్ ని, నల్ల జాతీయుల్ని ఆఫ్రికా నుంచి అమెరికాకు లేకపోతే యూరోప్ కు తీసుకెళ్లే షిప్ అది. నాకు తెలిసి అమెరికా. ఆ కెప్టెన్ రాశారంటే ఈ పాటని. To North America. నార్త్ అమెరికా. Here's what I found out later. I saw a video with a beautiful black man singer song for us, and then he said, "Do you know where it comes from?" ఆ పాటను తర్వాత మళ్ళీ ఎప్పుడు విన్నారు. ఆ పాడుతున్న ఆయన ఒక నల్ల, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అడిగాడంటే. But his church, Presbyterian church? No, he says. They were written by the captain of the ship when he became a Christian. But the melody was hummed by those who were miserable and being tortured by being in the belly of the ship. చూస్తున్నారు కదండి, ఆ ట్యూన్ కట్టింది, ఆ హమ్మింగ్ చేసింది, దాని సోర్స్ వచ్చి ఈ నల్ల జాతీయులు పశువుల కన్నా దారుణంగా చిత్రహింస అనుభవించి ఆఫ్రికా నుంచి తీసుకెళ్లబడిన ఆ ఆఫ్రికన్లు పాడిన సాంగ్ ని, ఆ హమ్మింగ్ ని ఇతను ఈ కెప్టెన్, ఈ షిప్ యొక్క కెప్టెన్ వాడుకుని దాన్ని చర్చిలో పాట కింద మార్చి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడంట. అది జరిగింది అక్కడ. చెప్తున్నారా? సోర్స్ అండి. సందర్భం ఏ టైంలో అంటున్నంటే బెల్లీ ఆఫ్ ద షిప్ అన్నాడు. మీరు చూసారా? అంటే పూర్వకాలంలో పెద్ద పెద్ద షిప్పులైనా తెడ్లతోనే నడిచేటివి. ఆ తెడ్లు పెద్ద పెద్ద తెడ్లుండి దాని లోపల, పడవ లోపల ఈ బానిసల్ని కూర్చోబెడతారు. వాళ్ళు వీళ్ళ పైన డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కెప్టెన్ ఎంత వేగంగా మీరు చేయాలి, ఎంత వేగం తగ్గించి చేయాలని చెప్పి దాని ప్రకారం చేయాలి. అది చేస్తూ ఉండడానికి మళ్ళీ ఒకటి ఉంటారు, అక్కడ సూపర్వైజర్స్ ఉంటారు, 2-3. ఎవరైనా సరిగ్గా పనిచేయట్లేదు, సింక్ లో చేయకపోతే వాడి మీద ఫాట్మని కొరడా దెబ్బ పడుతుంది. అంత దారుణంగా బానిసంగా చూస్తే వాళ్ళు సింకులో ఆ తెడ్డుని లాగడానికి, ఆ బలము పుంజుకోవడానికి అందరూ కలిసి ఒక హమ్మింగ్, ఇవన్నీ ఏంటంటే మన దాంట్లో కూడా ఓపిక తెచ్చుకోవడానికి, సింకులో నడవడానికి కానీ మొయ్యడానికి కానీ హైలెస్ అని, మొహం అని, ఇట్లా రకరకాలుగా మన దగ్గర హమ్మింగ్స్ ఉంటాయి. సేమ్ వే వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి హమ్మింగ్ చేశారండి. అంటే అట్లాంటి దారుణమైన స్థితిలో పుట్టిన పాట అది. దాన్ని వీళ్ళు చర్చిలో నాకు తెలియక ఆనందంగా పాడుకుంటున్నా అని చెప్తున్నాడు ఆయన ఒకప్పుడు. చెప్పండి కిరణ్ గారు. ఒక నిమిషం అండి. టెన్ కమాండ్మెంట్స్ అని ఒక మూవీ ఉంటుంది, దాంట్లో ఐ థింక్ ఇలాంటి సీన్ ఒకటి ఉంటుందేమో. అవును సార్, అవును, కరెక్ట్ అండి డాక్టర్ గారు, కరెక్ట్. కట్టె మీద కొడుతుంటే వాళ్ళు తిప్పుతూ ఉంటారు.
దాంట్లో ఉంది, బెన్హర్ అనే ఇంకో దాంట్లో కూడా ఉంది సార్. ఎస్ ఎస్ సార్ ఇప్పుడు నా వాయిస్ బాగుందా? బాగుందండి కిరణ్ గారు, ఇప్పుడు బాగుంది సార్, ఇందాక మీద బెటరా? ఓకే చాలా. చాలా. ఓకే సార్, మన్నించండి. ఇప్పుడు ప్లే చేస్తున్నా, ఇది ఏం చెప్తున్నారు ఇంకా విందాం. On a horrible journey to North America, where they were to be enslaved as the property of Christians. ఏం చెప్పారండి అక్కడ? వాళ్ళు బానిసలుగా ప్రాపర్టీ ఆఫ్ క్రిస్టియన్స్ అంటే క్రైస్తవుల యొక్క ప్రాపర్టీగా తరలించబడుతున్నారంట. ఆ నల్ల జాతీయులు వాళ్ళందరూ ఇప్పుడు ఏదైతే ప్రేమ, పరిశుద్ధ గ్రంథం, ప్రేమతో మనం జయించవచ్చు ఏదైతే చెప్తున్నారు చూసారా? ఇప్పుడు వీళ్ళంతా క్రీస్తు యొక్క ఏంటిది అపోస్తులు వెళ్ళి మొత్తం ప్రపంచం అంతా సువార్త ప్రకటించారంటారు చూసారా? ఈ మతం ఎలా విస్తరించింది చూపిద్దాం. చెప్పండి. అయ్యా మీది అయిపోతే నేను చూపిస్తాను. తప్పకుండా అండి, అయిపోతుంది 2 minutes ఇది ఈ వీడియో అంటే ఈ మొక్క. The sacred song of some group of people from somewhere in Africa, unknown and anonymous, suffering, treated like animals in the hull of a ship. పశువుల కంటే పశువుల్లా ట్రీట్ చేయబడిన వాళ్ళు పాడుకున్న హమ్మింగ్, ఆ సఫరింగ్ అంటే ఆ బాధలోంచి వచ్చిన గీతం ఇప్పుడు చర్చిలో చక్కగా హ్యాపీగా పాడుకుంటున్నారు. Driven by someone who becomes a Christian and wants to atone for what he's done, steals their melody and puts it on a song. Do you see the irony? This is the irony of Christianity. అర్థమైందండి? There's a fundamental paradox which I now see in all. This is the irony of the Christianity. Who went out ఎగ్జాక్ట్లీ in the world with violence and aggression in the name of love. అది ప్రేమ పేరుతోటి వీళ్ళు చేసిన హింస అంతా ఇంత కాదు. The younger I was, the less I entirely understood this. But when I went to university and began to study history, then I truly understood. చిన్నప్పుడు నాకు అంతగా అర్థమయ్యేది కాదు. యూనివర్సిటీకి వెళ్ళి హిస్టరీ చరిత్ర చదివిన తర్వాత ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైందని చెప్తున్నారు పెద్ద ఆయన. And the other thing I saw was that Christianity was one of the religions who burned libraries. క్రైస్తవం ఏదైతే వీళ్ళు ప్రేమ మతం అని చెప్తారో, వన్ ఆఫ్ ది రిలీజియన్స్ హూ బర్న్ట్ లైబ్రరీ, విశ్వవిద్యాలయ గ్రంథాలయాలను తగలబెట్టిన మతాలలో క్రైస్తవం కూడా ఒకటి అని చెప్తున్నారు. ఇంకా చాలా చెప్తారు, వినండి. And destroyed the paraphernalia of worship for other cultures. అది వేరే సంస్కృతుల్లో వేరే దేవుడిని పూజిస్తారు కదా, వాళ్ళని హింసించి వాళ్ళని నాశనం చేసి చేసిన మతం ఏది? క్రైస్తవం. ఇప్పుడు ఈయన అంటున్నా చూసారా, మీ బాధ ఏంటి ఇదని చెప్పి, మా బాధ ఇదేనండి. ఈ మతం వ్యాప్తి చెందిన తర్వాత, వీళ్ళ శాతం పెరిగిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడల్లా జరిగేది ఇదే. ఇప్పుడు ప్రేమ అంటారు. గత చరిత్ర తవ్వి చూడండి ఒకసారి. ఇది మనం చెప్తుంది కదా, చరిత్రే చెప్తుంది. ఇన్ని దేశాలు క్రైస్తవంలోకి ఎలా మారినాయి? ఎంతమందిని, ఎన్ని కోట్ల మందిని చంపితే మారింది ఈ ప్రపంచం క్రైస్తవంలోకి. Any deity, any statue, any object, any altar that wasn't to their tradition, they would destroy it. ఏం చెప్తున్నారండి? ఏ మూర్తి అయినా సరే, ఏ బలిపీఠం అయినా సరే, ఏదైనా సరే వీళ్ళ సంస్కృతికి విరుద్ధంగా ఉంది, ఈ పుస్తకానికి విరుద్ధంగా ఉంది అంటే దాన్ని వీళ్ళు ధ్వంసం చేశారు, చేసి తీరతారని చెప్తున్నారు. So gradually I began to see something that William Blake said very clearly. The poet William Blake, who called the Christian God mean, old, nobody. దీని తెలుగు అర్థం చెప్తారు ఎవరైనా? విలియం బ్లేక్ అనే ఒక రచయిత, పోయెట్, కవి, క్రిస్టియన్ గాడ్ గురించి అంటే క్రైస్తవులు ఎవరైతే దేవుడిగా చెప్తారో అతని గురించి ఒక మాట చెప్పారంట. మీన్ గాడ్ ఏమన్నారు? డాడీ అని చెప్పారు. The Christian God నోబుల్ అండి. mean, old, nobody. మీన్ ఓల్డ్ నోబుల్ డాడీ. మీన్ అంటే That నీచం angry అండి. father in the sky. యాంగ్రీ ఫాదర్. ఇది మనం చెప్పింది కదండి, విలియం బ్లేక్ అనే కవి చెప్పారంట క్రైస్తవుల దేవుడి గురించి, మనం చెప్పింది కాదు. What's not to like in Jesus, except he's a little wimpy, perhaps, but he doesn't fight for the truth. He doesn't want anyone to fight. Well, at least that's loving. But then what is with fighting all the wars? And remember, I grew up after World War II. I watched Vietnam in horror. And we were doing that in the name of God. దేవుడి పేరు చెప్పి వియత్నాం వల్ల మేము ఏం చేసామంటే వాళ్ళ కంట్రీ ఏం చేసిందని చెప్తున్నారు ఈయన. The name of God, I think it was called carpet bombing. Now this was by the time of the 60s. Now I saw it clearly. We were carpet bombing women and children and స్త్రీలని, పిల్లల్ని, innocent people and saying, God bless America. And I am saying to myself, something is terribly wrong. So if you're listening to me right now and you're a sincere Christian, namaste. ఏమన్నారు? నమస్తే. నువ్వు కానీ క్రిస్టియన్ అయి ఉండి ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే కనుక ఇది నీకు నేను పెద్ద నమస్కారం చేస్తున్నాను బాబు అని చెప్తున్నాడు ఈ పెద్ద ఆయన. ఇంకేం చెప్తారు చూద్దాం. I send you love and respect. But I'm sorry, you must see what was done in the name of loving Jesus. And you must face that. And in my opinion, you should say to the world, we are so sorry. We as Christians will never behave that way again. మేము చేసిన పాపాలకి మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు మేము ఇలాంటి తప్పులు చేయమని చెప్పి మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పి క్రైస్తవులకు చెప్తున్నాడు ఈయన. క్రైస్తవ మతం పేరు చెప్పి లేకపోతే యేసు పేరు చెప్పి ప్రపంచంలో సాగించిన విధ్వంసం, మారణకాండ ఇక ముందు చేయము అని చెప్పి మాట ఇమ్మని చెప్తున్నారు. క్షమాపణలు అడిగి ఎందుకు చెప్పారండి? అది వీళ్ళు ఎంత చేసి ఉండకపోతే ఈ మాట అంటారు. చరిత్ర చూడండి, మా బాధ ఇదే. రేపు పొద్దున్న ఇప్పటికే చాలా చోట్ల చూస్తున్నాం మేము ఇది. మీరు అంటారేమో సంప్రదాయాలు మార్చుకోకండి, మనసు మార్చుకోండి. ఇది మనసు మార్చుకోవడం కాదండి, ముమ్మాటికి కాదు, ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం కదా. ఇప్పుడు వీడియో పెట్టి మరి చెప్తున్నాడు, నేను ఇన్ని విగ్రహాలు పగలగొట్టాను,
ఎక్కడి నుంచి వచ్చింది అతనికి అది? ఏ పుస్తకం నేర్పించింది? ఇది అయిపోయినట్టుందండి. మీరు ప్లే చేయండి ఒకసారి లోపు. You need to take a vow that you will never do what your ancestors did. Because the amount of bloodshed that the Christian religion has in its history, and library burning and persecution, inquisitions, is actually just a horror story. ఏం చెప్పారు? హారర్ స్టోరీ అంట. ఏంటది? క్రైస్తవం సాగించిన మారణకాండ, రక్తపాతం, గ్రంథాలయాలు తగలబెట్టడం, పర్సిక్యూషన్స్, ఇంక్విజిషన్స్. అర్థమవుతుందండి? అక్కడెక్కడ జరిగిన అవసరం లేదు సార్, మన ఇండియాలో జరిగినాయే బోల్డ్ అని ఉన్నాయి సార్. ముందు ఇక్కడ చూద్దామండి. ఇది కంప్లీట్ లిస్ట్ ఏ మాత్రం కాదండి, కొద్దిగా పెట్టారు, ఇంకా ఇంకోటి చాలా ఉన్నాయి. ఓకే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఈ బ్రిటిష్ క్రైస్తవులు చేసినటువంటి అకృత్యాలకి ఇప్పుడు ఎవరైతే ఈ శుద్ధపూస మాట్లాడుతున్నారు చూడండి, వీళ్ళ వంశంలోనే 10 తరాల ముందు వాళ్ళు రేప్ చేయబడి ఉంటారు, మర్డర్ చేయబడి ఉంటారు, వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేయబడి ఉంటాయి, వాళ్ళ ఇల్లు తగలబెట్టేసి కూడా ఉంటారు. ఈయనకి తెలియకపోవడం వలన అమాయకత్వంతో ఈ ఏదైతే యేసు మతాన్ని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు. బాబు శుద్ధపూస, నువ్వు గనక నిజంగా మనిషి అయ్యి మానవత్వం ఉంటే గనక ఈ బ్రిటిష్ క్రైస్తవులు చేసినటువంటి అకృత్యాలని నువ్వు నెమరేసుకొని సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడాలి, ప్రతి క్రైస్తవుడు సిగ్గుపడాలి. నేను ఎందుకు క్రిస్టియానిటీ పుచ్చుకున్నాను, లేకపోతే నా తల్లిదండ్రులు ఎందుకు క్రిస్టియానిటీ పుచ్చుకున్నారు అనేసి సిగ్గుతో కుమిలి చావాలి. హిందువులందరికీ మీరు సారీ చెప్పాలి ఆయన చెప్పినట్టు. అదని నేను చెప్పదలుచుకున్నాను. సో ఇది జస్ట్ ఒక లిస్ట్ అండి, చాలా మంది పేర్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే దిస్ ఇస్ లిస్ట్ ఆఫ్ పీపుల్ బర్న్డ్ ఆఫ్టర్ బీయింగ్ డీమ్డ్ హెరిటిక్స్ అనమాట. సో దైవ దూషకులు అంటారు కదా, సో అదేనండి నిషిద్ధమైన వాటిని చేసిన వాళ్ళు. ఏదైతే వీళ్ళు ఒకటి డిక్లేర్ చేస్తారో దాన్ని నిషిద్ధం అని చెప్పి ఆ నిషిద్ధమైన వాటిని పాటించిన వాళ్ళని హెరిటిక్స్ అని చెప్పేసి అంటారు అనమాట. సో రకరకాల క్రిస్టియన్ చర్చలు, ఒకళ్ళనే కాదు, క్యాథలిక్లు ఏంటి, బాప్టిస్టులు ఏంటి, లేకపోతే ఆర్థడాక్స్ ఏంటి, ప్రొటెస్టెంట్లు ఏంటి, అందరూ చేశారనమాట. సో ఇదేంటంటే టోటల్ ఉందని కాదు. సో ఇంకా ఏంటంటే విచ్ హంట్లు కానివ్వండి, ఇంకా ఇతరత్ర సో వేరే కారణాలు చేత తగలబెట్టిన వాళ్ళు ఇది లేదనమాట. ఇది జస్ట్ ఇక్కడ హెరిటిక్స్ గురించే ఉంది. అది కూడా కంప్లీట్ లిస్ట్ కాదు, మిస్సింగ్ సోర్సెస్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ఏమని చెప్తుంది అంటే చర్చ్ని స్టేట్ కానీ లేకపోతే ఒక దేశం కానీ అధికారికంగా ఒప్పుకున్న తర్వాత, ఫార్మల్ రికగ్నిషన్, అధికారికంగా గుర్తింపించిన తర్వాత, ఇంకా ఇంక్రీజ్ ఆఫ్ ఎక్లీసియాస్టికల్ పెనాల్టీస్ అంటే ఇంకా ప్రసంగాల పరంగా కానివ్వండి, వీటి పరంగా పెనాల్టీస్ అనేవి బాగా ఎక్కువయ్యి, సో వాటితో పాటు ఏంటంటే అఫెన్సెస్ కూడా పెరిగినాయి, పెనాల్టీస్ కూడా పెరిగినాయి. సో ఈ రెండు పెరిగినాక ఇప్పుడు చర్చ్ దగ్గర నుంచి అప్పీల్ వచ్చిందనమాట. ఏమని? దాని సెక్యులర్ ఆర్మ్ అంటే బయట గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 2 ఆర్మ్స్ ఉంటాయండి. ఇట్లా వచ్చింది సెక్యులరిజం. ఇక్కడే చెప్తున్నాడు, చర్చి లోపల చేసేదాన్ని రిలీజియస్ ఆర్మ్ అంటారు అనమాట. దాని దక్షిణ హస్తం లేకపోతే ఎడం చేయి అంటారు కదా, ఎడం చేయి కుడి చేయని, అట్లాగా ఒక చెయ్యి ఏమో రిలీజియస్ ఆర్మ్ అనమాట. అట్లా కాకుండా బయటకు సామాన్యులతో డీల్ చేయాలి కదా, అలా డీల్ చేసే వ్యవహారాన్ని సెక్యులర్ ఆర్మ్ అనేటోళ్ళు. సో చర్చి లోపల, చర్చికి బయట. సో బయట ఉండేదాన్ని సెక్యులర్ ఆర్మ్ అన్నారు. సో ఇట్లా వచ్చింది సెక్యులరిజం. ఎక్కడైతే బయట అనేది వచ్చిందో చర్చి కాకుండా దాన్ని సెక్యులర్ అన్నారు. సెక్యులరిజం అక్కడి నుంచి వచ్చిందనమాట. సో ఇక్కడ సెక్యులర్ ఆర్మ్ అంటే గవర్నమెంట్ వాడు కూడా మొదలుపెట్టింది దేనికి? ఈ పెనాల్టీస్ ని ఎన్ఫోర్స్ చేయడానికి అనమాట. ఓకే, అవి కూడా ఏంటంటే దాదాపు వీళ్ళు చర్చి అడిగిన ప్రతిసారి కూడా దాదాపు విల్లింగ్లీ గ్రాంటెడ్. ఇంకా ఎంక్వైరీలు పెద్దగా ఉండే కాదు, చర్చి వేసేయాలంటే వేసేయడమే అనమాట. ఓకే, సో ఇదేంటి క్యాథలిక్ ఫెయిత్ నుంచి డీవియేషన్ అయినదన్నమాట. సో ఇలా మీరు క్యాథలిక్ విశ్వాసం నుంచి కనుక పక్కకు పోతే మీరు ఏంటంటే స్టేట్ ప్రకారం పనిషబుల్, అంటే గవర్నమెంటే స్వయంగా సివిల్ లా, పౌర చట్టం ప్రకారం, క్రిమినల్ లా కూడా కాదు, పౌర చట్టం ప్రకారమే మీరు పనిషబుల్ అనమాట. సో మీకు రకరకాల పెనాల్టీస్ కూడా అటాచ్ అవుతాయి. సో ఓకే, ఇంకా ఏంటంటే క్యానన్ 3 ఆఫ్ ఎక్యుమెనికల్ 4th కౌన్సిల్ ఆఫ్ లాటరన్. సో ఈ కౌన్సిల్లో ఏంటంటే ఇందులో వచ్చిన క్యానన్స్ లో 3వ క్యానన్లో 1215 అనమాట, ఇది వచ్చింది ఆ టైంలో. రిక్వైర్డ్ సెక్యులర్ అథారిటీస్ టు ఎక్స్టర్మినేట్ ఇన్ ద టెరిటరీ సబ్జెక్ట్ టు దర్ జ్యూరిస్డిక్షన్ ఆల్ హెరిటిక్స్. వాళ్ళ పరిధులు ఏవైతే ఉన్నాయో ఆ పరిధుల్లో ఉన్న హెరిటిక్స్ అందరినీ కూడా లేపి పడేయమని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. ఓకే, ఎవరు పాయింట్ చేస్తారు ఎవరు హెరిటిక్స్ అని చెప్పి? ఇదిగోండి క్యాథలిక్ చర్చ్ పాయింట్ చేసింది. ఓకే, సో ఇక్కడ తర్వాత ఇంక్విజిషన్ జరిగింది. కొంతమందిని హెరసీ మీద అక్యూజ్ చేస్తారు, నింద ప్రూవ్ అయిందా లేదా కాదు లేపి పడేస్తారు అనమాట. ఓకే, సో సివిల్ గవర్నమెంట్ కూడా పనిష్మెంట్ పెడుతుంది. ఎంతమంది చనిపోయారు చూడండి. ఓకే, ఇది రిఫర్మేషన్ రాకముందు ఏది రోమన్ క్యాథలిక్ యూరోప్లో అనమాట జరుగుతుంది. సో వీళ్ళు ఉన్నారు, జస్ట్ వరకు అయితే చూశాను. ఇంకా తర్వాత కిందకు వచ్చేసి ఇది రోమన్ క్యాథలిక్ కంట్రీస్లో. ఓకే, వీళ్ళందరూ ఉన్నారనమాట. ఈ లిస్ట్కి అంతం లేదు, ఇంకా చూస్తున్నారు కదా వీళ్ళందరూ. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా జియోడానో బ్రూనో అని చెప్పి, వినిపిస్తుందండి మాట స్పష్టంగా? యా వినిపిస్తుందండి. ఈ ఈయన చేసిన పాపం ఏంటో చూడండి. జియోడానో బ్రూనో అంటే ముందు అసలు ఈయన కంట్రిబ్యూషన్ ఏంటి, ఈయన చేసిన పాపం ఏంటి, ఈయనకి పడిన శిక్ష ఏంటి, ఏది ప్రేమ పంచారు అని చెప్పేసి మన సొంత చెప్తున్నారు కదా. ఇదిగోండి ఈయన 16వ శతాబ్దంలో ఉన్నాడు అనమాట. ఖచ్చితంగా 1600 సంవత్సరంలో చనిపోయాడు. ఈయన ఏం చేశాడంట, ఈయన ఫిలాసఫరు, పోయెట్, అది కాకుండా కాస్మోలాజికల్ థియరిస్ట్ అనమాట.
ఇంకా ఈజోటెరిసిస్ట్. ఓకే. సో ఇదేంటంటే మిస్టరీ గాని వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒకటని లేదు పర్టిక్యులర్‌గా వీళ్ళు తీసుకునే టాపిక్. సో ఈయన దేనికి ఫేమస్ అంటే కాస్మోలాజికల్ థియరీస్ అన్నమాట. అంటే విశ్వానికి సంబంధించిన సిద్ధాంతాలకే ఫేమస్. సో ఇవి వేటిని ఇంక్లూడ్ అయ్యి ఉండేటియి అప్పట్లో ఉన్న కోపర్నికన్ మోడల్ కానివ్వండి, ఓకే, లేకపోతే ఇంక ఏం ప్రపోజ్ చేశాడు అంటే నక్షత్రాలు అనేవి చాలా దూరంగా ఉన్న సూర్యుడు లాంటివే. మన సూర్యుడికి ఎట్లా గ్రహాలు ఉన్నాయో వాటికి కూడా గ్రహాలు ఉన్నాయి అని చెప్పేసి, ఇంకా ఆయన ఒక సంభావ్యత ఏంటంటే ఇలా ఉండి ఉండొచ్చు అని చెప్పేసి ఒకటైనా రైజ్ చేశాడు. ఇక్కడ సూర్యుడు చుట్టూ ఉన్న గ్రహాల్లో ఒకటైన భూమి మీద ఎట్లా జీవం ఉందో వేరే నక్షత్రాల చుట్టూ ఉండే గ్రహాల్లో కూడా బహుశా ఎక్కడో ఒక చోట జీవం ఉండి ఉండొచ్చు అని చెప్పి ఈయన పాసిబిలిటీని రైజ్ చేశాడు. ఓకే. ఇంకా మనదే కాదు విశ్వం అంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట ఉంటానే ఉండిద్ది. యూనివర్స్ అనేది ఇన్ఫైనైట్, అది దానికి ఒక సెంటర్ అంటూ లేదు అని చెప్పేసి ఈయన చెప్పిన థియరీస్ లో ఒకటి. ఓకే. సో ఈయన క్యాల్వినిజం ని తీసుకున్నాడు. ఓకే. క్యాల్వినిజం అనేది తర్వాత వచ్చిందండి, రిఫార్మేషన్ తర్వాత జాన్ క్యాల్విన్ అని చెప్పేసి. ఆయన గురించి కూడా చూద్దాం తర్వాత, అయ్యగారి గురించి కూడా. జాన్ క్యాల్విన్ క్యాల్వినిజాన్ని స్టార్ట్ చేశారనమాట. ఈయన క్యాల్వినిజం తీసుకున్నాక హీ వాజ్ లేటర్ ట్రైడ్ ఫర్ హెరసీ. సో ఈ హెరసీకి ఈయన్ని కోర్టులో ట్రయల్ వేశారనమాట. వేసి రోమన్ ఇంక్విజిషన్ ద్వారా ఎందుకంటే చేసింది ఈయన మీద చేసిన ఛార్జీలు ఏంటి, డెనయల్ ఆఫ్ సెవరల్ కోర్ క్యాథలిక్ డాక్ట్రిన్స్. క్యాథలిక్ వాళ్ళ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సిద్ధాంతాల్లో కోర్ మూలమైన వాటిని ఈయన తిరస్కరించాడు. ఏంటంట, నిత్య నరకం ఈయన ఒప్పుకోల, ఎటర్నల్ డామినేషన్ అనే దాన్ని తిరస్కరించాడు. నేను నమ్మను అన్నాడు. త్రిత్వము నమ్మనన్నాడు. యేసు యొక్క దివ్యత్వము నమ్మనన్నాడు. మేరీ యొక్క కన్యత్వము నమ్మనన్నాడు. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అంటే రొట్టె ద్రాక్షరసము నా మాంసము నా రక్తం అన్నాడు కదా, దీని అంటారు అనమాట ఈ కాన్సెప్ట్. దీన్ని కూడా ఆయన ఒప్పుకోవాలి. ఇంకా ఆయన ప్యాంథిజం ఉందన్నమాట. అంటే వేరే దేవతల్ని లేకపోతే విశ్వాన్ని కానీ ఇట్లా అయ్యారు అనమాట. కొంచెం ఆ థీరీలు కానీ వాటిని నమ్మేటోళ్ళు అనమాట. సో ఈ ప్యాంథిజాన్ని చర్చ్ లైట్లీగా తీసుకోవాలా. ఇంకా కాకుండా ఆయన రకరకాల వేరే కూడా ఇంకా ఏంటంటే సోల్ రీఇన్కార్నేషన్ కానీ వీటి గురించి కూడా టీచింగ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంక్విజిషన్ ఏం చేసింది, ఈయన్ని అపరాధిగా డిక్లేర్ చేసింది అనమాట. ఓకే. ఈయన నిజంగానే తిరస్కరించాడు అని చెప్పేసి తిరస్కరించాడండి. ఆయన ఏం చేశారు, సజీవ దహనం చేశారు. స్టేక్ అంటే కొయ్య గట్టేస్తారండి. అరుంధతి సినిమా చూస్తే మీకు అర్థమైంది. అందులో చనిపోయిన తర్వాత ఆవిడ శవాన్ని కొయ్య గట్టేసి తగలబెడతారు. అట్లాగే చేతులు కట్టేసి వెనకాల కొయ్యను పాతుండిద్ది అనమాట. దానికి వెనకాల చేతులు వెనక పెట్టించి కట్టేస్తారు కదలకుండా, చుట్టూ కట్టెలు పెట్టి తగలబెడతారు బతుకున్నప్పుడే. ఓకే. ఈయన కంట్రిబ్యూషన్ తెలుసు కదా మాది, ఈయన్ని తగలబెట్టారు. రైట్. ఇంకొకళ్ళు చూపిస్తా మీకు మళ్ళీ. ఇదంతా కూడా ఇక్కడ వచ్చింది కదా, ఇది దిద్దుకోండి. జియోడానో బ్రూనో అనమాట ఇది. ఇక గలీలియో మీరు పేరునే ఉంటారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు చచ్చేంత వరకు. ఓకే. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళదులేండి, మనకి టైం కూడా లేదు. ఇంకా వీళ్ళందరూ అనమాట. ఇది ప్రొటెస్టెంట్ కంట్రీస్ లో. రైట్. ఇక్కడ ఈ మైకల్ సెర్వేటస్ అన్నారు కదా, ఈయన గురించి చూద్దాం. మన ప్రొటెస్టెంట్లు కూడా తక్కువేం కాదు. ఉండండి తీస్తాను ఆయన గురించి కూడా. సో మైకల్ సెర్వేటస్ అని ఆయన కూడా 16th సెంచరీ అనమాట. ఈయన స్పానిష్ థియాలజియన్ అనమాట, ఫిజిషియన్ అంటే వైద్యుడు. ఇంకా తర్వాత కార్టోగ్రాఫర్ అంటే మ్యాపులు చేసేటోడు. ఇంకా రెనైసెన్స్ హ్యూమనిస్ట్ అనమాట, కొంచెం హ్యూమనిస్ట్ మానవతావాదం అంటారు కదా ఆయన. సో ఈయన ఏంటంటే యూరోపియన్స్ లో పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఊపిరితిత్తులు వీటి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ని కరెక్ట్ గా వర్ణించిన వాడు యాక్యురేట్ గా యూరోప్ లో. ఫస్ట్ యూరోపియన్ అనమాట. ఓకే. ఇంకా ఆయన పాలిమెథ్ అంటే చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. ఏంటి, మ్యాథమెటిక్స్ లో నిష్ణాతుడు, ఆస్ట్రానమీ, మెటీరియాలజీ అంటే వెదరు, జాగ్రఫీ, హ్యూమన్ ఎనాటమీ, మెడిసిన్, మందులు, వైద్యశాస్త్రము, న్యాయశాస్త్రము, ఇంకా అనువాదము, పోయట్రీ, అంతేకాకుండా బైబుల్ని వాటి ఒరిజినల్ లాంగ్వేజెస్ లో చదవగలడు అనమాట. ఈయన స్కాలర్లీ స్టడీ. ఇన్ని ఉన్నాయన్ని ఏం చేశారో చూద్దాం. ఓకే. సో ఈయన్ని క్యాథలిక్ అథారిటీలు ఫ్రాన్స్ లో అంటే ఈయన పైన దోషం మోపినాక ఈయన జెనీవాకి పారిపోయాడు. ఎందుకు, అక్కడ క్యాల్వినిజం ఉందని. కానీ ఏమైంది, ఆ క్యాల్వినిజాన్ని స్థాపించిన జాన్ క్యాల్విన్ గారే స్వయంగా ఈయన్ని పట్టించారు. ఓకే. తగలబెట్టారనమాట. సిటీస్ గవర్నింగ్ కౌన్సిల్ అంటే పెద్ద ట్రయల్ జరిగి సిటీలో ఉండే పెద్ద అథారిటీ మన కోర్టు లాంటిది అఫీషియల్ గా ఈయన్ని శిక్ష విధించింది, మరణ శిక్ష. ఈయన కూడా బర్న్డ్ ఎట్ ద స్టేక్, తగలబెట్టారు. రైట్. ఇంకా కింద ఈ లిస్టు ఇదంతా కూడా నవీనం అనమాట. పాత ఇంకా ఉన్నాయి. పాత మీకు ఒకటి చూపిస్తాను. హైపేషియా మీరు వినే ఉంటారు. ఓకే. లేడీ అనమాట. ఉండండి ఒకసారి తీసుకొస్తాను. ఈవిడ 5th సెంచరీలో ఉంది. సో 5th సెంచరీ స్టార్టింగ్ లో ఈవిడ చనిపోయింది అనమాట. ఈవిడ మీరు ఆలోచించండి, అప్పట్లో ఉమెన్ కి ఎడ్యుకేషనే లేదు దాదాపుగా. ఆ టైంలో ఈవిడ రినౌండ్ ఇంకా లీడింగ్ అనమాట. నియోప్లాటనిస్ట్ అంటే ఇది కొంచెం విశ్వాసానికి సంబంధించింది. ఫిలాసఫరు, ఆస్ట్రోనామరు, ఖగోళ శాస్త్రజ్ఞరాలు, మ్యాథమెటిషియన్. ఈవిడ ఈజిప్ట్ లో ఉండేది అనమాట, అలెగ్జాండ్రియా సిటీలో. సో ఈవిడ ఈ నియోప్లాటోనిజం ని నమ్మింది. ఓకే అని చెప్పేసి ఈవిడ కొంచెం పైగా అఫీషియల్స్ అంటే అధికారంలో ఉండే స్టూడెంట్, వీళ్ళందరూ టీచర్ అనమాట. టీచర్ కాబట్టి ఈవిడ స్టూడెంట్స్ కొంచెం బ్రైట్ గా ఉన్నోళ్ళు, మంచి పవర్ఫుల్ పొజిషన్స్ లోకి వెళ్ళారు. సో అది తేడా అయ్యి అంటే ఈవిడ క్యారెక్టర్ మీద ఒక మూవీ వచ్చిందండి, అఘోరా అని, ఎవరన్నా ఉంటే చూడండి. సో ఈవిడ్ని కూడా బయట ఈవిడ మామూలుగా ఈవిడ గుర్ర బండిలో వెళ్తుంటే క్రిస్టియన్ మాబు అడ్డం వచ్చి పొట్టుకొని బయటకు ఈడ్చేసి రోడ్డు మీద ఈడ్చుకుంటా పోయి మొత్తం అంతా నేకెడ్ చేసి కాళ్ళు చేతులు నరికేసి సజీవంగానే తగలబెట్టారు అని చెప్పేసి ఉంది. ఓకే. ఇదంతా ప్రేమలే కదండి అని చెప్తున్నా. ఇది నేర్పింది ఇది కూడా. ఈవిడ అప్పట్లో ఆవిడ బతుకున్న కాలంలో గొప్ప టీచర్ గా ఇంకా కౌన్సిలర్ అంటే సలహాదారుగా రినౌండ్ అనమాట. ఈవిడ బాగా అఘోరా మూవీలో కాదండి. ఇప్పుడు ఆ తగలబెట్టిన వాళ్ళు ఈవిడ స్టూడెంట్స్ ఉండి ఉంటారు కదా, కొంతమంది ఉండి ఉంటారా? బహుశా మనకు నాకు తెలియదు.
కేవలం యేసుని నమ్మనందుకు. జస్ట్ ప్రేమ. సో ఇక్కడ ఈవిడ దాంట్లో పాలిటిక్స్ చాలా ప్లే చేసిందండి. కాకపోతే పొలిటీషియన్స్ అందరూ ఎవరనుకుంటున్నారు, క్రిస్టియన్స్ అనమాట. ఆ టైంలో ఈవిడ చాలా పెద్ద అడ్డమైంది ఈవిడికి. అంటే ఈవిడ వాళ్ళకి అడ్డమైంది అనమాట. మీరు మూవీ చూడండి, మూవీలో కొంత యాక్యురేటే, కొంత బహుశా సినిమా కోసం కొంచెం మసాలా యాడ్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఒక ఎక్సలెంట్ సీన్ ఏముండిద్దంటే ఈవిడ పైన అలిగేషన్స్ వస్తాయి. ఒకటే అడుగుతారు, పౌలు చెప్పిన వచనాన్ని ముందు పెడతారండి, అందరి ముందు, జనాల ముందు. స్త్రీ సంఘములో మాట్లాడకూడదు. ఈవిడ స్టూడెంట్ ఉంటారు ఎదురుగా, అథారిటీలో ఉన్నవాళ్ళు, ఈవిడ పనిష్మెంట్ని ఆపగలిగిన వాళ్ళు. ఈ వచనం ముందు పెడతారు, స్త్రీ మాట్లాడకూడదు సంఘంలో, మూసుకొని కూర్చోవాలి, పౌలు చెప్పాడు కదా అది, ఇది ఒప్పుకునిద్దా అని చెప్పేసి అంటారు. ఈవిడ ఒప్పుకోదు, ఆబ్వియస్లీ ఈవిడ విశ్వాసం అది కాదు. నేను మాట్లాడడం కూడా తప్పైంది అనమాట. సో వీళ్ళు మాట్లాడలేకపోతారు కింద ఉన్నోళ్ళు. అంటే ఈ లెక్కన నేనేమో ప్రియురాలని ఏ చైనా ప్రియుడని పాటు పాడిన అక్కయ్యను కూడా ఇలాగే చంపేస్తారా? ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది. సో ఏం చేశారంటే ఈవిడ బిల్డింగ్ లోకి తీసుకెళ్లారు. అంటే ఈవిడ గుర్ర బండ్లు ఈవిడ వెళ్తుంటే పట్టుకొని బజార్లో ఈడ్చుకెళ్ళి ఓ బిల్డింగ్ లోకి తీసుకెళ్లి బాగా చావగొట్టారు, ముందు ఇప్పదీసి బట్టలన్నీ కూడా. సో యూజింగ్ ఒస్ట్రాకా అన్నారు. ఏంటంటే కుండ పెంకులు ఉంటాయి కదా అవన్నమాట. సో వాటిని, లేకపోతే పెంకుల్లాగా ఉండేటోటిని వాటిని తీసుకెళ్ళి చంపేశారు. ఆ తర్వాత సో ఇంకేంటంటే ఇంకొకళ్ళు డెమాస్కస్ ఏమంటారంటే ఆవిడ కళ్ళు కూడా ఓడబీకారని చెప్పేసి, ఇంకా ఆవిడని ముక్కలుగా నరికారని చెప్పేసి, తర్వాత బతికొండంగానే తగలబెట్టారని కూడా ఉంది. సో డిఫరెంట్ గా ఉందన్నమాట. మొత్తానికి ఎనీహో ఈవిడ చనిపోవడం అయితే రియల్, అది కూడా దారుణంగా. ఎవరు చేశారు ఇదంతా? క్రిస్టియన్సేనండి. మూవీ నేమ్ AGORA అండి, అగోరా. అగోరా అంటే మన అగోరా కాదయ్యా. అగోరా ఒక అసెంబ్లీ ఉంటుంది కదా, నలుగురు కూర్చొని మాట్లాడుకునేది, కౌన్సిల్ అంటారు. ఆ కౌన్సిల్ ని గ్రీకు భాషలో అగోరా అంటారు. సినిమా టైటిల్ అది. ఈవిడ చేశానండి ఇక్కడ, టైప్ చేశాను. స్వరూప్ గారు కూడా వికీపీడియా లింక్ ఇచ్చారు, యూట్యూబ్ లో ఉంటుంది మూవీ. అలాగే చూడండి, అఘోరా అఘోరా, AGORA. ఇది సభ అన్నమాట, దీనికి యాక్చువల్ మీనింగ్. ఇదండి అది నేర్పించిన కరుణ, మానవత్వము. అసలు ఈ సుద్దపూస గారు స్త్రీ సభలో మాట్లాడడం గురించి కూడా 2 ముక్కలు చెప్పారండి. కుదిరితే ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే, ఇంకా మనం సగం కూడా కంప్లీట్ చేసుకోలేదు. ప్లే చేయమంటారా లేకపోతే కపర్ గారు? చేయండి సార్, ఇది అయిపోతే పార్ట్ 2కి తీసుకెళ్దాం మళ్ళీ కావాలంటే. ఏముంది? సరే సార్, కొంచెం అన్నిటికీ నా దగ్గర జవాబు ఉంది. అన్నిటికీ ఇంత దగ్గర జవాబు ఉందంటండి. మరి పంపిద్దాం సార్ ఒక్కొక్క ప్రశ్న. దగ్గర అంత ప్రేమ ఉంది, మిమ్మల్ని నిజంగా ప్రేమించేంత ప్రేమ ఉంది, నిజంగా గౌరవించేంత మనసు మాకు కూడా ఉందండి. సమాధానం చెప్పండి. వద్దండి, మాకు చాలా ఉందండి ప్రేమ. మిమ్మల్ని కూడా ప్రేమిస్తామండి మేము, ఎందుకంటే మీరు భారతీయులే కదా, మేము మిమ్మల్ని ప్రేమిస్తాం. ఎంతవరకు? నా పుస్తకం ఒకటే సత్యం, ప్రపంచ మత గ్రంథాలు, ప్రపంచ గ్రంథాలన్నీ కూడా నా పుస్తకం గురించే, లేకపోతే నా పుస్తకంలో చెప్పిన వాడి గురించే మాట్లాడుతున్నాయి అన్నంత వరకు మేము మిమ్మల్ని ప్రేమిస్తామండి. ఎందుకంటే అబద్ధం అది. మీరు ఏదైతే సత్యం అని చెప్తున్నారో అది పెద్ద అబద్ధం, అది ఆల్రెడీ ప్రూవెన్. మీరు నమ్ముతున్నారంటే అది సత్యం అని. గౌరవించడం అంటే మీకు నచ్చిందే చేయడం, అలాగే నన్ను గౌరవించడం అంటే నాకు నచ్చిందే చేయమని కాదు. ఏది మంచిదో, ఏది న్యాయం, ఏది సత్యం, అందరం దాన్ని చేద్దాం. ఎవరు చెప్తారు ఏది మంచి, ఏది సత్యం, ఏది న్యాయం అని? ఎవరు డిసైడ్ చేస్తారండి? సుద్దపోస గారు మీరు డిసైడ్ చేస్తారా, మేము డిసైడ్ చేయాలా? ఎవరు డిసైడ్ చేస్తారు? అది నేర్పించుకొని చేద్దాం, అవమానించుకొని కాదు. అదే కదా నిజమైన. అందుకే ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి డాక్టర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ వినట్లేదు మీరు. అంటే మీరు అఫ్కోర్స్ మీరు ఎప్పుడు రాలేదనుకోండి, మీకు కాల్ కూడా చేశారండి డాక్టర్ గారు. మీరు చాలా బిజీ స్కెడ్యూల్, మీరు ఆల్రెడీ చెప్పారు, మీరు చాలా బిజీ అని చెప్పారు. మీ అక్టోబర్ వరకు స్కెడ్యూల్ వరకు చూపించారు మీరు. పడిపోతే మనం లేపాలి, కానీ పడగొడుతున్నారే. లేపడం మాట పక్కన పెట్టండి, ప్రపంచంలో ఎలా పడిపోయినాయండి? ఎవరు పడేసారు వాటిని? లేపడం మాట తర్వాత అట్లా ఎవరు పడగొట్టారు? వాటికే పడిపోలా. యేసు పేరు చెప్పి అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు పడిపోయినాయండి అవన్నీ. చెప్పండి మహర్షి గారు. అంత బిజీ స్కెడ్యూల్ ఉన్నవానికి ఈ వీడియో చేయడానికి టైం ఎక్కడి నుంచి వచ్చిందా అన్న డౌట్ అంతే. లేదండి సార్, ఆయన మన సుద్దపూస గారు కాదండి, ఆయన కష్టపడి వీళ్ళు చేసుకుని మరీ వీడియోలు చేస్తున్నారండి. మొన్నటి నుంచి 2 రోజులు వీడియో ఇస్తానని చెప్పేది ఆయన, అలాగే ఇస్తున్నారు, మాట మీద నిలబడుతున్నారు. బైబిల్ అదే నేర్పించింది, అదేగా మా భయం. మేము ఏదన్నా పాత నిబంధనలు అడిగితే ఇది ఇజ్రాయేలీకి అంటారు, మేము అదే పాత నిబంధనలు చూపించి సార్ ఈ నిబంధనలు ఇవన్నీ కూడా ఇజ్రాయేలీకే కదంటే మేము ఆత్మీయంగా ఇజ్రాయేలీలు అంటారు. అదే మా భయం. రేపొద్దున మీరు మేము ఆత్మీయంగా ఇజ్రాయేలీలు కాబట్టి ద్వితీయోపదేశంలో చెప్పింది మా కోసమే చెప్పారు, మా దగ్గర ఇప్పుడు బలం ఉంది, మేము మిమ్మల్ని చంపేస్తున్నాం అనుకోండి, మేము చంపించుకోవాలి, మా గుళ్ళు పగలగొట్టించుకోవాలి. 2 అంచుల కత్తి కదా. అదే మీరేంట్రా బాబు ఇట్లా చేశారంటే అది ఇజ్రాయేలీకి. చెప్పండి సార్ డాక్టర్ గారు. మీరు కంప్లీట్ చేసేయండి. ఇదే సార్ నా ప్రాబ్లం, లేకపోతే నా బాధ ఇదే. రేపు పొద్దున్న ఇప్పుడు మనం చాలాసార్లు మనం డిబేట్లో అడిగాం, అదేంటి దేవుడు ఇట్లాంటి సలహాలు ఇస్తాడా, లేకపోతే ఇట్లాంటి ఆజ్ఞలు ఇస్తాడా, వెళ్ళి చంపేయమంటాడా, నరికేయమంటాడా, గుళ్ళు పగలగొట్టమంటాడా, విగ్రహాలతో కూల్చేయమంటాడంటే అవన్నీ అప్పుడు ఆ కాలంలో ఇజ్రాయేలీలకి అంటారు వీళ్ళు. మరి పుస్తకమే ఇజ్రాయేలీకి కదా అంటే లేదు, మేమంతా ఆత్మీయంగా ఇజ్రాయేలీలు అంటారు. రేపు పొద్దున్న చేతిలో బలం వచ్చిన తర్వాత ఇది మాకు చెప్పిందే, మేము ఆ పుస్తకం ప్రకారమే చేస్తాం అని కూడా అంటారు. ఎందుకంటే అన్నారు కూడా వీళ్ళు బలం వచ్చినప్పుడు చరిత్రలో. ఇది సార్ నేను అడిగేది ప్రశ్న. రాసిస్తారు బాండ్ పేపర్ మీద భవిష్యత్తులో ఎప్పుడు భారతదేశంలో ఏ గుడిని ఏ క్రైస్తవుడు కోల్చాడు ఇవ్వగలరా వీళ్ళు? చెప్పండి సార్. కాదు కిరణ్ గారు, బాండ్ పేపర్ మీద రాసినా వీడి మెజారిటీ వస్తే బాండ్ పేపర్కి విలువ ఉంటుందా? మీరు మరీ
బాండ్ పేపర్ కాదు సార్, యెహోవా చెప్పిన దానికి విలువ లేకుండా చేశారు. అదే వీళ్ళకి కదా. కాదు. వీళ్ళు పరలోకంలో టికెట్లను కూడా అమ్ముకున్న వాళ్ళండి, సర్టిఫికెట్లు అని చెప్పి. మీరు ఇచ్చిన అమ్ముకున్నారు. అదే చెప్పబోతున్నాను పృథ్వీ, మీరు అదే బాండ్ పేపర్స్ చెప్పబోతున్నాను. తీసుకున్నారా? అదే చెప్పబోతున్నాను. చెప్పండి డాక్టర్. పోప్ అలెగ్జాండర్ 6 స్పెయిన్ వాడు. ఈయన అధికారంలో ఉన్నది 1492 to 1503. మస్తు కుంభకోణాలు చేశాడనమాట. కుంభకోణాలు అంటే డబ్బులు దోచుకోవడం. ఇప్పుడు చర్చికి చాలా డొనేషన్స్ వస్తుంటాయి, అవన్నీ దోచుకోవడం. తన కుటుంబ సభ్యులని కీలకమైన పదవిలోకి ఎన్నుకున్నాడు. ఏ పని జరగాలన్నా లంచాలు తీసుకునేవాడు. తర్వాత తనకు పోటీగా కొందరు కార్డినల్స్ వస్తే వాళ్ళని చంపాడు. ఉంపుడు గత్తెలు చర్చిలో పెట్టుకునేవాడు. అలాంటి ఉంపుడు గత్తెలకి ఎంతో మంది పిల్లలు పుట్టారని కూడా చరిత్ర చెప్తుంది. పోప్ అలెగ్జాండర్ 6. పోప్ స్టీఫెన్, ఈయన 1896 నుంచి అంటే 1 year ఉన్నాడు. పోతే అంతకుముందు ఎవరైతే పోప్ అధికారంలో ఉన్నాడో వాడంటే నచ్చలేదన్నమాట. సో ఆ పోపు చచ్చిపోయిన వాడు, పాతి పడ్డవాడు ఉన్నాడు కదా, వీడు అధికారంలోకి రాగానే ఆ మొత్తం తొవించి ఆ పెట్టెలోంచి శవాన్ని దించి దానికి డ్రెస్ వేసి కుర్చీలో కూర్చోబెట్టి వీడు దుష్టుడు అని వాడిని తీర్మానించి ఆ శవానికి అంటే కుళ్ళిపోయిన శవానికి తాడు కట్టి ఊరంతా తిప్పాడనమాట. తిప్పించి టైబర్ నది ఉంటుంది, దాంట్లో పడేశాడు వీడు. అంటే మీరు వేరే వాళ్ళ పట్ల దౌర్జన్యం కాదు, పోపు ఒకటి మీద ఒకటి ఎలా చేసుకున్నారు అది చూడండి, గ్రేట్. తర్వాత పోప్ లియో 10, వీడు కూడా ఇటలీలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫ్యామిలీ. మొత్తం దివాలా తీసింది, చర్చ్ మొత్తం దివాలా తీసింది. ఎందుకంటే తాగడం, తినడం, అమ్మాయిలు అవి ఇవి. ఇక దీన్ని భర్తీ చేయడానికి ఏంటంటే పృథ్వీ చెప్పాడు కదా, పరలోకానికి సర్టిఫికేట్ ఇవ్వడం అనమాట. అంటే డబ్బులు ఇచ్చే సర్టిఫికేట్ కొంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు చచ్చిపోగానే ఆ సర్టిఫికేట్ చూపెట్టాలని నేను పరలోకానికి డైరెక్ట్ తీసుకుపోతారని. సో యాక్చువల్గా వీడు ఉన్నప్పుడే ఈ ప్రొటెస్టెంట్ రివల్యూషన్ అంతా జరిగింది. ఇంకోటి పోప్ జాన్ 12, వీడు అధికారంలో ఉన్నప్పుడు లిటరల్ గా చర్చ్ ఒక బ్రోతల్ హౌస్ గా మారిందని చెప్తారు, లిటరల్లీ. అయితే ఎంత ఘోరం అంటే అనేక స్త్రీలని చర్చికి తెచ్చుకొని వాళ్ళతో లైంగిక సంభోగాలు ఇవన్నీ చేసేటోడు. సో ఒకసారి ఒక స్త్రీని తెచ్చుకొని సంభోగం చేస్తుంటే ఆ స్త్రీకి సంబంధించిన భర్త వచ్చి ఒక రాడ్ తీసుకొని నెత్తి మీద కొట్టింది అనమాట సెక్స్ చేస్తున్నప్పుడు. ఈ పోపు చచ్చిపోయాడు వాడు. ఇది వీళ్ళ చరిత్ర. ఈ రోజు శుద్ధ పుస్తకపురులు చెప్తున్నారు వీళ్ళు. అంటే నేను ఒక 4 చెప్పాను, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. మీరు ఈ మాటలు చెప్పారంటే గురువు గారు, మీరు ఇట్లాంటి మాటలు చెప్పారనుకోండి, పాస్టర్ విక్టర్ లాంటి వాళ్ళు వచ్చి అది ఆర్టిస్టులను కూడా చంపేస్తారు అంటారు. కరెక్ట్. అది కూడా కాదండి, ఇంకొక మాట అంటారు, వాళ్ళంతా కేథలిక్లు అండి అంటారు. ఇప్పుడున్న క్రైస్తవులంతా, క్రైస్తవంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? కేథలిక్ నుంచి కాదా వచ్చింది? వాళ్ళు క్రైస్తవులు కాదా? దాని పేరే ప్రొటెస్ట్. కేథలిక్ వాళ్ళు చేసేటువంటి దానికి భరించలేకనే వీళ్ళు ప్రొటెస్ట్ చేసి బయటకు వెళ్ళొచ్చిండ్రు. పోనీ వీళ్ళు పని ఆ తర్వాత మారలేదు, వీళ్ళలో చాలా మంది ఉన్నారుగా అలా చేసిన వాళ్ళు. కాదు కదా, వీళ్ళేం శుద్ధ పుస్తకాలు కాదు, ఎన్ని దేశాల మీద పడ్డారు. అదేనండి, అంటే సరే ఇప్పుడు పాయింట్ వచ్చేసి సార్, వైట్ బ్లాక్ అనేటువంటి ఈ వ్యత్యాసం చూపించినందుకు వీళ్ళు ఏంటంటే కేథలిక్స్ వాళ్ళు ఓన్లీ వైట్ స్కిన్ ఉన్నోడికి మాత్రమే అనుభవించే హక్కు ఉంటుంది అనేటువంటి సిద్ధాంతం ఉండేది. కాబట్టి ఈ బ్లాక్ స్కిన్ వాళ్ళని దేకేటోళ్ళు కదా, మీరు పక్కకి వెళ్ళంటారా, మీకేం ఛాన్స్ ఇచ్చారని చెప్పి ప్రతి ఒక్కరిని వీళ్ళే చేసుకునేటోళ్ళు అనమాట. అట్లయితే ప్రతి రౌండ్ మీరే వేసుకుంటారా, ఇట్లయితే కాదు మేము కూడా చేస్తాం అనేసి అంటే అది మీకు హక్కు లేదు యాజ్ పర్ బైబుల్ అంటే, అయితే మాకు బైబులే వద్దు, మేము కొన్ని పేజీలు చింపుకుంటాం అని చెప్పి చింపేసి పుట్టుకొచ్చి 66 పుస్తకాలతో వచ్చిన వాళ్ళు ప్రొటెస్టెంట్స్. కాబట్టి కేథలిక్ వాళ్ళు నమ్మిన వాళ్ళని చేస్తున్నారు, వీళ్ళు నమ్మిన వాళ్ళని వీళ్ళు చేస్తున్నారు. మోసం. మీరు ఇంకేదో అనుకుంటారు. ప్లే చేస్తున్నారండి. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తారు ఈయన శుద్ధపోస గారు. చెప్పండి సార్ శుద్ధపోస గారు. కొంతమంది మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, మీకు అలాంటి పిచ్చి మాటలు చెప్పిన వాళ్ళు అందరూ నేర్చుకోవాలి, అందరూ బాగుండాలి. మీరు ఏ వచనాలను ఆధారం చేసుకుని తల్లిని, తండ్రిని, పూర్వీకులని దూషించాలి అంటే నరకానికి వెళ్తారని గ్రంథం చెప్తున్నారు అని చెప్పాను. చూపించండి. పూర్వీకులు నరకానికి వెళ్తారు బైబిల్ చెప్పనే లేదు. అవునా నిజమా? మళ్ళీ చెప్పండి సార్ సరే. గ్రంథం చెప్తున్నారు అని చెప్పాను. ఇంకొకటి మీకు చెప్పను, అసలు పూర్వీకులు నరకానికి వెళ్తారు అని బైబిల్ చెప్పనే లేదు. అవునా నిజమా? ఇక్కడ చెప్తున్నాను చూడండి సార్, బైబిల్ చెప్పలేదు పూర్వీకులు నరకానికి వెళ్తారని అన్నారు కదా. 1 కొరింథీయులు 6లో చెప్తున్నారు, అన్యాయస్తులు 9వ వచనం, దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అదేంటి తాగుబోతులు కూడా కాలేరా? వేసే తాగారు కదండి. సరే ఆ తర్వాత వేరే టాపిక్ అది. మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ చెప్పండి. ఇక్కడ ఆడంగితనం గలవారు అది వాళ్ళ తప్ప అండి? అంటే మనకి సార్ టాపిక్ అది కాదు, మనం ఆ టాపిక్ లోకి వెళ్ళదు అసలు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే పూర్వీకులు, మన పూర్వీకులు నరకానికి వెళ్తారు అని చెప్పి బైబిల్ ఎక్కడా చెప్పలేదన్నారండి. నా పూర్వీకుల్లో విగ్రహారాధికులు ఉన్నారు, విగ్రహాన్ని ఆరాధించేవాడు, పరమాత్మ ఆ విగ్రహంలో చూసుకునేవాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని చెప్పింది. ఓకే, మీలో కొందరు అట్టివారే ఉన్నారు కానీ, అంటే ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మరి దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు, కాబట్టి మీరు దేవుని రాజ్యానికి వారసులు. మరి నా పూర్వీకులు ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని ఆత్మలో కడగబడలేదు, అంటే ఈ పుస్తకం చెప్పిన దేవుడి ఆత్మలో కడగబడలేదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి ఇప్పుడు ఈ పుస్తకం ప్రకారం? శుద్ధపోస గారు, బైబిల్ ఎక్కడా చెప్పలేదన్నారు కదా, ఇది నేను బైబిల్లోదే చెప్తున్నానండి. మీరు సమాధానం ప్రతి దానికి ఇస్తున్నారు,
మీకు ట్యాగ్ చేసి టైం కూడా చెప్తాను మీకు ఎక్కడ మాట్లాడాము అని. ఎంత ఇది 2 or 20 minutes దగ్గర మాట్లాడుతున్నా. చెప్పండి సమాధానం మీరు. చాలా గౌరవంగా మిమ్మల్ని కూడా ప్రేమించేటంత ప్రేమ నా దగ్గర ఉందండి. నేను ప్రేమిస్తా. ఓకే, మీరు సమాధానం చెప్పండి. ఇంకొక వచనం కూడా చూపిస్తా అయిపోలా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఇది కూడా బైబిల్లోనే కదండి, మీరు చెప్పే పరిశుద్ధ గ్రంథంలో. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారకులు, మాంత్రికులు, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఏది మరణించిన వాళ్ళు ప్రకటన అంటే మీరు వేసి 2వ రాకడని చెప్తారు చూసారా, అప్పుడు లేస్తారంట. లేచిన తర్వాత జరిగేది ఇది. వీళ్ళంతా కూడా లేచి అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందుతారంట. ఎంతవరకు? శాశ్వతంగా, ఫరెవరిక, నిత్య నరకం. ఇది 2వ మరణం అంటండి. సుధపూస గారు, నా పూర్వీకులు ఎవరు ఏంటిది నరకంలోకి పడరు అని చెప్పిందని బైబిల్ చెప్పింది అంటారు కదా, ఎక్కడ చెప్పలేదు నరకంలో పడతారని చెప్పి. మరి ఏంటండి ఇది? సమాధానం చెప్పండి సార్. ఉత్తినే తిట్టట్లేదండి జనాలు, ఇంటికి వచ్చి సువార్తలు చెప్తుంటే. మమ్మల్ని తిట్టేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తున్నారు, ఎందుకింత అసహ్యం, ఎందుకింత ద్వేషాలు పెంచి పోషిస్తున్నారని లేదు. మీరు వాళ్ళ మనసులో చెప్తున్నారు, మీరు విగ్రహారాధికులతో కలవకండి, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని కూడా నరకానికి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు మాకు. అయ్యా ఇప్పుడు ఈయన మాత్రం అట్లా చెప్పడనుకుంటున్నారా మీరు? చెప్తారండి, వీడియోలో ఒకటి లోపల ఒకటి. అంటే మనకు తెలియదు కదా, మనం ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మనం తీర్పు తీర్చకూడదు, మనకు తెలియదు. ఈయన సొద్దపోస, మనకు కనబడేట్టు సొద్దపోస. ఇంకా అవ్వలేదండి, ఇంకోటి చూపిస్తా, అవలా అప్పుడే. ప్రకటన 22. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. వెలుపటంటే వెలుపటండి, పరలోకానికి వెలుపల, నరకంలో. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎంట్రీ. ఇప్పుడే అన్నారు ఈ పుస్తకం మీ పూర్వీకుల గురించి మాట్లాడలేదండి అని. కబుర్లు చెప్పమంటే నేను కూడా చెప్తాను సార్. మళ్ళీ కుక్కలంటే ఇది అనుకుంటున్నారేమో, ఇంగ్లీష్లో చూపిస్తున్నాండి. అవుట్ సైడ్ ఆర్ ద డాగ్స్. ఎవరంటే డాగ్స్? వీళ్ళందరూ, ఇందా నేను చెప్పిన వాళ్ళందరూ. ప్రాక్టీస్ మ్యాజిక్ ఆర్ట్స్, సెక్షువల్లీ ఇమ్మోర్టల్, ద మర్డరర్స్, ద ఐడలేటర్స్ అండ్ ఎవ్రీవన్ హూ లవ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఫాల్స్హుడ్. అంటే విగ్రహారాధన చేయడం అనేది ప్రాక్టీసింగ్ ద ఫాల్స్హుడ్ అని తేల్చేస్తుంది ఈ పుస్తకం. ఏ ఆధారంగా తెలుస్తుంది? ఏమీ లేదు, వాడికి అలా అనిపించింది, వాడు రాసుకున్నాడు ఈ పుస్తకంలో. దాన్ని పరిశుద్ధ గ్రంథం అని చెప్పి మీలాంటి వాళ్ళు కొంతమంది నమ్ముతున్నారు. అది పట్టుకొచ్చి వేల సంవత్సరాలుగా ఎన్నో కోట్ల మందిని చంపారు మీరు చేసే తప్పు అని చెప్పి. వాళ్ళందరినీ ఎవరిచ్చారు అధికారం? ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెప్పంటే చెప్తారు అందరూ, శుద్ధపూస కబుర్లు. తిట్టట్లేదు మిమ్మల్ని కదా అంటుంది, మీరైతే అలా చేయని చెప్తున్నారు కదా. సత్యం ఏదో తెలుసుకుని చేద్దాం అంటున్నారుగా, చూస్తాను మీరు ఎంతవరకు సత్యం తెలుసుకుంటారు. ఇంకా చాలా ఉంది, చెప్తారు సరే అన్నా. ఈ పాయింట్కి ఇక్కడ అయిపోయింది. ఇంకా ఏ చెప్తున్నారండి, ఒకసారి విందాం. ఏ చెప్తున్నారు? ఏంటంటే నమ్మిన వాడు రక్షించబడను, నమ్మిన వాడికి శిక్ష విధించబడను ఉంది కదా, ఇంకేంటి అంటారు. అరే ఒక సత్యం ఉంది అంటే వేదంలో కూడా ఉంది. ఏముంది వేదంలో? చెప్పండి. వేదంలో ఉందంట సార్. డాక్టర్ గారు ఉన్నారండి, వేదం గురించి చెప్తున్నారు సరేనా, విందాం అందరం. వేదంలో కూడా ఉందంట, చెప్పండి. వేదంలో ఉందా? శుక్లయజుర్వేదంలో నేను మీకు చూపించిన నా దగ్గర శుక్లయజుర్వేదం ఉంది, దీంట్లో నేను మీకు చెప్తాను. మీరే వినండి. శ్రీమదాంధ్ర వచన శుక్లయజుర్వేద సంహితలో 31వ అధ్యాయం. శ్రీమదాంధ్ర శుక్ల యజుర్వేద సంహిత అంటే అనువదించింది. ఓకే, దాసరి రంగాచార్య గారు చెప్పండి. ఏం చెప్పారు ఆయన? నుండి 18వ మంత్రం ఇలా ఉంది, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకున్నాను. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను. బాగుంది, తెలిసేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. తర్వాత అతని తెలిసిన వాడే మృత్యువును జయించగలడు. అతనిని తెలిసిన వాడే మృత్యువును జయించగలడు. సూపరు. ఇంకా నాకు డౌట్ సార్, చెప్పండి సార్. కాదు సార్, ఈ ఇతని పేరు కిరణ్ పాల్ సార్. శుద్ధపూస గారు. ఈ శుద్ధపూస గారు సంస్కృతంలో శ్లోకాలు గానీ మంత్రాలు గానీ ఎప్పుడైనా చదవంగా విన్నారు ఎవరన్నా? నాకైతే గుర్తులేదు. కింద చదువుతున్నారు అక్కడ ఉంది, నాణ్య పంథ విద్యతే అనాయ చెప్తున్నారు. అది తప్ప అనుసరించడం అన్య మార్గం ఏది లేదంట చెప్తున్నారు. తెలుగు చదువుతాడండి, సంస్కృత శ్లోకాలు చదవడు ఆయన, మంత్రాలు గానీ శ్లోకాలు గానీ చదవడు. అది తప్ప అనుసరించడం అన్య మార్గం లేదు. గమనించారా? అంధకారం అధిగమించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకున్నాను. అయితే అతన్ని తెలుసుకుంటే తప్ప మృత్యువును జయించలేడు అని అన్నాడు. కరెక్టే, బాగుంది. నెక్స్ట్ అంటే దాని అర్థం ఏంటి? అతను తెలుసుకోకపోతే శాశ్వత మృత్యువు అనగా నరకానికి వెళ్తారు. శాశ్వత ఉందండి అక్కడ ఆ మంత్రంలో, శాశ్వత నరకం ఉందండి అక్కడ. మీరు ఎందుకు యాడ్ చేస్తున్నారు అక్కడ లేని? మీకు అలా అనిపించింది, మీరు ఊహించుకుంటున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి, ఎన్నో కోట్ల మందిలో కొంతమంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు, ఆ తెలుసుకున్న వాళ్ళలో కొంతమంది మాత్రమే నన్ను గ్రహిస్తారు. అది కాదండి చెప్పండి. చెప్పాల్సింది జాతస్య హి ధ్రువోన్ మృత్యు ధ్రువం మళ్ళీ తస్మాద పరిహార్యంతే నత్వం శోచితుం అర్హసి. అయ్యా నువ్వు అంధకారంలో ఉన్న ధ్రువన్ జన్మ మృతస్య చ, చచ్చినా కూడా తిరిగి ఏంటి జన్మ అనేది అధిగమించలేనిది కాదు. సైకిల్ ఇది పర్మనెంట్ కాదు, అది పర్మనెంట్ కాదు. పర్మనెంట్ నువ్వు తెలుసుకునేంత వరకు ఏది పర్మనెంట్ తెలుసుకున్నాక నా దగ్గరికి వస్తావు, నీకు అన్ని కోట్ల 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 అవకాశాలు వస్తాయి నువ్వు బాగుపడటానికి అని మా గ్రంథం చెప్పిందండి. మీరు ఏదైతే సత్యం అనుకుంటున్నారో ఆ సత్యం ఎప్పుడైతే మాట చెప్పదు కూడా. చెప్తే వ్యాపారం లేదు, వేదంలో ఉందని చెప్పి ఆ ఉన్న చెప్పండి సార్. మహాభారతంలో అనుకుంటారండి, అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు అనుకుంటాను సందర్భంలో, బాగా నాకు విపరీతమైన బాధ వచ్చినప్పుడైనా, విపరీతమైన సంతోషం వచ్చినప్పుడైనా, ఏం
ఏం చేస్తే నేను కంట్రోల్లోకి వస్తాను బావ అని అడుగుతాడు అనుకుంటా. అప్పుడు ఆయన అంటాడు, అది దాని మీద రాసిస్తాడు, ఇది చూసుకో, ఎక్కువ సంతోషం వచ్చినప్పుడైనా, ఎక్కువ అంటే మన గెలుపులు ఎక్కువైనా కొద్దీ కొంతమందికి గర్వం పెరుగుతుంది కదా, ఆ సందర్భంలో అయినా విపరీతమైన దుఃఖంలో ఉన్నప్పుడైనా ఇది ఒకటి చూసుకో సరిపోతుంది అని, సరే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మీద రాసిస్తాడు అనుకుందాం, పలక మీద 10 ఆజ్ఞలు ఇస్తాడా? 10 ఆజ్ఞలు అనుకోండి, ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇది రాసింది, చూసుకో అబ్బాయి, నీకు విపరీతమైన దుఃఖం వచ్చినా, విపరీతమైన సంతోషం, గర్వం ఏది వచ్చినా ఇది ఒకసారి చూసుకో, దెబ్బకి అన్ని దిగిపోతాయి అని చెప్తాడు. ఈ సందర్భానికి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది కాబట్టి కిరణ్ పౌల్ అనే ఈ శుద్ధపూస గారికి చెప్పదలుచుకున్నాను, మీలాగా నిత్యాగ్నిలో పడవేసి ఫ్రై చేసే ఆ రకమైనటువంటి పద్ధతులు ఇక్కడ లేవండి. పునర్జన్మ సిద్ధాంతం ఇది. వేదం గురించి కోట్ చేస్తున్నారు, మరి మీరు పునర్జన్మ నమ్ముతారా? చెప్పాలండి శుద్ధపూస గారు మీరే. తెలుసుకుంటే తప్ప మృత్యువుని జయించలేడు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటని తెలుసుకోకపోతే శాశ్వత మృత్యువు ఎక్కడుంది? శాశ్వత మృత్యు అని, శాశ్వత మృత్యు అని మీరు చదివిన మంత్రంలో ఎక్కడ ఉందో చెప్పండి మీరు శుద్ధపూస గారు. నేను మళ్ళీ కావాలంటే వెనక్కి పెడతాను, మీరు స్క్రీన్ షాట్ చూపించారు కదా అక్కడ. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను, అతనిని తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు. నాణ్యపంథ విద్యతే యనాయ అని చెప్పి చదివారు. అది తప్ప అనుసరించడానికి అన్య మార్గం ఏమీ లేదు. ఇక్కడ శాశ్వత మృత్యువు శాశ్వత నరకం అని ఎక్కడ ఉన్నది ఈ మంత్రంలో? మీరు ఎందుకు యాడ్ చేస్తున్నారు? మీ ఎజెండా ఏంటి? ఇక్కడ కమెంట్ వచ్చిందండి, చాలా బాగుంది. కిషోర్ కుమార్ సలివేంద్ర గారు పెట్టారు, విజిబుల్స్ ఆర్ టెంపరీ, ఇన్విజిబుల్స్ ఆర్ పర్మనెంట్. దీన్ని ఎగ్జాక్ట్ జీసస్ గారికి వాళ్ళ విశ్వాసులకి పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. విశ్వాసులు టెంపరీ, లేని యేసు మాత్రం పర్మనెంట్, ఎందుకంటే ఆయన ఎప్పటికీ ఉండడు కాబట్టి, కల్పితం కాబట్టి. లేనిది ఎప్పటికీ ఉండదు కాబట్టి అది పర్మనెంట్. ఆయన ఉన్నాడని భ్రమలో పాపం బతికే వీళ్ళందరూ టెంపరీ. అంధకారం అధిగమించి ఆ మహాపురుషుని రూపం తెలుసుకున్నాను అన్నాడు. అతన్ని తెలుసుకుంటే తప్ప మృత్యువుని జయించలేడు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అతన్ని తెలుసుకోకపోతే శాశ్వత మృత్యువు అనగా నరకానికి వెళ్తారని కదా. ఎక్కడుంది? శాశ్వత మృత్యు నరకం కాదండి, నరకం కూడా టెంపరీనే. నరకం టెంపరీ. మీరు ఏదైతే సత్యగ్రంథం అనుకుంటారో అందులో శాశ్వతం అది, అంతేగాని మా దగ్గర కాదు. ప్రపంచ మత గ్రంథాలన్నీ ఒకటే చెప్తున్నారని చూసారా? ఒకటి కాదు, ఒకటి చెప్పట్లా. మీరు అనుకుంటున్నారు అట్లాగా, మీకు కావాల్సినంత వరకు మొక్క తీసుకుని. నాణ్యపంథ విద్యతే యానయ, అది తప్ప అనుసరించడానికి అన్య మార్గమే లేదు, ఇంకో మార్గం లేదు. ఆయన గుర్తించడం తప్ప వేరే మార్గం లేదు. మేము గుర్తించాం, ఎందుకంటే మేము బాగానే గుర్తించామండి, మీరు గుర్తించలేదు అంతే. గుర్తించకపోతే మృత్యు అంటే శరీరాన్ని విడిపోవడం కాదు, ఆత్మీయ పట్టడం. నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తా సార్, మ్యూట్ చేసుకోండి సార్. ఏ పురాణాల్లో ఈ మాటలు ఉన్నాయో, ఏ వేదాల్లో ఎన్నిసార్లు ఉన్నాయో మీకు పుష్కలమైన ఆధారాలు ఇస్తామండి. నీకు నిజమే కావాలి, సత్యమే కావాలంటే ఒకరినొకరు అవమానించుకునే పని. మీరు చూపించే ఆధారాలన్నీ ఇట్లాగే ఉంటాయండి, ఇప్పుడు చూపించిన మంత్రాలాగే ఉంటాయా? సరే, చూసే ఓపిక మాకు ఉంది, కానీ ఇప్పటికే 2:30 గంటలు అయిపోయింది, కరెక్ట్గా సగం వీడియో అయిందండి. ఇప్పటికి మనం పార్ట్ 2 చేయాల్సి వస్తుంది దీనికి. ఏమంటారు? ఏమోనండి, ఒక పని చేద్దామండి. ఈయన ఏదన్నా పెడితే దీనికి కౌంటర్గా అప్పుడు చూద్దామండి. ఈయన చూసి కూడా సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, బయట ఒకటి చెప్పి లోపల ఇంకోటి పాటిస్తా అంటే యేసు కూడా చెప్తారు అనమాట, శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి. మీరు వాళ్ళు చెప్పేది వినండి కానీ వాళ్ళు చేసేది చెయ్యకూడి అని చెప్పేసి వాళ్ళ అంచులు పెద్దవిగా పెట్టుకుంటారు, వాళ్ళందరూ కనబడేలాగా చేస్తారు, అంతేగాని వాళ్ళ మనసులో ఉండదని చెప్పేసి చెప్తారు అనమాట. ఈయన కూడా సత్యాన్ని తెలపాలండి, జనాలకి సత్యాన్ని నిరూపించాలండి, సత్యం ఏంటో మనం తెలుసుకోవాలండి, కలిసి సమిష్టిగా మనం దేవుణ్ణి శోధించాలండి అని బయటకు చెప్పి లోపలది లేదనుకోండి, దాన్ని ఏమంటారు అంటే నిజాయితీ, సచ్చీలత అంటారు. అది లేకపోతే వదిలేస్తారండి. అది ఉంటే ఎవరిలో వీళ్ళంత చక్కగా వచ్చి ఒక పరుష పదజాలం లేకుండా, బూతులు లేకుండా, అన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు, డేటా మీద డేటా, ఫ్యాక్ట్ మీద ఫ్యాక్ట్ తీసుకొచ్చి చూపించారు. ఇంత చక్కగా వీళ్ళు పరిశ్రమ చేయుచున్నారు, ఈ పరిశ్రమలో నేను కూడా పాలి భాగస్థుడని అవుతున్నాను అని చెప్పేసి వస్తారనమాట ఆయన. అప్పుడు చేద్దామండి మనం రెండో పార్ట్. లేకపోతే ఎందుకంటే ఇక్కడ ఒక నిమిషం అండి, కిషోర్ కుమార్ సలివేంద్ర గారు ప్లీజ్ రీడ్ రోమన్స్ చాప్టర్ 2 verse 14 to 16 అన్నారు అబౌట్ జడ్జ్మెంట్. చదువుతున్నానండి, చెప్తానండి కిషోర్ కుమార్ గారు. మీకు ధర్మశాస్త్రం లేని అన్యజనులు అంటే మనము, ఓకే, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉన్నానండి, నాకు ధర్మశాస్త్రం యెహోవా ఇవ్వలేదు, ఓకే, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేస్తున్నానా? అన్ని చేస్తున్నానేమో, కానీ మొదటి 2 చేయట్లా. ఏది? యెహోవానే, నేనే యెహోవా అన్నారు చూసారా, అది నేను పాటించట్లా. విగ్రహాలను పూజించట్లేదా? లేదు, నేను పూజిస్తున్నా. కాబట్టి అప్పుడు ఏమవుద్ది? నేను ధర్మశాస్త్రాన్ని పాటించనట్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్, అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది కనుక ముంచుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యాలను విమర్శించు దినమందు ఇలా జరుగుద్దంట. ఏమవుతుందండి అప్పుడు? చెప్పండి కిషోర్ కుమార్ గారు, చెప్తారా? వచ్చి శుద్ధపూస కబుర్లు మేము చెప్తాం సార్. ఈయన ఒక్క తిట్టు తిట్టలేదు, ఒక పరుష పదజాలం వాడలేదు, అలా చేసేవాళ్ళకి నేను సమాధానం ఇస్తానంటున్నారు. సో వెయిట్ చేస్తాను నేను. అన్ని గ్రంథాల్లో ఒకళ్ళ గురించే చెప్పిన అంటున్నారు చూసారా, అది కూడా ఆయన ఆధారంతో సహా ప్రూవ్ చేయాలి, కబుర్లు కాదు. ఏ గ్రంథంలో ఈయన చెప్తున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ గురించి చెప్పబడింది? ఇందాక చెప్తారేమో అక్కడ శాశ్వతం లేదు, ఈయన తగిలించుకున్నారు, సో అర్థం మారిపోతుంది. నాకైతే ఒకటి అనిపిస్తుందండి, చెప్పిన ఎంత బిజీగా ఉన్నా 24 గంటలు తీరిక లేనంత ఉండరండి.
ఒక గంటన్నర స్పేర్ చేయొచ్చు ఒక 1 వీక్ లో. మా అడ్వాన్స్ గా చెప్తే అయ్యా ఏ టైంలో పలానా టైం పోనీ మీకు అంత కన్వీనియంట్ గా లేదనుకుంటే మీరే చెప్పండి ఆ టైం, మేము ప్రిపేర్ అవుతాం ఎట్లాగో మా పని మీలాంటి వాళ్ళు అర్ధరాత్రి అయినా వస్తున్నారు సరే, ఎందుకంటే మాకు కూడా కదా, సమాధానం మేము కావాలి కదా మనకి. మేము ఎదుగుతున్నాం. సో మేము రెడీ అండి, మీరు ఏ టైం అంటే ఆ టైం. ఒక గంటన్నర మాత్రం ఖాళీ దొరకనంత మనుషులు ఎవరు ఉండరండి. గంటన్నర ఏంది ఒక నెలలో మీరు ఆన్సర్ ఇవ్వండి. అయ్యా ఒక నెల రోజుల్లో మనం పెట్టుకుందాం, ఒక గంటన్నర మీకోసం స్పేర్ చేస్తానని తప్పకుండా మీరు ఇంటిమేట్ చేయండి, మేము మా వాళ్ళకి చెప్పుకుంటాం. డబ్ల్యూసీఎం కేపీ గారు వస్తామని చెప్పారు, గంటన్నర సేపు డిబేట్ జరగబోతుందని చెప్పేసి ఇద్దరం కలిసి చూసుకుందాం, పరిశీలించుకుందాం, మాట్లాడుకుందాం. మీ వాళ్ళు మీరు ఎవరైనా తెచ్చుకుంటే తెచ్చుకోండి, అది చూద్దాం. నిజాన్ని వెలికి అది అది మీకు సచ్యలత ఉంటేనండి, మీకు నిజాయితీ ఉంటే, మీరు ఇందాక ఈ చెప్పిన మాటలన్నీ కూడా నిజమే, మీకు అంత చిత్తశుద్ధి ఉన్నది అనుకుంటే, మనసులోంచి వచ్చిన మాటలైతే లేకపోతే బలవంతం ఏం లేదండి. మేము రోజు చాలా మందితో డీల్ చేస్తా ఉన్నాం, మీరు కూడా వాళ్ళలో ఒకళ్ళు అంతే, అది ఇంకేం లేదు. మా నిరాశ ఇలాగే కంటిన్యూ అవుతా ఉండింది. అయితే ఇంకొకటండి, ఈయన అయ్యా డిబేట్ అంటున్నారు మీరు, కానీ డిబేట్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి కదా, నాకు అంత టైం లేదని నచ్చండి. కానీ ఇంత వీడియో చేసేంత టైం ఉందండి. వీడియో చేసినాక ఈయన దానికి ఎంత రీసెర్చ్ చేసి ఉండాలి. పైగా 13 పుస్తకాలు రాశాడండి ఈయన, బైబుల్ మీద కానీ మిగతా వాటి మీద 13 పుస్తకాలు. సో సైజ్ అంత అనేది మనకు మ్యాటర్ కదా, పుస్తకాల సైజు 13 రాశాడు. దాని అర్థం ఏంటి, ఈయన నిద్రలో లేపి అడిగినా కానీ ఎంతో కొంత ఈయన మేనేజ్ చేయగలగాలి. మనం 1 వీక్ కాదు 1 మంత్ టైం ఇద్దాం ముందే, మేనేజ్ చేయలేడా గంటన్నర డిబేట్కి. సో ఈయనకి ఎక్స్క్యూజ్ లేదండి తప్పించుకోవడానికి, ఒకటే భయము, ఏ కారణం చేత అయినా, అంతే, ఇంకా వేరేది లేదండి. మన డాక్టర్ గారు కూడా పుస్తకాలు రాశారండి, ఏ టైం అయినా సరే డిబేట్ రెడీ అని అన్నారు. అట్లాంటప్పుడు ఇతను కూడా రెడీ ఉండాల్సిందే మరి. సార్ నాకు ఇందులో వీళ్ళ దాంట్లో నచ్చింది ఇది ఒకటి సార్, ఎవరికి వాళ్ళు పక్క కాదండి, అది వస్తున్నాను, అర్థమైంది, మూసేస్తున్నాను. ఇది కాదు, ఇక్కడ కమెంట్ చూసారా, వీళ్ళలో నాకు నచ్చేది ఇదే. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి తప్పించి పక్క వాళ్ళకి బైబిల్ రాదని చెప్తా ఉంటారు. మరి చర్చా మాట్లాడగలుగుతారా? వస్తారు, ఆయన వస్తారు. ఈ వీడియోలో అదే మాట చెప్పారు, ఆ సుద్దపోస్ గారు కూడా ఇదే మాట చెప్పారు. ఎందుకని చాలా మంది తొందరపడి ఏదో మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్, జై శ్రీరామ్. అయ్యో మ్యూట్ చేస్తున్నా, ఒక నిమిషం. డాక్టర్ గారు క్లోజ్ చేస్తున్నాను సార్. సో చూసారు కదా ప్రేక్షకులు, వీలుంటే మళ్ళీ రెండో భాగం చేస్తాం, అవసరం లేదంటే వదిలేద్దాం. ఇంకా ఆయన వస్తారేమో చూద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.